భారత్లో మినీ సంగ్రామం ముగిసింది. దాదాపు నెలన్నర పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు జరిగిన రాజకీయ రణరంగానికి తెరపడింది. బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. పశ్చిమ బెంగాల్లో నేటితో ముగిసిన 8వ దశ పోలింగ్తో ఎన్నికల ప్రక్రియ సజావుగా ముగిసింది. కరోనా టైంలోనూ ఓటర్లు పోటెత్తి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. బెంగాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6:30 ముగిసింది. క్యూ లైన్లో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పించారు. సాయంత్రం 5:30 వరకు 74% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నడూ లేనంతగా పశ్చిమ బెంగాల్ ఓటర్లు ఓటు వేయడానికి పోటెత్తుతున్నారు. గడిచిన 8 దశల్లోనూ సగటున 80% పోలింగ్ నమోదైంది. అతి ఎక్కువగా 2వ దశలో 86.11% నమోదైంది. తక్కువగా 7వ దశలో 76.89% పోలింగ్ నమోదైంది. మే 2న ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేస్తోంది. ఏప్రిల్ 6న తమిళనాడులోని 232 అసెంబ్లీ స్థానాల్లో ఏకకాలంలో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. ఈసారి ఇక్కడ ఎన్నికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎందుకంటే ఏఐడిఎంకే, డిఎంకే పార్టీలకు సారథ్యం వహించిన హేమా హైమీలు, దివంగత నేతలు జయలలిత, ఎం కరుణానిధి లేకుండానే బరిలోకి దిగాయి. ఎప్పటిలాగానే ఇక్కడ ఏఐడిఎంకే, డిఎంకే మధ్య పోటీ నెలకొంది. బీజేపీ ఏఐడిఎంకేకి జతకట్టగా కాంగ్రెస్ డిఎంకేను కలిసి పోటీ చేశాయి. కేరళలో కూడా ఏప్రిల్ 6న 140 అసెంబ్లీ స్థానాల ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎల్డీఎఫ్ కూటమి, కాంగ్రెస్ మద్దతు గల యూడీఎఫ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. భారతీయ జనతా పార్టీ కూటమి కూడా గట్టి పోటీనిచ్చింది. అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు ఏప్రిల్ 6న ముగిశాయి. మొత్తం 3 దశల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మొదటి దశ ఓటింగ్ మార్చి 27న, రెండవ దశ ఏప్రిల్ 1న, మూడవ దశ 6న జరిగింది. ఇక్కడ అధికార పార్టీ బీజేపీ, కాంగ్రెస్, ఏఐడియుడిఎఫ్ కూటమి మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోనూ 30 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 6న పోలింగ్ ముగిసింది. ఈసారి బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. కాగా ఈ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నారాయణస్వామి ప్రభుత్వం పడిపోయింది. అప్పటి నుంచి ఇక్కడ గవర్నర్ పాలన కొనసాగుతోంది. భారత్లో మినీ సంగ్రామానికి తెరపడింది. ఈరోజు 6:30 ఓవరాల్గా 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల పోలింగ్ సరళి మొత్తానికి పోలింగ్ ముగిసింది 6:30 పశ్చిమ బెంగాల్లో చాలామంది ఓటర్లు ఇప్పటికే భారీగా చేరుకొని క్యూ లైన్లో నిల్చున్న వారందరికీ కూడా అవకాశం కల్పిస్తుంది. ఎప్పుడైతే టైం లోపలికి రీచ్ అయ్యారో మిగతా రాష్ట్రాల్లో కూడా పూర్తిగా ఎన్నికలు ముగియడంతో గత నెల రోజుల నుంచి జరిగినటువంటి రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకు తెరపడింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ సునీల్ లైవ్లో మరిన్ని వివరాలు అందిస్తారు. సునీల్, చెప్పండి, నెల రోజుల తర్వాత నెల రోజుల నుంచి చూస్తున్నాం రాజకీయ పార్టీల హడావిడిలు, ప్రచారాలు, హోరాహోరీలు అన్నీ ఇక ఈ రోజుతో ముగిసిపోయాయి. పోలింగ్ అయిపోయింది ఈ రోజు నుంచి 6:30 నుంచి. ఓవరాల్గా 5 రాష్ట్రాల ఓటింగ్ ప్రక్రియను ఎలా చూడొచ్చు అంటారు? ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ ముఖ చిత్రాన్ని కొంత మేరకైనా మారుస్తుంది అనేటువంటి అంచనాలు, విశ్లేషణలు గత నెల రోజులుగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా వెస్ట్ బెంగాల్ చాలా పెద్ద రాష్ట్రం, 42 లోక్సభ స్థానాలు, 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటిది. తర్వాత తమిళనాడు 40 అసెంబ్లీ స్థానాలు, 40 లోక్సభ, 234 అసెంబ్లీ స్థానాలు. తర్వాత అస్సాం, కేరళ, తర్వాత చిన్నది పుదుచ్చేరి. బెంగాల్లో గత 2 టర్మ్స్ తృణమూల్ కాంగ్రెస్ ఉంది, ప్రాంతీయ పార్టీ. అంతకుముందు అక్కడ లెఫ్ట్ పార్టీ అధికారంలో ఉండేది. 2011 నుంచి 11లో గెలిచింది తృణమూల్ కాంగ్రెస్, 2016లో గెలిచింది. ఇప్పుడు అక్కడ అధికారంలోకి రావడానికి బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. ఇప్పటి వరకు బెంగాల్లో 3 సీట్లు మాత్రమే పరిమితమైంది. 2016లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కేవలం 3 సీట్లు మాత్రమే గెలుచుకున్నది బీజేపీ. తర్వాత 2019 లోక్సభ ఎన్నికల్లో దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మరోసారి కావాలనుకున్నారు బెంగాల్ ప్రజలు. దాంతో అక్కడ మొత్తం 42 లోక్సభ స్థానాలు, 18 లోక్సభ స్థానాలు బీజేపీ గెలుచుకుంది. దాంతో ఇక అసెంబ్లీ ఎన్నికల్లో నెక్స్ట్ గెలుపు కూడా బీజేపీదే అనేటువంటిది గత 2 నెలల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఇప్పుడు అలా హోరాహోరీ ఉంది. అక్కడ బీజేపీ గెలిచినట్టయితే దేశవ్యాప్తంగా బీజేపీ హవా ఇంకా బలంగా ఉంది. నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్ లో కూడా బీజేపీ గెలుస్తుందనే సంకేతాలు బలంగా వెళ్తాయి. కాబట్టి బీజేపీ బెంగాల్ పైన ఆశలు పెట్టుకోనుంది. అట్లాగే సిట్టింగ్ స్టేట్ అస్సాంలో ఇప్పుడు బీజేపీ రూలింగ్ లో ఉంది.
రిటైన్ చేసుకోవాలి, దాన్ని తిరిగి నిలబెట్టుకోవాలి అనేటువంటి ఆరాటంలో ఉన్నారు. అక్కడ కూడా కాంగ్రెస్ కూటమి బీజేపీ కూటమి మధ్య హోరాహోరీ పోరు ఉంది. ఎడ్జు బీజేపీ కూటమికే ఉంది కాబట్టి పాలిస్తున్నటువంటి స్టేట్ నిలబెట్టుకున్నట్టయితే బీజేపీకి పాజిటివ్ ఓటు ఉంది అని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక సౌత్ కి వచ్చినట్టయితే ఇక్కడ తమిళనాడు అన్నాడీఎంకే తోటి ఉన్నప్పటికీ కూడా పెద్దగా అక్కడ హోప్స్ లేవు. ఎందుకంటే 2019 లోక్సభ ఎన్నికల్లో డిఎంకే స్వీప్ చేసింది. అక్కడ ఆ మేరకు అధికారంలో ఉన్నటువంటి అన్నాడీఎంకే సీట్లు గెలుచుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు అక్కడ కూడా డిఎంకే గెలుస్తుంది అనేటువంటి సంకేతాలు ఉన్నాయి. ఇక కేరళలో ఎల్డిఎఫ్ యూడిఎఫ్ ఒక టర్మ్ వాళ్ళు, ఒక టర్మ్ వీళ్ళు, కాంగ్రెస్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, సిపిఎం నాయకత్వంలో ఉన్నటువంటి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్. ఈసారి బీజేపీ కూడా కొంత స్టేక్స్ ఓట్ షేర్ పెంచుకుంటుంది, సీట్లు ఏమైనా పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ అధికంలో రావడం అనేది అంత సులువైతే కాదు. కానీ బీజేపీకి దక్షిణాది పైన పెద్దగా ఆశలు లేవు. కానీ బెంగాల్ అండ్ అసోం ఈ రెండు మాత్రం గెలిచి తీరుతుంది అనేటువంటిది ఉంది. ఇంకొకటి పుదుచ్చేరి, ఇక్కడ ఎన్ఆర్ కాంగ్రెస్ తోటి బీజేపీకి పొత్తుంది. ఆ పుదుచ్చేరి ఆ చిన్న స్టేట్ అయినప్పుడు కూడా ఎన్డీఏ గెలుచుకోవడానికి అయితే స్కోప్ ఉంది. ఇక్కడ సౌత్ ఇండియా విషయానికి వచ్చేసరికి ఆ అడ్వాంటేజ్ బీజేపీ కనపడుతుంది పుదుచ్చేరి విషయంలో కూడా. కానీ మొత్తం దేశవ్యాప్తంగా కళ్ళన్ని కూడా బెంగాల్ పైన ఉన్నాయి. పెద్ద స్టేటు, 10 సంవత్సరాల నుంచి రూలింగ్ లో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ సీఎం మమతా బెనర్జీ అక్కడ ఈసారి ఎదురుతోంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల ఫలితాలు 2019 చూసినట్టయితే అక్కడ నేరో మార్జిన్ లో ఉన్నాయి. ఆ లెక్క ప్రకారం అయితే 161 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నది. అక్కడ 18 లోక్సభ స్థానాలు గెలుచుకుంది బీజేపీ. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అసెంబ్లీ సెగ్మెంట్స్ 121, ఇంకొక 50 గెలుచుకోగలిగితే అధికారం బీజేపీదే. ఈ 2 నెలల్లోనే తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి సువేంద్ర అధికారి లాంటి పెద్ద పెద్ద నాయకులంతా కూడా బీజేపీలో చేరారు. దాదాపు 30కి పైగా ఎమ్మెల్యేలంతా కూడా తృణమూల్ కాంగ్రెస్ ను వదిలి బీజేపీలోకి వచ్చారు. ఆ మేరకు బీజేపీ బలపడింది. అప్పటి వరకు సంస్థాగతంగా బలహీనంగా ఉన్నటువంటి బీజేపీ ఈ చేరికలతోటి బాగా బలోపేతమైంది. ఆ తర్వాత లెఫ్ట్ పార్టీ కాంగ్రెస్ ఈ రెండు కూడా కుదేలైపోయినాయి. అక్కడ బెంగాల్లో ఇప్పుడు బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ గానే ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి నువ్వా నేను అన్నట్టుగా ఉన్నాయి. లోకల్ ఇష్యూస్, ముఖ్యమంత్రి ఎవరు కావాలనే దాని మీద ఎలక్షన్ జరిగితే ఒక రకంగా ఉంటుంది, ఎడ్జు తృణమూల్ కాంగ్రెస్ ఉండొచ్చు. అలా కాకుండా 10 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ పాలనకు వ్యతిరేకంగా బలంగా ఉంది అక్కడ ప్రజల్లో వ్యతిరేకత. అదే గనక ఎలక్షన్ ఎజెండా అయినట్టయితే బీజేపీ 170 సీట్లతో వస్తుంది. ఎగ్జిట్ పోల్స్ మరి కాసేపట్లో రాబోతున్నాయి, అవన్నీ కూడా అవి చెప్తున్నాయి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం 170కి పైగా బెంగాల్లో బీజేపీ గెలవడానికి ఆస్కారం ఉంది అనేటువంటిది. ఒకవేళ బెంగాల్లో బీజేపీ గెలిచినట్టయితే దేశవ్యాప్తంగా రాజకీయ పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. బీజేపీకి తిరుగులేదనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్తాయి. ఇప్పటి వరకు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, కొన్ని ప్రాంతీయ పార్టీలు, తృణమూల్ కాంగ్రెస్ లాంటివి, బీఎస్పీ, సమాజ్వాదీ పార్టీ, డిఎంకే లాంటి పార్టీలు చేసినటువంటి ప్రచారం అంతా కొంతకు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ వ్యతిరేకంగా ఈ కూటమి కట్టి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలన్నీ కూడా బెడ్చుకొట్టే ఆస్కారం ఉంది. కొన్ని ప్రాంతీయ పార్టీలు, ఇక కాంగ్రెస్ అయితే పూర్తిగా కుదేలైపోయింది అనేటువంటిది బలంగా సంకేతాలు వెళ్తాయి. కాబట్టి అప్పుడు కొన్ని ప్రాంతీయ పార్టీలు బీజేపీ వెనుక ర్యాలీ అయ్యేటువంటి ఆస్కారం ఉంది. ఆ ప్రకారం జాతీయ పరిణామాలు అనేది కూడా వేగంగా ఉంటుంది. మే నెల అంతా కూడా ఈ రిజల్ట్స్ బేస్ చేసుకొని అనేటువంటిది కొంచెం బలంగా వినపడుతుంది. సాయి కుమార్. రైట్. థ్యాంక్ యూ సునీల్. సో మొత్తానికి పశ్చిమ బెంగాల్లో మనకు ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది బీజేపీ అనేటువంటి వాస్తవం కనిపిస్తుంది. ఇక అన్ని మిగతా రాష్ట్రాలు కూడా అలాంటి పరిస్థితి ఉంది. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలకు సంబంధించి అక్కడ ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా ముగిసింది, వారి పర్సంటేజ్ ఏ విధంగా ఇప్పటివరకు నమోదైంది, ప్రజల్లో కరోనా టైంలో కూడా ఇంత భారీగా పోలింగ్ శాతం నమోదు, దానికి కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నరేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ నరేష్, చెప్పండి. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ ఈ రాష్ట్రాలలో ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా ముగిసింది, ఓటింగ్ శాతం ఈ పాండమిక్ టైంలో కూడా భారీగా నమోదు కావడానికి గల కారణాలు ఏంటి, ఎవరు ఎటువైపు చూస్తున్నారు అనుకోవచ్చు? దక్షిణ భారతదేశంలో ఉన్నాయి ఈ 3 రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 6న కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఈ 3 రాష్ట్రాలకు ఒకే విడతన ఎన్నికలు నిర్వహించింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఎందుకంటే ఈ 3 తమిళనాడు, కేరళ ఈ 2 రాష్ట్రాలు, దాని తర్వాత కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఈ 3 ప్రాంతాలు కూడా చాలా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇక్కడ రాజకీయపరమైన కొట్లాటలు కానీ, హింస కానీ, ఎన్నికల్లో హింస చెలరేగదు కాబట్టి కేవలం ఒకే విడతలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించింది. ఈ పాండమిక్ సమయంలో కూడా మీరన్నట్టుగా ఈ కరోనా సమయంలో కూడా ప్రజలు ఓటేసేందుకే భయపడుతున్న
సందర్భంలో కేరళలో కానీ తమిళనాడులో కానీ పలు కీలక ప్రధాన పార్టీలకు సంబంధించిన 2-3 అభ్యర్థులు కూడా కరోనా బారిన పడి ఎన్నికల సమయానికి మరణించారు. అయినప్పటికీ కూడా ప్రజలు భయపడలేదు. 5 సంవత్సరాలకు వచ్చే తమ రాజ్యాంగబద్ధమైన హక్కు, ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకునేందుకు జనాలు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. అందులో భాగంగా గతంతో పోలిస్తే 71% పైగా 2 రాష్ట్రాల్లో కూడా 70% పైగా పోలింగ్ నమోదు కావడం మాత్రం నిజంగా కరోనా మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సందర్భంగా ప్రజలు మొత్తం కూడా తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవడంలో సఫలీకృతమయ్యారు. అందులో భాగంగా 70% పైగా ఈ 2 రాష్ట్రాల్లో పుదుచ్చేరిలో ఓటింగ్ నమోదు కావడమే దీనికి తార్కాణంగా నిలుస్తోంది. అయితే మనకు అందుతున్న సమాచారం మేరకైతే కేరళలో చరిత్రను ప్రస్తుతం అధికారంలో ఉన్న సిపిఎం నేతృత్వంలోని వామపక్ష కూటమి అంటే లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్డిఎఫ్ కూటమి కేరళ రాజకీయ చరిత్రను తిరగరాసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గత 40 సంవత్సరాలుగా ప్రతి ఎన్నికల్లో కూడా అధికార పార్టీ ఓటమి పాలవుతుంది, ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తుంది. అంటే ప్రతిసారి ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ మారుతూ వస్తుంది. ఒకసారి కాంగ్రెస్ కు పట్టం కడితే కేరళ ఓటర్లు మరోసారి వామపక్ష కూటమికి పట్టం కడతారు. కానీ ఈసారి ఆ సర్వేల ఒపీనియన్ అన్ని అంటే జాతీయ సంస్థలు కానీ లేకపోతే ఎలక్షన్స్ పరిశీలిస్తున్న కొన్ని సంఘాలు కానీ సంస్థలు కానీ ఈసారి అక్కడ కేరళలో జరిగిన ఎన్నికల సరళి చూస్తే కనుక మరోసారి ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎల్డిఎఫ్ కూటమి మరోసారి అధికారం చేజిక్కించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా లెఫ్ట్ కూటమి పట్ల ప్రజల్లో ఏమాత్రం కూడా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. కేరళ గత 5 సంవత్సరాలుగా కేరళ ఎన్నో సంక్షోభాలను చవిచూసింది. మొదట కేరళ ఫ్లడ్స్, ఆ తర్వాత తుఫాను, ఆ తర్వాత నిఫా వైరస్, ఆ తర్వాత కరోనా వైరస్, ఈ 4 సంక్షోభాలను కూడా కేరళ తట్టుకొని నిలబడగలిగింది. ప్రభుత్వము ఈ 4 సంక్షోభాల సందర్భంగా ప్రజలకు సాయం చేయడంలో కానీ లేకపోతే సహాయక చర్యలు ముమ్మరం చేయడంలో కానీ లేకపోతే ప్రజల్లో ధైర్యం నింపడంలో కానీ సకాలంలో వైద్యం అందించడంలో కానీ లేకపోతే ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకోవడంలో ఈ 4 విపత్తుల సందర్భంగా ప్రభుత్వం చాలా గట్టిగా పనిచేసిందన్న అభిప్రాయము ఓటర్లలో వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరోసారి కేరళలో ఎల్డిఎఫ్ కూటమి కొనసాగే అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు ఎల్డిఎఫ్ కూటమి గెలుస్తుందనడానికి నిదర్శనం ఏంటంటే 4 నెలల క్రితం డిసెంబర్ 2020లో కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మొత్తం కూడా ఎల్డిఎఫ్ అభ్యర్థులను గెలిపించారు. మెజారిటీ మున్సిపాలిటీలు, పంచాయతీల్లో వామపక్ష కూటమే తమ అధికారాన్ని చేజిక్కించుకుంది. అంటే ఎన్నికల కేవలం కొన్ని నెలల ముందే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మొత్తం కూడా ఎల్డిఎఫ్కే పట్టం కట్టిన నేపథ్యంలో గత 2-3 నెలలుగా ప్రభుత్వము పెద్ద తప్పిదాలు చేయలేదు. కాబట్టి అదే ఒపీనియన్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో ఎల్డిఎఫ్ కూటమి మరోసారి అక్కడ అధికారాన్ని కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. అదే సందర్భంగా కాంగ్రెస్ ఒక గణనీయమైన పోటీ ఇవ్వలేకపోయింది. ధీటుగా ఎల్డిఎఫ్ను ఎదుర్కోవడంలో కాంగ్రెస్ విఫలమైంది అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ 4 స్తంభాల ఆటగా కాంగ్రెస్లో మారింది. ఒకవైపు అంటే వర్గపోరు తారస్థాయికి చేరింది. కాంగ్రెస్లో టికెట్ పంపిణీ సందర్భంగా కూడా పెద్ద ఎత్తున కూడా తగాదాలు జరిగాయి. ఒకవైపు సిఎల్పి నేత రమేష్ చెన్నితల, మరొక వైపు కాంగ్రెస్ కురువృద్ధుడు మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాండీ మరొక వైపు, దాని తర్వాత ఏకే ఆంటోనీ మరొక వైపు, దాని తర్వాత పిసిసి అధ్యక్షుడు మురళీధరన్ మరొక వైపు. సో ఈ 4 వర్గాల మధ్య కాంగ్రెస్ నిట్ట నిలువున చీలిపోయిన నేపథ్యంలో వాళ్ళంతా ఒక యూనిఫైడ్ ఫైట్ ఇవ్వలేకపోయారు. అంటే ఏకోన్ముఖ పోరాటం కాంగ్రెస్ చేయలేకపోయింది. కాబట్టి కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా చతికిల పడుతుంది. మరోసారి ఎల్డిఎఫ్ చేతిలో అధికారాన్ని కాంగ్రెస్ అప్పగిస్తోంది అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అదే సందర్భంగా సిపిఎం మాత్రం ఈ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా గతంలో సిపిఎం కు అధికారంగా త్రిపురలో అధికారం ఉండే, 2011 కంటే ముందు బెంగాల్లో అధికారంలో ఉండే. కానీ ఈ 2 రాష్ట్రాల్లో త్రిపుర, బెంగాల్లో కూడా సిపిఎం నేతృత్వంలోని వామపక్ష కూటమి అధికారం కోల్పోయిన తర్వాత దేశవ్యాప్తంగా లెఫ్ట్ అంటే వామపక్ష కూటమి అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళ. కాబట్టి ఖచ్చితంగా కేరళలో మరొకసారి అధికారం నిలబెట్టుకోవాలి, లేకపోతే వామపక్ష కూటమి భవిష్యత్తులో కూడా పుంజుకునే అవకాశాలు ఉండవు అన్న హెచ్చరికల నేపథ్యంలో లెఫ్ట్ క్యాడర్ మొత్తం కూడా కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన క్యాడర్ మొత్తం కూడా వామపక్ష కూటమి కార్యకర్తలు మొత్తం కూడా ఎన్నికల్లో గెలిచేందుకు అహోరాత్రులు కష్టపడ్డారు. అదే సందర్భంగా ఈ ఎల్డిఎఫ్ కూటమి కూడా చాలా వ్యూహాత్మకంగా అడుగులేసింది. కాంగ్రెస్ యూడిఎఫ్ పక్షంలో ఉన్న కేరళ కాంగ్రెస్ మనీ ఈ వర్గము అత్యంత కీలకమైన వర్గము. దాదాపుగా క్రిస్టియన్ ఓట్స్ కేరళలో 18% క్రిస్టియన్ ఓట్స్ ఉన్నాయి. గంపగుత్తగా ఆ 18% క్రైస్తవుల ఓట్లు కాంగ్రెస్ కు పడే పక్షంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ క్రిస్టియన్ ఓట్స్ ను చీల్చే ఉద్దేశంతో కేరళ కాంగ్రెస్
మణి వర్గము కేసీఎం అంటారు. సో ఈ కేరళ కాంగ్రెస్లోని జోసెఫ్ వర్గాన్ని యూడిఎఫ్ నుంచి తన వైపుకు సిపిఎం తిప్పుకోగలిగింది. దాంతోపాటుగా ఒక మెట్టు సిపిఎం కిందికి దిగి తన సిట్టింగ్ సీట్లను కూడా ఈ కేరళ కాంగ్రెస్ కేటాయించేందుకు సిపిఎం కూడా వెనకాలేదు. సో వ్యూహాత్మకంగా సిపిఎం వెనక్కి తగ్గి తన మిత్రపక్షాలకు అధిక సీట్లను కేటాయించిన నేపథ్యంలో ఖచ్చితంగా కేరళలో మరోసారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి సాయి. ఇక అదే సందర్భంగా మనం పొరుగునే ఉన్న తమిళనాడుకు వెళ్తే కనుక తమిళనాడులో హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. అయితే ఇప్పటికే ఏఐడిఎంకే 2 సార్లు అధికారంకి వచ్చింది కాబట్టి ఈ 3వ సారి ప్రజా వ్యతిరేకత తీవ్రంగా కనిపిస్తోంది ప్రభుత్వం మీద. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు అన్నా డిఎంకే అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆ ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో కనిపిస్తుంది. అదే సందర్భంగా అన్నా డిఎంకే పార్టీని తమిళనాడు ప్రజలు జయలలిత పార్టీ కాబట్టి అమ్మ పార్టీగా జయలలిత ఉంది కాబట్టి అమ్మ పార్టీగా ఏఐడిఎంకేను అక్కడి ప్రజలు కీర్తిస్తుంటారు. కానీ 2016లో జయలలిత మరణం తర్వాత ఏఐడిఎంకే పార్టీ మొత్తం కూడా తీవ్ర ఇబ్బందుల్లో ఎదుర్కొంది, ఒక సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంది. ఎందుకంటే జయలలితకు అత్యంత సన్నిహితురాలుగా ఉన్న శశికళ ఏకంగా పార్టీని చీల్చి తానే ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పార్టీలో తీవ్ర స్థాయిలో విభేదాలు తారస్థాయికి చేరాయి. ఆ వర్గపోరు అంటే ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఈపీఎస్ పన్నీర్ సెల్వం, ఈ 2 వర్గాలు మేము ముఖ్యమంత్రిగా ఉంటాము అంటే మేము ముఖ్యమంత్రిగా ఉంటాము అని చెప్పి తీవ్ర స్థాయిలో ఫైట్ జరిగినప్పటికీ బీజేపీ వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదుర్చి ఏఐడిఎంకే గత 4 సంవత్సరాలుగా పడుతూ లేస్తూ అధికారాన్ని కొనసాగించే విధంగా ఒక వెన్నుకర్రలా బీజేపీ నిలిచిన నేపథ్యంలోనే ఏఐడిఎంకే ప్రభుత్వం కొనసాగింది. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే కనుక ఏఐడిఎంకే క్షేత్రస్థాయిలో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటా ఉంది. ఒకవైపు ముఖ్యమంత్రిగా ఉన్న పళనిస్వామికి చరిష్మా లేకపోవటము, దాంతోపాటు జయలలిత లేని లోటు ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటు మరీ ముఖ్యంగా జయలలిత 2011, 2016లో జయలలిత అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం మహిళా ఓటర్లు. ఆ మహిళా ఓటర్లను దృష్టిలో ఉంచుకునే జయలలిత కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారు. కానీ పళనిస్వామి గత 5 సంవత్సరాలుగా మహిళకు సంబంధించిన కొన్ని సంక్షేమ పథకాలను ఎత్తేశారు. 2016 మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోయారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే పెన్షన్ కు సంబంధించి వృద్ధాప్య పెన్షన్లు కానీ దాని తర్వాత వితంతు పెన్షన్లను 1000 నుంచి 1500 రూపాయలు ఇస్తాము అని చెప్పి జయలలిత 2016 ఎన్నికల్లో ప్రామిస్ చేసింది. కానీ 8 నెలల్లోనే అధికారంలో అంటే సీఎం అయిన తర్వాత కేవలం 8 నెలల కాలంలోనే ఆమె మరణించిన తర్వాత ఆ 1500కు పెంచే పింఛను 1500కు పెంచే అవకాశాన్ని పళనిస్వామి ప్రభుత్వం పట్టించుకోలేదు. దాంతోపాటు అమ్మ క్యాంటీన్, పేదోళ్లకు కడుపు నిండా భోజనం పెట్టే అమ్మ క్యాంటీన్లను కూడా విడతల వారీగా పళనిస్వామి ప్రభుత్వం రద్దు చేస్తూ పోతుంది. సో ఇటువంటి కొన్ని తప్పిదాల వల్ల ఏఐడిఎంకే ఈసారి ఓడిపోయే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అదే సందర్భంగా స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే పుంజుకుంది అని చెప్పాలి. ఎందుకంటే తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఓటర్ తీర్పు ఎలా ఉండనుంది అని దేశవ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొంది. అభ్యర్థుల జాతకాలు ఎలక్ట్రానిక్ యంత్రంలో నిక్షిప్తమయ్యాయి. మరి ఈ పంచతంత్రంలో గెలిచేదెవరు, ఓడేదెవరు, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోనుంది, ఏ పార్టీ పవర్కు దూరం కాబోతుంది, అన్ని రాష్ట్రాల్లో స్పష్టమైనటువంటి ఫలితాలు వస్తాయా లేక హంగ్ ఏర్పడుతుందనే ఆసక్తి కూడా రేకెత్తిస్తుంది. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పబోతున్నాయి, ఓటర్ నాడి ఎలా ఉందో చూద్దాం. మరికొన్ని క్షణాల్లో ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా రాబోతున్నాయి. దీనిపైన చర్చిస్తున్నాం. ఇప్పుడున్నటువంటి పార్టీలే మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయా, ప్రజల నాడు ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం దీంట్లో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు బాలాగారు, విశ్లేషకులు, అదేవిధంగా సోగల కుమార్ బీజేపీ జాతీయ నేత. సో మరికొన్ని క్షణాల్లో రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అధికార ప్రతినిధి వారు కూడా చేయబోతున్నారు. ముందుగా బాలాగారు, సోగల కుమార్ గారు నమస్కారం అండి. సో మీరు చెప్పండి బాలాగారు, ఇప్పుడు జరిగినటువంటి నెల రోజుల నుంచి జరిగినటువంటి ఎన్నికలు చూసాం. అటు పార్టీలు ఏ విధమైనటువంటి ప్రచారాన్ని కొనసాగించాయి, ఎలాంటి ఎత్తుగడలు వేశాయి, ఏదేమైనా కూడా ఎన్నికల పోలింగ్ అయితే కంప్లీట్గా పూర్తయిపోయింది. సో మోస్ట్ అందరికి కూడా పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ పైనే ఆసక్తి ఎక్కువ నెలకొంది. ఈ 6:30కు అక్కడ కూడా 8 దశల్లో పోలింగ్ అయిపోయింది. ఎలా చూస్తున్నారు దీన్ని? బేసికల్గా ఎందుకు అందరూ ఇండియా మొత్తం ఒక వెస్ట్ బెంగాల్ వైపే ఎదురు చూస్తున్నాయంటే ఫస్ట్ ఒక రీజన్ చెప్పుకోవచ్చు. మనము ఇండియా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత మనకు ఫస్ట్ క్యాపిటల్ సిటీ కింద అది ఉండింది కాబట్టి ఈరోజు అక్కడ జరిగే ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎలక్షన్స్ త్రూఅవుట్ ఇండియా మీద ప్రభావం పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే గతంలో మనము మంచి రైటర్స్ని కానివ్వండి లేకపోతే ఫ్రీడమ్ ఫైటర్స్ని తీసుకున్నా
కొంత టాలెంటర్స్ని తీసుకున్నా చాలామంది కూడా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఎందుకు వెస్ట్ బెంగాల్ నుంచే వస్తున్నారు, అసలు ఏంటి రీజన్ అని మనం ఒకసారి చూసుకుంటే, వెస్ట్ బెంగాల్ ఏదైతే జోన్ ఉందో ఆ జోన్లో కూల్ క్లైమేట్, వాస్తవంగా తీసుకున్నప్పుడు కూల్ క్లైమేట్లో అక్కడున్న వాతావరణం కానివ్వండి, లేకపోతే అక్కడున్న వ్యవహార శైలి, అంటే సొసైటీ వ్యవహార శైలి కానివ్వండి, ఆహార వ్యవహార శైలి కానివ్వండి, మనిషి ఒక మేధస్సుని పెంచుతూ ఉంటుంది. సో దాని ప్రకారంగా అక్కడ మానవుడు ఎలా ఆలోచిస్తాడంటే, మనం ఆలోచించేదానికంటే ఒక 10 రెట్లు ఎక్స్ట్రాగా ముందు ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళు. సో దానివల్ల ఈరోజు భారతదేశంలో మొత్తం 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నా కూడా అటు అస్సాము, కేరళ, వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడు, ఈ 5 ఉన్నప్పటికీ కూడా పంచతంత్రాలలో ఒక తంత్రానికి ఎందుకు ఇంత మంత్రం వేసుకునే విధంగా ప్రయత్నిస్తున్నారు అంటే, బికాస్ దీని ఎఫెక్ట్ ఇండియాలో రాబోయే జమిలీ ఎలక్షన్స్ అని చెప్పుకోవచ్చు, లేదనుకుంటే జనరల్ ఎలక్షన్స్ అనుకోవచ్చు, ఈ 2 ఎలక్షన్స్ మీద ప్రభావం పడే ఛాన్సెస్ మనకి ఎక్కువగా కనిపిస్తాయి. అంటే అక్కడున్న ఓటర్ నాడి ఈరోజు ఏమైపోతుందంటే వేరే రాష్ట్రాలకు కూడా పాకే ఛాన్సెస్ మనకి ఎక్కువగా ఉన్నాయి. అంటే మనది డెమోక్రటిక్ కంట్రీ, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది, మాట్లాడే హక్కు ఉంది, రైట్ ఉంది, బతికే రైట్ ఉంది. ఏ కంట్రీ వాళ్ళైనా ఇక్కడికి రావచ్చు, బతకాలనుకుంటే ఉండొచ్చు, మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అక్కడ కూడా మనం బతకచ్చు, జాబ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. కొద్ది కాలంగా మనం ఏం చూస్తున్నామంటే ఆ ఫ్రీడమ్ అనేది కోల్పోతున్నాం అని చెప్పేసి ప్రజల దగ్గర నుంచి వస్తున్న ఒక వాయిస్ అనుకోవచ్చు మనం. ఆ వాయిస్కి ఈరోజు మమతా బెనర్జీ చేసిన యొక్క వాయిస్ ఆన్ వాయిస్, అంటే నేను ఒక రకంగా అరిస్తే ఆమె బెంగాల్ టైగర్ లాగా గంభీరంగా నేను కూడా అరుస్తాను, నా దగ్గర డెమోక్రటిక్ టూల్ ఉంది, నేను దాన్ని యూజ్ చేస్తాను అన్నట్టుగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు కానివ్వండి, ప్రచారంలో తీసుకున్న ఒక వ్యవహార శైలి కానివ్వండి, ఇవన్నీ చూసినప్పటికీ ఏమవుతుందంటే, ఓహో ఈమె ధీటుగా నిలబడే రేపు కాబోయే రేస్లో ఈమె ఉండబోతుందా, ఏదైనా ఫ్రంట్లోకి కూడా ఈమె రాబోతుందా అనే ఒక చర్చలు అయితే మనకు కనిపిస్తాయి. 2019 తీర్పు చూస్తే అలాంటి పరిస్థితి కనిపించలేదు మనకి. ఎంపీ ఎలక్షన్లో చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక తీర్పు కనిపించారు బెంగాల్ ఓటర్లు, ఎంపీ ఎలక్షన్స్లో ఒక రకమైనటువంటి తీర్పును కనబరిచారు. కరెక్ట్. 2019 నుంచి 2021 వరకు సమీకరణాలు చాలా మారాయి. లోకల్గా, సొసైటీగా, అలానే న్యాచురల్ ఒక సొసైటీగా మనకు జరిగిన సర్కమ్టెన్సెస్, అంటే ఫిజికల్ సర్కమ్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో చాలా చేంజ్ ఓవర్స్ వచ్చాయి. ఎప్పుడైనా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనం 10 సార్లు తిట్టినా ఒకసారి అన్నం పెడితే మన దేశంలో ఉన్న ప్రజలు ఏంటంటే చేతులెత్తి దండం పెట్టే టైపు. సో ఇంత మంచి పని చేసినా ఒకసారి మనం చెడ్డ పని చేస్తే దాన్ని ఎత్తి చూపించే టైప్ కూడా మన దేశ ప్రజల్లోనే ఉంది. సో 2019 నుంచి 2021 వరకు, అంటే ఆల్మోస్ట్ మీకు 1.5 నుంచి 2 ఇయర్స్ వరకు ఈ మధ్యలో మనం తీసుకుంటే, ఈ పీరియడ్ ఏదైతే ఉందో జరిగిన సర్కమ్టెన్సెస్ని బేస్ చేసుకొని ఓటర్లు ఎప్పటికప్పుడు యాక్ట్ అవుతూ ఉంటారు. అంటే ఎవ్రీ టైం చేంజ్ ఓవర్ అవుతూ ఉంటుంది. అసెంబ్లీలో వచ్చిన పోలింగే లోకల్ బాడీలో వస్తుంది అనుకుంటే నో. అంటే లోకల్ బాడీలో ఉన్న సర్కమ్టెన్సెస్ వేరే ఉంటాయి, అసెంబ్లీలో ఉన్న సర్కమ్టెన్సెస్ వేరే ఉంటాయి, అలానే పార్లమెంట్కి సంబంధించిన సర్కమ్టెన్సెస్ కూడా వేరే ఉంటాయి. అంటే ప్రజలు మనకంటే తెలివివంతులా కాదా అని ఒకసారి మనం చెక్ చేసుకున్నప్పుడు మనకంటే 100% తెలివివంతులు. అంటే వాళ్ళకి బాగా తెలుసు దేశ రాజకీయాల్లో వేసే ఓటు మనం దేనికి వేస్తున్నాము, రాష్ట్ర రాజకీయాల్లో వేసే ఓటు ఎవరికి వేస్తున్నాము, లోకల్ బాడీలో వేసే ఓటు ఎవరికి వేస్తున్నాం అనేసి వాళ్ళు గమనించుకుంటారు. అంటే వాళ్ళ బెనిఫిట్, ఎందుకంటే ఎలక్షన్స్ నిర్వహించేదే మనము వాళ్ళ గురించి, అంటే ప్రజలకు ఏం కావాలనేది, ఎవరిని కావాలనేది ఎన్నుకునే దాని గురించి. సో వాళ్ళు ఎవరిని ఎన్నుకోవాలనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ వాళ్ళే చేసుకోగలుగుతారు. కాబట్టి 2019కిను లేకపోతే ఇప్పుడు 2021 ఇప్పుడు జరిగే ఎలక్షన్స్కిను మనం కంపారిజన్ చేసే సిచ్యువేషన్స్ మనకు ఎక్కడ కూడా లేవు. రైట్. సో సాగర్ కుమార్ గారు, మీరేం చెప్తారు? 5 రాష్ట్రాల ఎలక్షన్స్లో బీజేపీ హవా కొనసాగించబోతుందా, లేదంటే మరొకసారి భంగపాటు పడే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారు ఈ ఎలక్షన్లకు సంబంధించి? ముఖ్యంగా 5 రాష్ట్రాల ఎన్నికల్లో జరిగిన తీరును మనం కనుక గమనించినట్టయితే తప్పకుండా భారతీయ జనతా పార్టీ గణనీయమైన విజయం సాధిస్తుందనే విషయం కనబడుతుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాలే ఈరోజు ప్రధాన భూమికగా, ప్రధాన చర్చనీయాంశం కనుక అయినప్పుడు, మనం పశ్చిమ బెంగాల్ ఎన్నికలు గత 20 ఏళ్లలో జరిగిన రిజల్ట్స్ కానీ, గత 20 ఏళ్లలో జరిగిన రాజకీయ పరిణామాలు కనుక మనం విశ్లేషించుకుంటే, అంతకుముందున్న మార్క్సిస్ట్ పార్టీ కానివ్వండి, అధికారంలోకి వచ్చిన తర్వాత గూడు గుడ్డు భూమి కోసం పోరాటం చేసే కమ్యూనిస్ట్ పార్టీలు ఆ ప్రాంతంలో ఏ రకంగా విచ్చలవిడిగా వాళ్ళ యొక్క కార్యకర్తలు మొత్తము అక్కడ ప్రజలందరినీ కూడా టెర్రరైజ్ చేయడము, ప్రజలందరినీ కూడా ఒక గుండాలుగా వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ రేషన్ డీలర్లు ఇవన్నీ కూడా చేసి ప్రజలంతా కూడా విపరీతమైన వ్యతిరేక చేయడం వల్లనే అక్కడ కమ్యూనిస్టులంతా కూడా ఈరోజు మనం చూసుకొని లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఆ తర్వాత అదే తరహాను వ్యతిరేకించి పోరాటాలు చేసిన నందిగ్రామ విషయం కూడా మనం చూసినాము. అక్కడ ఎంత రక్తపు డీరులని ఎంత చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చినటువంటి
మమతా బెనర్జీ కూడా తన పాలనలో మళ్ళీ తను ఇంకొకరి చేతిలో వ్యక్తిగతంగా తను పోరాటం చేసిన మహిళ అని పేరున్నప్పటికీ కూడా మళ్ళీ పాలన అంతా కూడా వేరే వాళ్ళ చేతిలో పెట్టుకోవడం, వాళ్ళంతా కార్యకర్తలందరూ కూడా మళ్ళీ డామినేషన్ చేసే పరిస్థితి ప్రజలందరూ కూడా ఇచ్చేసరికి ఆడ వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇట్లా 2 సార్లు చూసిన తర్వాత, అంతకుముందు చూసిన తర్వాత ఇప్పుడు అనాలిసిస్ లో భారతీయ జనతా పార్టీ ప్రజలలోకి వెళ్లి ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కానీ 2 టర్మ్లు కానివ్వండి, లేదా అక్కడ రాష్ట్రాలలో ఉన్న పరిస్థితుల్లో పాలన చూసిన తర్వాత తప్పకుండా అక్కడ మార్పు చేయాలనే ఆలోచనకు వచ్చినట్టుగా మనకి 7 ఓటింగ్ సార్లు 7 అయితే జరిగినాయి వాటిని చూస్తే గమనిస్తున్నది. రేపు 8వ విడత కూడా జరగబోతున్నది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ అక్కడ విజయం సాధిస్తుందనే సర్వేలు కూడా చెప్తున్నాయి. ఇప్పుడు 200 పైచీలకు అసెంబ్లీకి భారతీయ జనతా పార్టీ వస్తుంది అనేది ఒక అంచనాకు వచ్చింది. మేము కూడా విశ్వసిస్తున్నాం, నమ్మకంగా ఉన్నాం. ఎందుకంటే కార్యకర్తలు కష్టపడారు. మీరు చూసినారు, మమతా బెనర్జీ దగ్గర ఉన్నటువంటి ప్రధానమైన నాయకులందరూ కూడా మరి ఆ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని, నాయకత్వం వ్యతిరేకించి విభేదించి భారతీయ జనతా పార్టీలోకి వచ్చి మరి నరేంద్ర మోడీ నాయకత్వంలో. ప్రధానంగా కుమార్ గారు, ఇలాంటి పాండమిక్ టైంలో కూడా ఓటర్లు భారీగా వచ్చి ఓటింగ్ శాతం కనబరిచిన నేపథ్యంలో ఇది ఎవరికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది, ఎవరికి మైనస్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు నేను చెప్తున్నా కదండి, తప్పకుండా ఎడ్జ్ భారతీయ జనతా పార్టీకే ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఓటర్లు వచ్చి ఇప్పుడు అక్కడ మార్పు కోరుకుంటున్నారు స్పష్టము. మీరు చూడండి, గత 4 సార్లు జరిగిన ఎన్నికల్లో 20 సంవత్సరాల ఎన్నికలు మీరు ఎనాలిసిస్ చూసినట్టయితే వాళ్ళకు ఈ 2 పార్టీలకు అవకాశం ఇచ్చినారు. 2 పార్టీలకు అవకాశం కూడా వాళ్ళ యొక్క పాలన కూడా చూసినారు. భారతీయ జనతా పార్టీ మన పార్లమెంట్ లో జరిగిన ఎన్నికలు బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వడం జరిగింది. అదే తీర్పు రేపు రాష్ట్ర ప్రజలు కూడా వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా అధికారులకు వస్తుందనే విశ్వాసం, నమ్మకం భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మాకు. అంటే ఈ మధ్య జరిగినటువంటి పరిణామాలు ఏమి కూడా భారతీయ జనతా పార్టీ పైన పడే అవకాశం లేదంటారా? అంటే అటు రైతుల ధర్నాలే కానీ, వారి ఆందోళనే కానీ, ఇతరత్ర కారణాలే కానీ, వీటన్నిటి ప్రభావం ఏమన్నా మీ పార్టీ పైన పడే అవకాశం ఉందా ఈ ఓట్లతో? ఇప్పుడు చూడండి, రైతులకు సంబంధించిన బిల్లుకు సంబంధించి మనం అందరం పోరాటం గమనించినాము. దేశవ్యాప్తంగా ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఒక 2 రాష్ట్రాలలోనే ఈ ఆందోళన ఎందుకు జరుగుతుందని కూడా మిగతా రాష్ట్రాల ప్రజలు కూడా అర్థం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా విడమర్చి చెప్పింది, ఇక్కడ మార్కెటింగ్ నేరుగా అమ్ముకోవచ్చు, ఏ రకంగా చేయొచ్చు ఆ పిల్లలందరూ కూడా మళ్ళీ మనం చర్చించాల్సిన లేదు. కేవలం 2 రాష్ట్రాలే, కేవలం అక్కడ ఉన్న వాళ్ళ ఒక ఏజెన్సీస్, వాళ్ళు అక్కడ ఉన్న వ్యాపారానికి అలవాటు పడి కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు మాత్రమే ఆ 2 రాష్ట్రాల్లో ఆందోళన చెప్పారు. మిగతా రాష్ట్రాల్లో చూడండి, ఎక్కడ నీకు అన్ని సుదీర్ఘమైన పోరాటం జరిగింది. అర్థం చేసుకున్నారు ప్రజలందరూ కూడా, రైతులు అర్థం చేసుకున్నారు, ఆ ప్రాంతంలో ఉన్న రైతు నాయకులు అర్థం చేసుకున్నారు. కనుకనే పెద్ద ఎత్తున ఆందోళన ఎక్కడ కూడా నీకు కనిపించలేదు అన్న విషయం మనం స్పష్టంగా కనబడుతున్నది. కేవలం ఆ 2 రాష్ట్రాల్లో మాత్రమే రైతుల, మిగతా రాష్ట్రాలు రాదని కూడా ఒక చర్చ జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడ ఆ ప్రభావం ఎన్నికల్లో పడుతుందని చెప్పి నేను అనుకోవట్లేదు. అది అర్థం చేసుకున్నారు దేశ ప్రజలందరూ కూడా, దేశ రైతులంతా అర్థం చేసుకున్నారు, ఆయా పార్టీలు కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి తప్పకుండా బ్రహ్మాండమైన విజయం చేకూరుతాయని చెప్పి నమ్మకంతో మేము. రైట్. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి కొన్ని. సాగర్ కుమార్ గారు, చాలా వరకు కూడా అటు బెంగాల్లో బీజేపీకే అయిపోయినట్టుగా చూపిస్తున్నాయి. ముఖ్యంగా అటు టీఎంసీ 160 నుంచి 88 అని ఒక సర్వే చెప్తే 120 నుంచి 130 అని ఇంకో సర్వే చెప్తుంది. అటు బీజేపీకి 170 నుంచి 190 రావచ్చు అని ఒక అంచనా వేస్తున్నాయి. సో ఎగ్జిట్ పోల్స్ ఒక్కొక్కటిగా ఇప్పటికే వస్తున్నాయి. ఓట్ల ప్రక్రియ అయిపోయింది కాబట్టి. సో బెంగాల్లో మాత్రం ఒక పాజిటివ్ వేవ్ అయితే కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీన్ని చూసి పూర్తిగా నమ్ముకోవచ్చు అంటారా బీజేపీ గెలుస్తుంది బెంగాల్లో పక్కా అని? ఇప్పుడు సర్వేలను నేను తప్పుపట్టను, ఆ ఏజెన్సీలను కూడా నేను గౌరవిస్తాను. కానీ ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరిగేటప్పుడు ప్రాపర్ సైంటిఫిక్ మెథడాలజీ కనుక చేయకపోవడం వల్లనే సర్వేలన్నీ కూడా అక్కడక్కడ నవ్వుల పాలయ్యే పరిస్థితి వస్తున్నాయి. మీరు గమనించినట్టయితే ఎన్ని సర్వేలలో మీరు మొన్న చూసినారు, మొన్న జిహెచ్ఎంసీ రీసెంట్ జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికలు చూస్తే అన్ని సర్వేలు కూడా 4 నుంచి 5 భారతీయ జనతా పార్టీకి వస్తుంది, మహా అంటే 10 కంటే 1 ఎక్కువ రాదు అని చెప్పి ప్రముఖమైన సంస్థలు వాళ్ళ సర్వే ద్వారా చెప్పడం జరిగింది. రిజల్ట్ ఏమైంది చూసేసరికి 48-49 దాకా చేరేసరికి మనం ఆ సర్వేలను తప్పు పడదామా? మరి ఏ రకంగా అంటే వాళ్ళకు ప్రాపర్ గా ఒక ప్రీ ఆక్యుపైడ్ మైండ్ కాకుండా నిజానికి తిగ్గు తెలిసే విధంగా సర్వేలు చేసినట్టయితే, ప్రీ పోల్ చేసినట్టయితే, ఎగ్జిట్ పోల్ చేసినట్టయితే ఆ రకంగా దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక ఇప్పుడు తక్కువగా ఇచ్చినా మేమే బాధపడటం లేదు, ఎక్కువగా వస్తుందని చెప్పి సంతోషపడ్డారు ప్రజలు. అల్టిమేట్ గా ప్రజల తీర్పు కనుక ఆ సర్వేలకు సంబంధించి పెద్ద విశ్వాసం నాకు అది లేదు. తప్పకుండా భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరిస్తారు. పశ్చిమ బెంగాల్ కాదు, ఇతర రాష్ట్రాల జనాలందరూ కూడా భారతీయ జనతా పార్టీపై ఉన్నారని పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో నేనున్నా. రైట్.
సో బాలగారు మీరేం చెప్తారు? ఆత్మసాక్షి గ్రూప్ మీదేమో అటు టీఎంసీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ, కానీ అక్కడ టైమ్స్లో కూడా 115 బీజేపీకి వస్తాయి అంచనా వేస్తుంది, 58 టీఎంసీకి వస్తాయని అంచనా వేయగా, అటు రిపబ్లిక్ టీవీ 130 నుంచి 148 వరకు బీజేపీకి రావచ్చు, అదేవిధంగా టీఎంసీకి 128 నుంచి 138 రావచ్చు అనేటువంటి అంచనా. కానీ పీపుల్స్ పల్స్ మాత్రం ఒకటి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇక్కడ 170 నుంచి 190 వరకు కూడా బీజేపీకి రావచ్చు అనేటువంటి ఒక అంచనా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎలా చూస్తారు దీన్ని? ఆత్మసాక్షి గ్రూప్ మాదే. మేము కండక్ట్ చేసిన సర్వేస్ మేము అంటే ఏ విధంగా కండక్ట్ చేసాము, ఎలా కండక్ట్ చేసాము అనేది డీటెయిల్ ఒక రిపోర్ట్ని తయారు చేసుకున్నాము. ఆల్మోస్ట్ మీకు కూడా రిపోర్ట్ ఇచ్చున్నాము ఏంటి అని చెప్పేసి అని. అంటే ఇప్పుడు ఏదైతే మీరు చూపిస్తున్నారో పీపుల్స్ కావచ్చు, రిపబ్లిక్ కావచ్చు, టైమ్స్ కావచ్చు, లేకపోతే అలానే ఆత్మసాక్షి మాది ఆత్మసాక్షి కావచ్చు, అంటే ఇక్కడ 2 థింగ్స్ మనం అబ్జర్వేషన్ చేయాలి. పబ్లిక్ కెమెరా ఆన్ చేస్తే ఒకలా చెప్తారు, కెమెరా ఆఫ్ చేస్తే ఇంకోలా చెప్తారు. మోస్ట్ పవర్ఫుల్ మీడియా ఏది అంటే చాలా వరకు ఏమంటాం మనము, పేపరో ప్రింటింగ్ మీడియానో లేకపోతే ఎలక్ట్రానికల్ మీడియానో. నో, మౌత్ టాక్ ఈజ్ అ మోస్ట్ పవర్ఫుల్ మీడియా. సో ఈ సందర్భంలో మేము కండక్ట్ చేసిన శైలి ఎలాంటిదంటే అసలు కెమెరా లేదు, ఏం లేదు, మ్యాన్ టు మ్యాన్, పర్సన్ టు పర్సన్ మాట్లాడినప్పుడు ఇన్ లోకల్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేటర్స్ని పెట్టుకొని మేము సర్వే కండక్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్న పర్సన్స్కి ఫ్యాక్ట్ చెప్పడం వేరే, సర్వే లాగా కండక్ట్ చేసినప్పుడు చెప్పే రిజల్ట్ వేరే ఉంటుంది. సో ఇన్ జనరల్ మెథడాలజీలో మేము చేసిన సర్వే 1-2 చేయలేదు. అక్కడున్న ఒక ట్రాన్స్లేటర్స్ని పక్కన పెట్టుకొని మ్యాక్సిమం బూత్ టు బూత్ ఎక్కడెక్కడైతే ఎక్కువ మెజారిటీ పర్సన్స్ ఉంటారో, ఎవరైతే మెచ్యూర్డ్గా కనిపిస్తుంటారో, ఆ లోకల్ ఏరియాలో తెలిసిన వాళ్ళు ఎవరైతే బాగున్నారో వాళ్ళని మేము ఒక పర్సన్ని తీసుకొని అక్కడ ఉన్న లోకల్ లాంగ్వేజెస్ని బేస్ చేసుకొని ఇన్ జనరల్ టాపిక్లో అడిగిన విధంగా అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన రిజల్ట్స్ని బేస్ చేసుకొని మేము కండక్ట్ చేసిన సర్వే. కానీ టైమ్స్నో కానివ్వండి, లేకపోతే మీరు పీపుల్స్ తీసుకొనివ్వండి, లేకపోతే రిపబ్లిక్ తీసుకొనివ్వండి, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి సంబంధించిన రిప్రజెంటేటివ్ వెళ్ళి కండక్ట్ చేసే సర్వేస్ కాబట్టి వాళ్ళు కెమెరా ఆన్ చేస్తారు, కొన్ని బైట్స్ తీసుకుంటారు, కొన్ని శాంపుల్ రిపోర్ట్స్ తీసుకొని ఎగ్జిస్టింగ్లో అంటే గత ప్రీవియస్లో జరిగిన సర్వేస్ రిపోర్ట్స్లో ఏవైతే ఉన్నాయో దాన్ని మెజర్ చేసుకుంటూ ఇప్పుడున్న మీడియాలో లేకపోతే అక్కడున్న సోషల్ మీడియాలో లేకపోతే అక్కడున్న పీపుల్స్ని అంటే లిటిల్ బిట్ ఆఫ్ పీపుల్ పల్స్ని తీసుకొని వాళ్ళు కండక్ట్ చేసిన మెథడాలజీ ఉంటుంది. అంటే ఇక్కడ ఫేవరిజం ఎలా ఉంటుందంటే సైకలాజికల్ మెథడ్లో చూసుకోవాలి. మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, మాది ఓన్ ఇండిపెండెంట్ సర్వే. సో మాకు అటు బీజేపీనో, కాంగ్రెస్సో, లేకపోతే టీఎంసీనో, లేకపోతే సిపిఐఓ, సిపిఎంఓ ఇలాంటి ఎవరితో మాకు టైఅప్స్ అవసరం లేదు. సో ఈ రోజున మనమే చూస్తున్నాము పబ్లిక్లలో ఏ మీడియా ఎవరికి ఫేవర్గా చెప్తుంది, లేకపోతే ఏ సర్వేలు ఎవరికి ఫేవర్గా చెప్తున్నాయి అనేది పబ్లిక్ కూడా గమనిస్తున్నారు. సో మేము చేసిందే 100% రైట్ అని మేము చెప్పుకోవట్లేదు. బట్ మేము చేసిన సర్వేలో డిఫరెన్షియేట్స్ ఏంటి అంటే ఫిజికల్ సర్వే ఎక్కువ చేసాం మేము. ఈ ఫిజికల్ సర్వే ఎక్కువ చేసినప్పుడు ఏమైపోతుందంటే మీకు పర్సను ఇన్ జనరల్గా మాట్లాడే టాపిక్లో ఎవరు వస్తున్నారు, ఎవరికి ఓటేస్తున్నారు ఏంటి అనేది ఆ యొక్క సర్వేస్ని మనం కలెక్ట్ చేసుకున్నప్పుడు, శాంపుల్స్ని కలెక్ట్ చేసుకున్నప్పుడు మెజారిటీ శాంపుల్స్ ఎవరికి ఎక్కువ వేశారు, ఎవరికి ఎక్కువ పడ్డాయి అనేది చెప్పినప్పుడు మేము దాన్ని బేస్ చేసుకొని అనాలిసిస్ చేస్తాం. ఆ అనాలిసిస్ రిపోర్ట్ని ఈరోజు మీ ముందు కూడా ఉంచాము. అలానే మీరు స్క్రోలింగ్ చూస్తే కూడా మీరు స్క్రోలింగ్లో కూడా అదే చూపించినారు. బట్ వేరే ఏజెన్సీస్ కండక్ట్ చేసిన సర్వేస్ని తీసుకున్నప్పటికీ కూడా రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఏది కూడా ఇప్పుడు ఇది సీల్డ్ కవర్డ్, అంటే ఒక సీల్డ్ మిషన్లో ఉంది. ఈవీఎం బ్యాలెట్ ఏదైతే సీల్డ్ మిషన్లో ఉందో అది రిజల్ట్ బయటకు వస్తే తప్ప ఎవరి సర్వే ఏంటి రైట్ ఆర్ రాంగ్ అనేది మనకు అప్పుడు డిసైడ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఓన్లీ అజంప్షన్ ఆర్ ప్రజంప్షన్స్ మీదనే కండక్ట్ చేసిన కొన్ని శాంపుల్స్ మీద బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఉన్న ఓటర్స్ ఎన్ని ఉన్నాయి, పోలైన ఓటర్స్ ఎన్ని ఉన్నాయి, దాని బేస్ మీద కొంచెం రిలేటెడ్గా ఎన్ని రావచ్చు అని ఒక అంచనాకు వచ్చి రిపోర్ట్ తయారు చేస్తాం తప్ప స్పెసిఫిక్గా 100కి 100% ఇవే వస్తాయి అని మనం చెప్పలేం. గతంలో కూడా చాలా జరిగాయి ఇలాంటి ఎన్నోసార్లు కొన్ని లగడపాటి సర్వే అని చెప్పేసి ఇంకోటి అని చెప్పేసి ఎగ్జిట్ పోల్ ఇచ్చి అసలు చెప్పిన సర్వేకి వచ్చిన రిజల్ట్స్కి పొంతన లేకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మాకున్న క్రెడబిలిటీ ఏంటి అని మీరు అడగచ్చు, మేబీ క్వశ్చన్ రావచ్చు మీకు. ఈ క్రెడబిలిటీ ఏంటంటే మేము గతం కండక్ట్ చేసిన సర్వే ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, లేకపోతే ప్రీ పోల్ సర్వేస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 75 నుంచి 80% నియర్ బై టచ్ అవుతూ వచ్చాయి. సో మాకున్న ఆ ఎక్స్పీరియన్స్ మెథడాలజీనే మేము సేమ్ ఫండమెంటల్ ఫార్ములానే ఇక్కడ కూడా యూజ్ చేసాం కాబట్టి మేబీ ఇది కూడా ఒక 75 to 80% నియర్ బై ఉంటుందని మేము అనుకుంటున్నాం. సో కుమార్ గారు మీరేం చెప్తారంటే అస్సాంలో మీరు అక్కడ అధికారంలో ఉన్నారు ఇప్పటి వరకు, అస్సాంలో కూడా హంగ్ వస్తుందేమో అనేటువంటి ఒక ఎగ్జిట్ అయితే మనకు కనిపిస్తుంది, ఎగ్జిట్ పోల్స్. ఇంకొక సర్వేలో కొంచెం మీకు లీడింగ్గా కూడా కనిపిస్తుంది. సో అస్సాం పరిస్థితి ఏమంటారు దానికి సంబంధించి? మీ సిట్టింగ్ ఉన్నటువంటి స్టేట్ కాబట్టి. ఇప్పుడు అస్సాంలో మేము తిరిగి అధికారంలోకి వస్తాము, దానికి ఏమాత్రం అనుమానం లేదు.
ఎందుకంటే అక్కడ పరిపాలన విషయంలో మీరు చూసిన అక్కడ ప్రజలకు సంబంధించిన ఎమ్యూనిటీ కల్పించడంలో కానీ ఏమాత్రం ప్రజల నుంచి మేము బ్లెస్సింగ్స్ పొందున్నాము. తప్పకుండా మా యొక్క ఎలాంటి అవినీతి కార్యక్రమాలు లేకుండా ప్రజలకు అభివృద్ధిని ఎజెండాగా ముందుకు పోయి భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రభుత్వం ప్రజల మనసును గెలుచుకున్నది. తప్పకుండా రెండోసారి అక్కడ అధికారం నిలబెట్టుకుంటామనే విశ్వాసము మాకు ఉండడమే కాదు, అక్కడ కార్యకర్తలు తీసుకున్న మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా మళ్ళీ మేము అధికారులకు రాబోతున్నాం. ఇంతకుముందుగా చెప్పినట్టుగా ఈ సర్వేలకు సంబంధించిన విషయాలు మేము గత కొన్ని సంవత్సరాలుగా మనం నిశ్చితంగా పరిశీలిస్తే కొన్ని మాత్రమే దగ్గర. ఇప్పుడు బాలగారు చెప్పారు, చాలా వివరించారు, వాస్తవం. అయితే ఈ శాంపిల్ తీసుకున్నప్పుడు ఏ కేటగిరీని తీసుకుంటున్నాము, యూత్ ఎంతమంది తీసుకుంటున్నాము, వాళ్ళకి మెథడాలజీ ఉంటుంది. ముసలి వాళ్ళు ఎంతమందిని, ఏజ్డ్ ఎంతమంది వాళ్ళని తీసుకునే క్రమంలో ఎక్కడైతే అక్యురేసీ అనేది ఎక్కడో ఒక దగ్గర కొంత లాస్ అవుతున్న వల్లనే పెద్ద పెద్ద ఏజెన్సీ కూడా వాళ్ళు కొంత తప్పుతున్నట్టుగా మనకు ఇప్పటి వరకు జరుగుతున్న ఎనాలిసిస్ క్రితంలో జరిగిన ఎన్నికల ఫలితాలు చూసినప్పుడు కానీ ఇంకా ఇప్పుడు చూసినప్పుడు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఎక్కడ ఎడ్జ్ వచ్చిందని నేను మొదలే చెప్పినట్టుగా పాజిటివ్ వస్తే ఏదో సంతోషమో, నెగటివ్ తో బాధపడేది లేదు. మాకు ప్రజల మీదనే ఉంది విశ్వాసం. ప్రజలలో మేము ఇచ్చిన పాలన, నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా అనేకమైన విషయాలను ఎదుర్కొని, ఈరోజు కరోనా కావచ్చు, లేకపోతే అనేకమైన విషయాలను ఎదుర్కొని ఈరోజు దేశ ప్రజలకు అవినీతి లేని పాలన అందించడం కాదు, జవాబుదారీ పాలన అందిస్తున్న క్రమంలో ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారు, ఆశిస్తున్నారనే విషయంతో ఆశీర్వదిస్తారనే నమ్మకంతో కూడా ఉన్నాము. అదే రకంగా మేము తమిళనాడులో కూడా పాజిటివ్ రిజల్ట్ వస్తున్నది. మాకు అక్కడ 20 సీట్లు మాత్రమే కేటాయించినప్పటికీ కూడా అక్కడ మంచి సీట్లను మేము గెలవబోతున్నాము. కేరళలో కూడా అదే రకంగా పరిస్థితి ఉన్నది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో రాష్ట్రాన్ని కొత్తగా మేము చేజిక్కోబోతున్నాం కనుక ఇదంతా మీరు గమనించినట్టయితే ఇప్పుడున్న రాష్ట్రాల్లో గమనించినప్పుడు, కేంద్రంలో గమనించినప్పుడు ఒక్కదైనా చూపించగలరా ఇన్ని సంవత్సరాలలో, ఈ 7 ఏళ్ల పాలనలో ఒక అవినీతి కార్యక్రమం ఎక్కడ లేదు కదా ప్రజలు కూడా గమనిస్తున్నారు. 24 గంటలు, 18-19 గంటలు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల కోసం కష్టపడుతున్నారు. ఈ దేశంలో చెబుతున్న రుగ్మతలకు పోగొట్టడం కోసం అనేకమైన విషయాల పట్ల ఆయన ఒక నిశ్చయమైన అభిప్రాయంతో, ఒక స్థిర మనసుతోటి, జవాబుదారితనంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతున్న దశలో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈ విమర్శలు ప్రతివిమర్శలు కాకుండా భారతీయ జనతా పార్టీ ఏ రకంగా పాలన కొనసాగిస్తున్నది, ఉన్న రాష్ట్రాలు ఏ రకంగా కొనసాగిస్తున్నది, దేశాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నది, ఎట్లాంటి కష్టాలను ఎదుర్కొంటున్నది అనే విషయంలో పాజిటివ్ ఉంటుంది అని చెప్పి విశ్వాసంతో ఉన్నాము. తప్పకుండా పాజిటివ్ గా వస్తుంది రిజల్ట్. అన్ని రాష్ట్రాల్లో మా రాష్ట్రాన్ని నిలబెట్టుకోకుండా కొత్తగా పశ్చిమ బెంగాల్ కూడా భారతీయ జనతా పార్టీ ఖాతాలో జమ కాబోతున్నది అని చెప్పి మిగతా రాష్ట్రాల పరిస్థితి అలా ఉంటే, కుమార్ గారు, మిగతా రాష్ట్రాల పరిస్థితి అలా ఉంటే, ముఖ్యంగా మన రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నిక సాగర్లో కూడా ఇక్కడ పూర్తిగా అధికార పార్టీకి ఎక్కువగా ఓట్లు వస్తాయన్నట్టుగా ఆరా సంస్థ ఎగ్జిట్ పోల్స్ మనకు కనిపిస్తున్నాయి. 50% పైగా ఓట్లు టీఆర్ఎస్కి వస్తాయని, కాంగ్రెస్కి 39.9 అని, బీజేపీకి 6.3% ఓట్లు రాబోతున్నాయని ఒక ఎగ్జిట్ అంచనా మనకు ఆరా సంస్థ నుంచి కనిపిస్తుంది. సాగర్లో కనీసం 2వ స్థానానికి కూడా వచ్చేటువంటి పరిస్థితి లేనట్టుగా ఎగ్జిట్ పోల్ కనిపిస్తున్నాయి. దీన్ని ఎలా నమ్మొచ్చు అంటారు, దీన్ని చూడొచ్చు అంటారా? అంత వ్యత్యాసం కనిపిస్తుంది అంటారా బీజేపీకి, అధికార పార్టీకి సాగర్లో? ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి సార్, మనకు ఎక్కడైతే ఈ అంకురార్పణ, ప్రజా వ్యతిరేకత టిఆర్ఎస్ పార్టీకి ఉన్నది అనేది మనకు దుబ్బాక నుంచి కనబడుతుంది. దుబ్బాక చూసిన తర్వాత వాళ్ళకి అర్థం కాలేదు, ఏంది మన ఓన్ సీఎం జిల్లాకు సంబంధించిన దాంట్లో ఇలాంటి భారతీయ జనతా పార్టీ గెలవడం అనే విషయం చూసిన తర్వాత వాళ్ళకి అర్థం కాలేదు. తర్వాత జిహెచ్ఎంసీ వచ్చేసరికి పరాకాష్ఠ మారిన తర్వాత దీన్ని ఏ రకంగా మనం భారతీయ జనతా పార్టీని నిలవరించాలా, ఎక్కడ ఆపగలగాల, ఇదే కనుక పెట్టినైతే 2023లో మనం వీళ్ళని ఆపలేము అనే ఉద్దేశంతో వచ్చేసి ఒక బ్రహ్మాండమైన ఒక ప్లాన్ చేసి దీనికి ఏకైక మార్గము అంటే, నేను ప్రజలను కానీ ఓటర్లను కానీ ఏమనను కానీ వాళ్ళ అధికార దుర్వినియోగాన్ని టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా చేసింది అనేది మనకి 2 ఎమ్మెల్సీలో కనుక చూసినట్టయితే అర్థమవుతుంది. ఈ 2 ఎమ్మెల్సీలో చూసినట్టయితే ఎన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు మనకు అంచనా ప్రకారం చూసినట్టయితే, ఒక అంచనా ప్రకారము ఎంతెంత పంచినారో అనేది మనకు చూస్తే అర్థమైంది. ఆ 2 విజేతలు. నాగార్జున సాగర్ దానికి భిన్నమేమి కాదు. నాగార్జున సాగర్ లో కూడా ఉప ఎన్నిక వచ్చిన తర్వాత అక్కడికి జరిగిన అనేక పోరాటాలు, ప్రజలందరూ కూడా పోరాటాలు చేసినారు, గిరిజనులు పోరాటాలు చేశారు. అంత పోరాటం చేస్తే వాళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు లాఠీ చార్జ్ చేసి జైల్లో 25 రోజులు జైల్లో పెట్టిన పరిస్థితి ఒకవైపు ఉంటే, దానికన్నా మొదలు రాబోయే ఎన్నికలు ఉన్నాయని చెప్పని మీటింగ్ పెట్టే సందర్భంలో అదే హాలియాలో మీటింగ్ పెట్టి ప్రజలను కుక్కలతో పోల్చినట్టు, ఎవరైతే ప్రశ్నించినారో, ఎవరైతే వాళ్ళు అడిగారో మాకు హక్కుల కోసం చెప్పండి, మా వేతనాల కోసం మాట్లాడితే ఇటువంటి కుక్కలను చాలా మందిని చూసినాము, ఇటువంటి అందరూ చేసినాము. ఇటువంటి పరిస్థితిలో పాజిటివ్ ఓటు, ఒక వ్యతిరేక ఓటు భారతీయ జనతా పార్టీ వైపు చూడడమే కాదు, ఏదైతే పోరాట క్రమాన్ని రాష్ట్ర అధ్యక్షుడుగా బండి సంజయ్ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు, జాతీయ నేతలు అందరూ కూడా ఒక యూనిటీ పై ఉండి ఈ పోరాటాలు చేస్తున్న క్రమంలో భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్న అక్కడ ఒక
ఒక గిరిజన పోరాటం చేసిన గిరిజనుల మీద తీసుకున్న గిరిజన ఒక గ్రాడ్యుయేట్ ఒక డాక్టర్ నిలబెట్టినాము, విజయం సాధిస్తామనే నమ్మకం ఉన్నది, బ్రహ్మాండమైన ఓట్లు వస్తాయి. కాకపోతే వీళ్ళ అధికార దునియోగం ఎక్కడికక్కడ ఏ రకంగా చేశారో మరి అందరూ కూడా మీడియా ద్వారా చూసినారు, పత్రికలు చూసినారు కనుక వాళ్ళందరూ ఏం చూద్దాం, మనం 2 తారీఖు నాడు వెయిట్ చేయాల్సిందే. అయితే మీరు ఎవరైతే చాలా విమర్శిస్తున్నారు, చాలా తక్కువ ఓట్లు వస్తాయండి, ఓట్ల కోసము సీట్ల కోసం భారతీయ జనతా పార్టీ కాదు, తప్పకుండా ఈ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆగడాలను, ఈ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అధికార దుర్వినియోగాన్ని, టీఆర్ఎస్ చేస్తున్న కుటుంబ పాలనను, ఈ టీఆర్ఎస్ చేస్తున్న వీటన్నిటిని కూడా ఎక్కడ వీలైతే అక్కడ ఏ ఓటు అయినా ఏ ప్రచారాన్ని మేము వినియోగించుకుంటున్నాం, ప్రజలలోకి తీసుకోపోగలుగుతున్నాము. అది 2023లో విజయానికి మేమంతా కూడా ప్రతి కార్యకర్తలం కష్టపడి పనిచేస్తాం. సో బాలగారు, అటు అన్నాడీఎంకే తమిళనాడుకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ కూడా అధికారాన్ని కోల్పోతుంది అనేటువంటి ఎగ్జిట్ పల్స్ చాలా వరకు మనకు కనిపిస్తున్నాయి. రిపబ్లిక్ టీవీ కానీ, మీరు ఆత్మసాక్షి మీది కానీ, ఎన్డీటీవీ కానీ, ఇవన్నీ కూడా డిఎంకేకి అనుకూలంగా ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకు అలాంటి పరిస్థితి ఉందంటారు? అంత వేవ్ కనిపిస్తుందా డిఎంకేకి అక్కడ? అక్కడ సర్వేస్తో పాటు ఒకసారి హిస్టరీని కూడా మనం బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఒకసారి మెచ్యూర్డ్ ఓటర్స్ అండి. అక్కడ మనం ఏమనుకుంటామంటే తమిళనాడులో పంచకట్టు బొట్టు పెట్టుకుంటారు, ట్రెడిషనల్గా ఉంటారు, వీళ్ళకి ఏం తెలియదు అని చాలామంది అనుకుంటాం. కానీ ఇండియాలో స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న ఓటర్స్ ఎక్కడైనా ఉన్నారంటే తమిళనాడులోనే ఉన్నారు. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్ అంటే దే నో వాట్ దే వాంట్. వన్స్ వాళ్ళు ఒకసారి డిసైడ్ అయితే దాన్ని ఎవరు ఆపలేరు. మనం రీసెంట్గానే కొన్ని చూసాం, జల్లికట్టు విషయంలో కానివ్వండి, లేకపోతే ఇతరత్ర అంశాలు కానివ్వండి, వాళ్ళకి కల్చర్కి సంబంధించింది కానివ్వండి, లేకపోతే వాళ్ళ సొసైటీకి సంబంధించిన చేంజ్ ఓవర్స్ వాళ్ళు ఏ విధంగా తెచ్చుకోవాలి ఏంటనేది వాళ్ళకి బాగా తెలుసు. పొలిటీషియన్స్ కంటే వాళ్ళు వెల్ మెచ్యూర్డ్. పొలిటీషియన్ ఎక్కడి నుంచో రాడు, పబ్లిక్లో నుంచి ఒక పర్సనే 18 years అయిపోయిన తర్వాత ఎలక్టోరల్ వచ్చిన తర్వాత అతనే ఒక లీడర్గా మారుతాడు, పొలిటీషియన్ అవుతాడు. సో ఈ ఓటర్ ఎవరైతే ఉన్నారో అక్కడ మెచ్యూర్డ్ ఓటర్స్ అని మనం చెప్పుకోవచ్చు. 2 terms ఒక పొలిటికల్ పార్టీకి పవర్ ఇచ్చిన తర్వాత ఎంతవరకు ఆ పొలిటికల్ పార్టీ తన యొక్క రెస్పాన్సిబిలిటీని స్టేట్ వైపు, డెవలప్మెంట్ వైపు, అలానే కామన్ మ్యాన్ వైపు ఎంత డిశ్చార్జ్ చేసింది అనే మెజర్స్ చేసుకుంటారు వాళ్ళు. మెజర్స్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ వీళ్ళు బాగా చేశారా చేయలేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత కూడా ఎక్కడైనా కొంచెం వేరియేషన్స్ ఉన్నప్పటికీ వాళ్ళు ఇమీడియట్లీ ఏం చేస్తారంటే ఇంకో టర్మ్ మంచిగా చేసినా కూడా ఇంకో టర్మ్ని చేంజ్ చేస్తారు. ఎందుకు చేంజ్ చేస్తారంటే నెక్స్ట్ టర్మ్ వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తారో చేయరో నమ్మకం ఉండదు కాబట్టి ఆ యొక్క ఫ్యాక్టర్ని కట్ చేయడానికి, అంటే ఆ చైన్ని కట్ చేయడానికి ఒక బ్రేక్ వేస్తారు. అంటే సెకండ్ టర్మ్ తర్వాత థర్డ్ టర్మ్కి బ్రేక్ చేస్తారు. ఎందుకు బ్రేక్ చేస్తారంటే థర్డ్ టర్మ్ కంటిన్యూషన్ ఇస్తే పబ్లిక్ని వీళ్ళు ఆడుకోవడం మొదలు పెడతారని చెప్పేసి ఒక ఐడియాలజీ వాళ్ళకి బాగా ఉంటుంది. లీడర్ని వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు తయారు చేస్తారు కాబట్టి 2 times పవర్ ఇచ్చాక థర్డ్ టైం మళ్ళీ పవర్ ఇస్తే 2 times ఏదైతే నష్టం జరగాల్సింది ఉంటుందో అది ఒకటే టర్మ్లో చేసే కెపాసిటీ సత్తా తమిళనాడు పొలిటీషియన్స్లో ఉందని చెప్పే విషయము ఓటర్లకు అక్కడ బాగా తెలుసు. సో అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ చైన్ని బ్రేక్ చేస్తారు. బ్రేక్ చేసిన తర్వాత వేరే పార్టీకి ఇస్తారు. ఈ వేరే పార్టీ మళ్ళీ పుంజుకునేంత వరకు, అంటే ఈ పార్టీ పబ్లిక్కి మంచి చేసుకుంటూ వాళ్ళ యొక్క ఐడియాలజీని తెచ్చే లోపలే వీళ్ళకి అర్థమైపోతుంది ఆల్మోస్ట్ ఒక 8 years, 7 years, 9 years అయిపోతుంది. ఈ మధ్యలోనే వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిపోతారు, వీళ్ళు మళ్ళీ చేస్తారు సరే ఆటోమేటిక్గా మళ్ళీ ఇంకో పార్టీకి ఇచ్చేస్తారు. అంటే టర్మ్ అనేది వీళ్ళు ఏ విధంగా చేంజ్ చేస్తున్నారంటే 5, 10 ఈ 10 years అయిపోయిన తర్వాత ఇంకో పార్టీకి వాళ్ళు పవర్ని ఇవ్వడం అనేది మనం కామన్గా చూస్తున్నాం, హిస్టరీలో కూడా మనం చూసాం. ఎందుకంటే గతంలో కూడా మీకు డిఎంకే కేరళలో అలాంటి పరిస్థితి కనిపించలేదు మీ సర్వేలో? కేరళలో మరొకసారి అధికార పార్టీకి మరి వచ్చే అవకాశం ఉన్నట్టుగా రిజల్ట్? నేను అదే అంటున్నాను, మీకు ప్రతి ఓటరు సేమ్ కాదు. ఇప్పుడు సౌత్ ఇండియాలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ తీసుకున్నప్పుడు ఎవరి యొక్క మైండ్ సెట్స్ వాళ్ళది డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఉంది. కేరళలో ఎక్కువ ఎడ్యుకేషన్ మోడ్లో ఉన్నారు, ఎడ్యుకేషన్ లిటరేచర్ ఎక్కువ ఉన్నారు, ఇలిటరేట్స్ చాలా తక్కువ ఉన్నారు. అదే దాని పక్కన ఉన్న తమిళనాడులో ఎందుకు లేరు? అదే దాని పక్కన ఉన్న కర్ణాటకలో ఎందుకు లేరు? ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేరు? తెలంగాణలో ఎందుకు లేరు? బికాస్ వాళ్ళ యొక్క ఎన్విరాన్మెంట్ని బేస్ చేసుకుని అక్కడ ఉన్న ఓటర్ శైలి వేరే, తమిళనాడులో వేరే, ఆంధ్రాలో వేరే, తెలంగాణలో వేరే, కర్ణాటకలో వేరేగా ఉంటుంది. సో అక్కడున్న ఆస్పెక్ట్స్ని, కేరళలో ఉన్న ఆస్పెక్ట్స్ ఈరోజు గతంలో ఉన్న పరిపాలన ఏదైతే ఉందో ఆ పరిపాలన బేస్ చేసుకుంటూనే వాళ్ళు మళ్ళీ కంటిన్యూషన్ చేసే మెథడాలజీలోనే యాంటీ ఇంకంబెన్సీ ఓట్స్ జనరేట్ చేయలేకపోయారు, జరగలేదు. అలాంటి ఇష్యూస్ లేవు కాబట్టే ఓటర్స్ ఏం చేస్తున్నారంటే కంటిన్యూషన్ ప్రొసీజర్ని పెట్టుకున్నారు. సో ఎప్పుడైనా కూడా మీకు ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది? ఇంజరీ జరిగిన చోటే జరుగుతుంది.
ఇంజరీస్ లేనప్పుడు ఇన్ జనరల్ ఏం చేస్తారు, సేమ్ కంటిన్యూషన్ ఆఫ్ మెడిసిన్ కోర్సే తీసుకుంటాం మనం. సో అదే విధంగా కేరళలో ఈరోజు పల్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళు సేమ్ సిమిలారిటీ ఆఫ్ మెడిసిన్ కోర్స్ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అంటే సెకండ్ ఛాన్స్ ఇవ్వకూడదు అనుకుంటున్నారు వాళ్ళు. తమిళనాడులో ఎలా అంటే మీకు థర్డ్ ఛాన్స్ ఇవ్వరు, అక్కడ వాళ్ళు సెకండ్ ఛాన్స్ని వేరే వాళ్ళకి ఇచ్చి మళ్ళీ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ సెట్ అయ్యేంత వరకు టైం పడుతుంది, ఎందుకు అని చెప్పేసి మేము అనుకునే సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు. బట్ అన్ని స్టేట్స్తో పోల్చుకుంటే కేరళ చాలా మెచ్యూర్డ్ ఓటర్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు, ఎడ్యుకేటెడ్ మెచ్యూర్డ్ ఓటర్స్ అక్కడ. సో ఇంకొక విషయం ఆస్పెక్ట్ కూడా ఏంటంటే అక్కడ మ్యాక్సిమము ఎన్ఆర్ఐస్ ఎక్కువగా ఉంటారు. అంటే స్టేట్లో వర్కింగ్ చేసే వాళ్ళకంటే నాన్ స్టేట్ వర్కింగ్స్ వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు. వేరే స్టేట్స్కి ఎక్కువ వలస వెళ్ళిపోతారు, కంట్రీస్కి ఎక్కువ వలస వెళ్ళిపోతారు. సో వాళ్ళు చూసే ఆస్పెక్ట్ ఏంటి, అక్కడ న్యాచురల్గా ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, క్లైమేట్ పరంగా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, వాళ్ళు స్టేట్స్ నుంచి జాబ్ చేసుకొని లేకపోతే బిజినెస్ చేసుకొని వాళ్ళ హోమ్స్ టౌన్కి వచ్చినప్పుడు ఏ విధంగా స్టేట్ ఉంటుంది, పీస్ ఉంటుందా లేదా అనే ఆబ్జెక్ట్ని మెయిన్గా చూసుకుంటారు. ఆ ఆబ్జెక్ట్ని ఏ పొలిటికల్ పార్టీ అయితే మెయింటైన్ చేస్తుందో దానికి ఎక్కువ మొగ్గు చూపే ఛాన్సెస్ మనకు ఎక్కువ కనిపిస్తాయి. రైట్. సో దీనికి సంబంధించి మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు మా ఇన్పుట్ ఎడిటర్ సునీల్ కూడా. సో వారేం చెప్తారో కూడా తెలుసుకుందాం. ఓవరాల్గా ఇప్పటికీ అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఒక్కొక్కటిగా వస్తున్నాయి. సో సునీల్ మీరేం చెప్తారు? చాలా వరకు కూడా పోటాపోటీ అయితే కనిపిస్తుంది బెంగాల్లో బీజేపీకి, తృణమూల్ కాంగ్రెస్కి, మిగతా రాష్ట్రాల్లో కూడా కొన్ని సర్వేలు అదేవిధంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా మీరేం చెప్తారు ఈ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి? సాయి, ఇండియా టీవీ సంస్థ పీపుల్స్ పల్స్ సంస్థతోటి కలిసి చేసినటువంటి సర్వేలో బీజేపీకి 172 నుంచి 192 సీట్లు ఇస్తున్నారు, తృణమూల్ కాంగ్రెస్ కు 64 నుంచి 88 సీట్లు ఇస్తున్నారు. అట్లాగే రిపబ్లిక్ టీవీ బీజేపీకి 137 నుంచి 148 సీట్లు ఇస్తుంది, తృణమూల్ కాంగ్రెస్ కు 120 నుంచి 138 సీట్లు ఇస్తుంది. ఇంకా కొన్ని సంస్థలు తృణమూల్ కాంగ్రెస్ కు ఎడ్జిస్తున్నాయి. కానీ మొదటి నుంచి కూడా 2019 లోక్సభ ఎన్నికల రిజల్ట్ చూసినప్పటి నుంచి కూడా బెంగాల్లో ఓటర్ నాడి మారిపోయింది. తృణమూల్ కాంగ్రెస్ పాలన పైన విసిగిపోయినటువంటి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అది స్పష్టంగా కనపడ్డది, ఎలక్షన్స్ ర్యాలీలో కనపడింది. టోటల్ గా మూడ్ ఆఫ్ ది బెంగాల్ కూడా అట్లాగే కనపడింది. చాలా మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇక మేము మమతా సర్కార్తో వేగలేము, ఇందులో ఉండలేము అని చెప్పేసి 35 మందికి పైగా ఎమ్మెల్యేలు తృణమూల్ కాంగ్రెస్ ని వదిలేసి బీజేపీ వైపు వచ్చారు. ఈ పరిణామాలన్నీ అక్కడ ఓటర్ నాడిని మనకు చూపెడుతున్నాయి. ఇంకొకటి, క్షేత్రస్థాయిలో అక్కడ ఒక ఫీలింగ్, హిందుత్వ ఫీలింగ్ బలంగా వచ్చేసింది. 2019లో అంతగా 18 సీట్లు బీజేపీ గెలవడానికి ప్రధాన కారణము సిఏఏలు, ఎన్ఆర్సీలు, ఈ అంశాలు బాగా చర్చనీయాంశం అయ్యాయి. అక్కడ మైగ్రెంట్స్ ఇష్యూస్, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి మైగ్రెంట్స్ అంతా కూడా ముస్లిం డామినేటింగ్ గా ఉండడం, 30% పైగా ముస్లింలు ఉండడం తోటి ఒక్కసారిగా ఫీలింగ్, చాలా రోజులుగా అణిచివేయబడ్డటువంటి ఫీలింగ్, హిందుత్వ ఫీలింగ్ అనేటువంటిది బాగా రైజ్ అయింది. అట్లాగే తృణమూల్ కాంగ్రెస్ చేసినటువంటి ఒక ఘోర తప్పిదం ఏంటి అంటే పొలిటికల్ వైలెన్స్ ఎక్కువగా చేశారు. అంతకుముందుకు లెఫ్ట్ పార్టీలు కూడా ప్రత్యర్థుల పైన రాజకీయ దాడులు చేసేవాళ్ళు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 2011 నుంచి తృణమూల్ కాంగ్రెస్ కూడా ప్రత్యర్థులపైన రాజకీయ దాడులు చేయడం మొదలెట్టడం తోటి వేరే మార్గం లేక ఆ రాజకీయ ప్రత్యర్థులు కింది స్థాయి కేడర్ అంతా కూడా బీజేపీ వైపుకు చూశారు. క్షేత్రస్థాయిలో బీజేపీ బలపడడానికి పరోక్షంగా మమతా బెనర్జీ పాలనే కారణమైంది. ఆమె పొలిటికల్ వైలెన్స్ పాల్పడము, కింది స్థాయిలో దాడులకు పాల్పడడం అనేటువంటి వాళ్ళ కార్యకర్తలంతా కూడా. అలాగే అవినీతి కూడా విపరీతంగా పెరిగిపోయింది. కింది క్షేత్రస్థాయి తృణమూల్ కాంగ్రెస్ నేతల ఈ రకమైనటువంటి రౌడీజము వీటి వల్ల ఆ అవినీతి అనేది ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే జరిగింది. జన్మభూమి కమిటీలో విచ్చలవిడి అవినీతి వల్ల ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీ ఓడిపోయింది. అలాగే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు చేస్తున్నటువంటి అవినీతి వల్ల ఇప్పుడు అక్కడ తృణమూల్ కాంగ్రెస్ కు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. దాంతో పాటు నిరుద్యోగ సమస్య అక్కడ అప్పుడు అంతకుముందుకు లెఫ్ట్ పార్టీ ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడే టీచర్స్ రిక్రూట్మెంట్ ఎక్కువగా, ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ ఉపాధి అవకాశాలు, ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించే ఉంటుంది. బెంగాల్లో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టీచర్ల నియామకాలు ఆశించిన స్థాయిలో లేవు అనేటువంటిది నిరుద్యోగులు చెప్తున్నటువంటి మాట. ఆ నిరుద్యోగం కూడా తీవ్ర స్థాయిలో ఉంది. నరేగా పనుల్లో కూడా విపరీతమైన అవినీతి. ఇక్కడ ఉపాధి హామీకి సంబంధించినటువంటిది ఇప్పటికి కూడా అక్కడ ఉపాధి హామీకి సంబంధించి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందులో కూడా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల అవినీతి అనేటువంటిది కూడా ఇబ్బందికరంగా ఉంది. ఇలాంటి అంశాలన్నీ కూడా
తృణమూల్ కాంగ్రెస్ కు క్షేత్రస్థాయిలో ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెట్టాయి. 10 ఏళ్ల పాలన పైన ప్రజలు విసిగిపోయి ఉండడంతో మార్పు కోరుకుంటున్నారు. ఈ అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకుంటున్నారు అనేటువంటి ఈ సర్వేలు చెప్తున్నటువంటి ఇండియా టీవీ సర్వే 172 నుంచి 192 ఇచ్చింది ప్రొజెక్షన్. రిపబ్లిక్ టీవీ 138 to 148, మ్యాజిక్ ఫిగర్ 148, 294 అసెంబ్లీ సెగ్మెంట్ అక్కడ మ్యాజిక్ ఫిగర్ ప్రభుత్వం రావడానికి 148 కావాలి, 148 వస్తాయి అనేది రిపబ్లిక్ టీవీ చెప్తున్నటువంటి మాట. కొన్ని ఛానల్స్ మాత్రం తృణమూల్ కాంగ్రెస్ కు ఎడ్జ్ ఇస్తున్నాయి. అయితే ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ కి ఎడ్జ్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే సీఎం క్యాండిడేట్ ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు అనేది మీద ఎలక్షన్స్ జరిగితే ఏంటి అనేటువంటి మమతా బెనర్జీ కనపడుతున్నారు. బీజేపీ వైపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రొజెక్ట్ చేయలేకపోయారు. ఎవరు బీజేపీ అధికారానికి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనే దానికి అక్కడ సమాధానం లేదు. ఇలాంటి అంశాల వల్ల అక్కడ బీజేపీ గెలవలేకపోతుంది. అక్కడి వరకు 120, 130 దగ్గర ఆగుతోంది అనేటువంటి విశ్లేషణలు కూడా వస్తున్నాయి. ఒకవేళ 10-20 సీట్ల దగ్గర ఆగిపోతే మాత్రం ఒకవేళ ఆ కారణం అయితే అయి ఉండొచ్చు. కరెక్ట్ లీడర్ కనుక ప్రొజెక్ట్ చేసినట్టయితే ఎవరు ఈ రాష్ట్రాన్ని ఎవరి చేతుల్లో పెట్టాలి, ఇక్కడ ఇండియన్ సొసైటీ ఐకానిక్ వర్షిప్ సొసైటీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేటువంటిది ఒక క్లారిటీ వస్తే ర్యాలీ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ విపరీతమైన వ్యతిరేకత, ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరని చెప్పకపోయినప్పటికీ కూడా చాలా రాష్ట్రాల్లో బీజేపీ గెలిచేటువంటి దాఖలాలు ఉన్నాయి. కారణం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పనితీరు ఎవరు వచ్చినా పర్లేదు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పోవాలి అనేటువంటి ఆ తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పుడు ఫలితాలు వన్ సైడ్ గా ఉంటాయి. బెంగాల్లో కూడా అలాంటి తీవ్రమైన పరిస్థితులు మనకు బయటికి కనపడకపోవచ్చు కానీ అంతర్గతంగా అండర్ కరెంట్ గా ఈ ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందనేటువంటిది సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి అంత వ్యతిరేకత కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది చెప్పకపోయినప్పుడు కూడా బీజేపీ 150కి పైగా సీట్లు గెలవడానికి అయితే ఆస్కారం ఉంది. ఇంకొకటి అక్కడ అబ్బాస్ సిద్దికి వాళ్ళు చేసినటువంటి సంయుక్త మోర్చా, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, తర్వాత అబ్బాస్ సిద్దికి సంబంధించినటువంటి ఇవన్నీ కలిసి కొంత మేరకు ముస్లిం ఓటును చీల్చుకున్నాయి. ఈ ఇష్యూస్ ముస్లిం ఇష్యూస్, హిందుత్వ ఇష్యూస్ చర్చకు రావడానికి కూడా ఈ పోలరైజేషన్ కూడా కారణం. కాబట్టి ముస్లిం ఓట్ అనేటువంటిది మమతా బెనర్జీకి గతంలో మాదిరిగా కన్సాలిడేట్ కాలేదు. కొన్ని సెగ్మెంట్లలో ఆ సెగ్మెంట్లలో ఖచ్చితంగా బీజేపీకి ఎడ్జ్ ఉంటుంది. ఇది అక్కడ జరుగుతున్నటువంటి విశ్లేషణ. కాబట్టి ఆ మేరకు ఎగ్జిట్ పోల్స్ కూడా పోటాపోటీగా ఇస్తున్నాయి. కొన్ని బీజేపీకి ఎడ్జ్ ఇచ్చాయి, కొన్ని తృణమూల్ కాంగ్రెస్ కి ఎడ్జ్ ఇచ్చాయి. అక్కడ అసలు మూడో పార్టీ అనేటువంటిది ఖతమైపోయింది. నువ్వా నేనా అనేటువంటిది తృణమూల్ కాంగ్రెస్ కు బీజేపీకి మధ్య పోటీ. అంతకుముందుకు రాష్ట్రాన్ని 25 సంవత్సరాలు పాలించినటువంటి లెఫ్ట్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా తుడిచిపెట్టుకుపోయింది. కొత్త శక్తులు అబ్బాస్ సిద్దికీ లాంటి వాళ్ళు ఐఎస్ఎఫ్ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ పేరుతో వచ్చినటువంటి వాళ్ళంతా కూడా అన్ని కలిపినప్పుడు కూడా కొంత మమతా బెనర్జీ ఓటు బ్యాంకుని వాళ్ళు చీల్చుకున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి అంశాలన్నీ కూడా బెంగాల్లో బీజేపీకి ఎడ్జ్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఇంకొకటి అక్కడ సిఏఏ, ఎన్ఆర్సి ఈ రెండు ఇష్యూస్ కూడా బలంగా ప్రజల్లోకి వెళ్ళాయి. కొన్ని సెగ్మెంట్లలో అయితే ప్రధానంగా ఈ ట్రైబ్స్ మమతా బెనర్జీకి అంతకుముందుకు ఉన్నటువంటి నామశూద్ర, మత్వా కమ్యూనిటీ వాళ్ళంతా కూడా బీజేపీ వైపు షిఫ్ట్ అయిపోయారు. ఆ ఓట్ బ్యాంక్ అంతా షిఫ్ట్ కావడం వల్ల తృణమూల్ కాంగ్రెస్ ట్రైలింగ్ ఉండడానికి ఆస్కారం ఉంది అనేటువంటిదే ఈ సర్వేలు చెప్తున్నాయి. సాయి కుమార్. రైట్ థ్యాంక్ యూ సునీల్. సో మొత్తానికి అన్ని ఎగ్జిట్ పోల్స్లో కూడా హోరాహోర అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా బెంగాల్, తమిళనాడు కూడా మిగతా రాష్ట్రాల్లో కూడా బీజేపీ, టీఎంసీ మధ్య కొంచెం ఎడ్జ్ చూపిస్తున్న సర్వేలు కొన్ని ఉంటే, పూర్తిగా కొన్ని సర్వేలు అయితే బీజేపీ స్పష్టమైనటువంటి విజయాన్ని సాధించబోతుంది అనేటువంటి ఎడ్జ్ని చూపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి మిగతా రాష్ట్రాలు అస్సాం కానీ, పుదుచ్చేరి కానీ, కేరళ కానీ వీటి పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అయితే వెలువడ్డాయి. దీంట్లో పూర్తిగా అటు బెంగాల్ కానీ, అస్సాం కానీ, పుదుచ్చేరి కానీ ఇక్కడ టగ్ ఆఫ్ వార్ కనిపిస్తుంది. పుదుచ్చేరిలో అయితే బీజేపీకి క్లియర్గా ఎడ్జ్ కనిపిస్తుంది. బెంగాల్లో కూడా 2 సర్వేలు పూర్తిగా బీజేపీకి ఎడ్జ్ చూపిస్తే, 2-3 సర్వేలు అటు టీఎంసీకి ఎడ్జ్ చూపిస్తే మరికొన్ని టగ్ ఆఫ్ వార్గా చెప్పాయి. ఇక అస్సాంలో కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి బీజేపీకి అనుకూలంగా ఉన్నట్టుగా 2-3 సర్వేలు చెప్తే మరికొన్ని హంగు వచ్చే అవకాశం ఉందంటూ ఒక సర్వే చెప్తుంది. ఇక కేరళలో అయితే వన్ సైడ్గా కనిపిస్తుంది. ఎల్డీఎఫ్ మరొకసారి అధికారానికి రాబోతుంది అనేటువంటి ఎక్కువగా సర్వేలు చూపెట్టడం జరుగుతుంది. తమిళనాడులో కూడా ఒక డిఫరెంట్ వాతావరణం. ఇక్కడ అధికారం పార్టీ, డిఎంకే అధికారంలోకి రాబోతుంది. అన్నాడీఎంకే అధికారంలో ఉన్నటువంటి పార్టీ
ప్రతిపక్షంగా మిగలబోతుంది అనేటువంటి సర్వే ఇక్కడ చెప్తున్నాయి చాలా వరకు కూడా. సో సోగల కుమార్ గారు ఎలా చూస్తారండి? ఓవరాల్గా చూస్తే బెంగాల్ కానీ, ఇటు తమిళనాడు కానీ, కేరళ కానీ, పుదుచ్చేరి కానీ, అస్సాం కానీ, సో బెంగాల్లో ఎడ్జ్ మీకు కనిపిస్తున్నా కూడా తమిళనాడులో చాలా డిఫరెంట్ పరిస్థితి. ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారితో అలయన్స్ పెట్టుకున్నటువంటి మీ కూటమి అక్కడ చాలా తక్కువ స్థానాలు ఎగ్జిట్ పోల్స్లో చెప్తున్నటువంటి పరిస్థితి. సాయి గారు, ఇప్పుడు మనకు చూసినట్టయితే మొదటిసారి ప్రముఖ నాయకులు లేకుండా జరుగుతున్న ఎన్నిక తమిళనాడులో జరుగుతుంది. కరుణానిధి గారు చనిపోవడం, ఇటు జయలలిత గారు చనిపోయిన తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో ఒక కొత్త నాయకత్వం తోటి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు పన్నీర్ సెల్వం గారు కానివ్వండి, లేదా అంతకుముందు సంబంధించిన కర్ణాటక స్టాలిన్ కానీ, వాళ్ళందరూ కూడా మొదటిసారి ఎన్నిక జరగబోతున్నాయి. అయితే జేడీఎంకే 2 సార్లు ఉన్న తర్వాత సహజంగానే కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ జయలలిత మృతి చెందిన తర్వాత కూడా పాలనలో ఎలాంటి కూడా ఇబ్బంది లేకుండా ఏడీఎంకే కొనసాగించిన విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించారు. అనేకమైన విపత్తు వచ్చినప్పుడు, వరదలు వచ్చినా గానీ, ఇతర సమస్యలు వచ్చినా కూడా చాలా పగడ్బందీగా అక్కడ ప్రభుత్వం తీసుకోగలిగింది. అయితే అక్కడ ఓటర్ల నాడి అనేది చూసినట్టయితే ప్రతిసారి మార్పు చేయడము, ప్రతి ఒక్కసారి ఎన్నికల్లో ఒకసారి అధికారం ఇస్తే ఒకసారి ఇవ్వకపోవడం అనేది కూడా గతంలో మనము చూసినట్టయితే కనిపిస్తుంది. కానీ ఈసారి అది లేదు. ఈసారి భారతీయ జనతా పార్టీ విషయానికి మనకు పరిమితమైనప్పుడు భారతీయ జనతా పార్టీకి తక్కువ సీట్లలో పోటీ చేస్తున్నది. ఆ పోటీ చేసిన తోట ఘనమైన సీట్లను మేము విజయం సాధించబోతున్నాం. అదే విధంగా ఓవరాల్ గా రాష్ట్రాన్ని కనుక అనాలిసిస్ చేసినప్పుడు ఇప్పుడు చెప్పినట్టుగా అటు కరుణానిధి గారు లేరు, ఇటు స్టాలిన్ గారు లేరు. అదే విధంగా ఇక ఏఐడిఎం సంబంధించిన శశికళ కూడా నేను రాజకీయ పోటీలో నేను తప్పుకుంటున్నా అని చెప్పిన సందర్భాన్ని కూడా గమనించిన. ఇటువంటి ఒక కొత్త వాతావరణంలో, కొత్త రాజకీయ పునరీకరణలో ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్నటువంటి పార్టీ విజయం సాధిస్తుందనే ధీమా ఉంది. తప్పకుండా బ్రహ్మాండమైన ఆలోచనతోటి ప్రజలందరూ కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ అక్కడ స్టాలిన్ లేదా సంబంధించిన వాళ్ళకు కూడా అన్నదమ్ముల మధ్య ఎంత కూడా ఉన్నదో కూడా మనం చూస్తున్నాం. మదురై ప్రాంతం అంతా కూడా వాళ్ళ సోదరుడు అలగిరి చూసుకోవడము, ఇక్కడికి సంబంధించిన స్టాలిన్ సంబంధించిన గొడవలు, అదే విధంగా తన కూతురుకు సంబంధించిన గొడవలు, ఇవన్నీ కుటుంబంలో గొడవలు కూడా ప్రజలు అక్కడ అంగీకరించే పరిస్థితి కనబడటం లేదని కూడా ఒకవైపు వార్తలు వస్తున్న, ఒక సమాచారం వస్తున్న పరిధిలో తప్పకుండా ఏఐడిఎంకే మరి సర్వీస్ చేసిన జయలలిత గానీ సంబంధించిన పాలన విషయంలో జయలలిత కూటమికి విజయం సాధిస్తుంది. ఆ పార్టీ జయలలిత లేకపోయినప్పటికీ శశికళ పూర్తిగా మద్దతు ఇచ్చింది కదండి అన్నాడీఎంకేకే తమ మద్దతు అని చెప్పినటువంటి పరిస్థితి శశికళ కూడా. అంటే శశికళ ప్రభావం కూడా కనిపించలేదంటారా? డెఫినెట్ గా శశికళ ఉంటుంది. శశికళ ఏం చేస్తున్నది, ఏం చేసింది అనేది మనం ఇక్కడ నుంచి మనం అంచనాకు రాలేము. కాకపోతే ఆమె ఏ రకంగా చేస్తున్నది మనం ఎన్నికల ఫలితాల తర్వాత మనం విశ్లేషించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాండిచేరికి సంబంధించి, పుదుచ్చేరికి సంబంధించి తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఎన్డీఏ అక్కడ జెండా ఎగరవేస్తుంది. సౌత్ ఇండియాలో తప్పకుండా అక్కడ విజయం సాధిస్తున్నది మాకు వస్తున్న సమాచారము. సర్వేలు కూడా అరకంగానే ఉన్నాయి. ఇక్కడ ఉన్నవి కేరళకు సంబంధించి చెప్పినట్టుగా కొంత డిఫరెంట్ గా కనబడుతున్నది. కాకపోతే అక్కడ కూడా మేము మొదటి మెట్రో పితమోడ శ్రీధర్ను మనం రావడము, ప్రముఖులంతా రావడం, పోటీ చేయడం కూడా అక్కడ విపరీతమైన ఓటు బ్యాంకు పెంచుకోవడం కాదు, అక్కడ సీట్లు కూడా గెలిచే అవకాశం మాకు కనబడుతున్నాయి. ఓవరాల్ గా 5 రాష్ట్రాల్లో మనం అనాలిసిస్ చేసినప్పుడు ఓటు షేరింగ్ గానీ, సీట్ల షేరింగ్ గానీ, ఇక్కడ 2 రాష్ట్రాల్లో మాకు ఉన్న అస్సాంను నిలబెట్టుకుంటాము. అదే విధంగా పశ్చిమ బెంగాల్ అధికారంలో రాబోతున్నాము. ఇక్కడ కొత్తగా పాండిచేరిలో అధికారంలో రాబోతున్నాము. ఇక్కడ తమిళనాడుకు సంబంధించి మాత్రము కొత్త చర్చ, ఈ రకమైన భిన్నమైన చర్చ జరుగుతుంది. కొత్త నాయకత్వంలో ఎన్నికలు జరగబోతున్నాయి. కొత్త ప్రముఖ నాయకులు, స్టార్ వార్స్ ఎవరు లేకుండా ఎన్నికలు జరుగుతున్నదాన్ని ప్రజలు ఏ రకంగా తీర్పిస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉన్నదని చెప్పని ఈ సందర్భంగా మనకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామ్మోహన్ రెడ్డి గారు కూడా జూమ్ లో జాయిన్ అవుతున్నారు లైవ్ లో. సో రామ్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే మీ దృష్టికి వచ్చుంటాయి, లేదంటే ఒకసారి నేను రివీల్ చేస్తాను. రిపబ్లికన్ టీవీ ఇచ్చినటువంటి చాలా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి అంశం ఏంటంటే అటు బెంగాల్లో బీజేపీకి అనుకూలంగా 1 సర్వే 2-3 సర్వేలు ఇస్తే మిగతా 2-3 సర్వేలు టీఎంసీకి ఇచ్చాయి. అటు తమిళనాడు కూడా పూర్తిగా డిఎంకేకి ఎక్కువగా ఎగ్జిట్ పోల్స్ ఎడ్జ్ ఇస్తే అన్నా డిఎంకేకి తక్కువ ఇచ్చాయి. సో మిగతా రాష్ట్రాలలో కూడా అదే పరిస్థితి. అస్సాంలో బీజేపీ క్లియర్గా కనిపిస్తుంది, పుదుచ్చేరిలో బీజేపీ క్లియర్గా కనిపిస్తుంది. ఇక కేరళ వన్ సైడెడ్గా ఎల్డీఎఫ్ ఎప్పట్లాగానే ఎల్డీఎఫ్ఏ వస్తుందనేటువంటి ఎగ్జిట్స్ ఇక్కడ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? కాంగ్రెస్కి సంబంధించి ఒక తమిళనాడులో తప్ప ఎక్కువ పెద్దగా ప్రభావం చూపించినట్టు కనిపించట్లేదు ఎగ్జిట్ పోల్స్లో. ఎక్కడున్నా ఈరోజు బీజేపీ విషయానికి వచ్చినప్పుడు అటు అస్సాం అయినా, తమిళనాడు అయినా, కేరళ అయినా, వెస్ట్ బెంగాల్ అయినా
ఈ 4 ప్లేసెస్లలో కూడా క్రితం ఎన్నికలతోటి పోల్చుకుంటే బీజేపీ గ్రాఫ్ ఇంకా పడిపోబోతుంది. ఒక వెస్ట్ బెంగాల్ కి సంబంధించి మాత్రమే పెరుగుతున్నటువంటి సీట్లు, అందులోనూ అధికారంలోకి వస్తారు అనేటటువంటి సందర్భం మాట్లాడుకుంటే వచ్చేటటువంటి పరిస్థితి అక్కడ లేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే అస్సాంకి సంబంధించినటువంటిది కూడా 2016 ఎన్నికలతో కనుక పోల్చుకుంటే బీజేపీ యొక్క సీట్లు ఈరోజు ఒకవేళ అధికారానికి కొంచెం దగ్గరగా వచ్చినప్పటికి పరిస్థితి ఉన్నా, అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించినప్పటికీ కూడా వారి యొక్క గ్రాఫ్ మాత్రం అటు ఓటర్లలోనూ ఇటు సీట్లలోనూ రెండిట్లలో కూడా భారీగా తేడా పడిపోబోతుంది అనేటటువంటి చాలా క్లియర్ గా స్పష్టంగా కనిపిస్తుంది మనకి. ఎందుకనంటే ఇటు దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఇటు కేరళ కానీ తమిళనాడు కానీ ముందు నుంచి కూడా బీజేపీ లేదు. అందులోనూ ఎల్డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్ మాత్రమే కేరళ ఉంది కాబట్టి అసలు బీజేపీ అవుట్ ఆఫ్ ద గేమ్, దాని గురించి అసలు డిస్కషన్ లేదు. అయితే తమిళనాడులో డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే విషయానికి వచ్చేసరికి ఎప్పుడూ లేనట్టుగా సరే ఈసారి జయలలిత గారు లేకపోవడము, అక్కడ వారి మధ్యలో ఉంటున్నటువంటి మల్లగులాలు అవి, అదే విధంగా పాలన కుట్టుపడినటువంటి విషయాలు మనం ఇవన్నీ కూడా చూసినాం. డిఎంకేకి మొన్న లోక్సభలో మొత్తం కూడా ఒక్క సీటు మినాయించుకొని మిగతా అన్ని సీట్లు కూడా డిఎంకే గెలిచింది అనేటటువంటిది అంతటి మోడీ వేవ్ని ఎదుర్కొని కూడా ఏకచక్రాధిపత్యంలోకి గెలిచినటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తాను. సో ఇక్కడ తమిళనాడు అయిపోయింది, ఇటు కేరళ అయిపోయింది, ఇక వెస్ట్ బెంగాల్ జోలికి వచ్చేసేసరికి ఇవన్నీ ఈ రోజు మనము ఎగ్జిట్ పోల్స్ కంటే ముందు నేను ఒక చిన్న విత్ రాజ్ న్యూస్ పర్మిషన్ చెప్తా. ఈ ఎన్నికలు ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం కానీ కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత ఇవన్నీ ఈ రోజు ఏదైతే ఇంటర్నేషనల్ మీడియా కూడా మన అందరినీ కూడా చూపించేటటువంటి పరిస్థితికి వచ్చినామో, ముందు నుంచి కూడా అవగాహన ఉండి కూడా ఈ యొక్క ఎన్నికలకు ముందుకు వచ్చినటువంటి పరిస్థితిని బీజేపీ ఈ రోజు ఈ సెకండ్లకి ఎన్నికలు పెడితే ఏ ప్రాంతంలో కూడా డిపాజిట్లు రానటువంటి పరిస్థితి ఉంటది. నేను రాజ్ న్యూస్ సాక్ష్యం మళ్ళొకసారి చెప్తున్నా, మొన్న అంటే ప్రజలకు మొత్తం అయ్యేపోయింది, దాని మీద మైలేజ్ పొందినట్టు మా మిగతా మంత్రులందరూ కూడా మోడీ గారిని ప్రశంసించినట్టు, కోవిడ్ నుంచి మనందరినీ కాపాడేసి భగవంతుడి లెక్క పోల్చుకొని ఆ ఎన్నికలకు పోయి అక్కడ మైలేజ్ పొందినటువంటి పరిస్థితి తప్ప ఈ రోజు ఈ వాస్తవాలతోటి భారతదేశంలో ఈ రోజు కనుక ఎన్నికలు ప్రజల యొక్క అభిప్రాయం కనుక మనం పెడితే భారతీయ జనతా పార్టీకి ఏ ప్రాంతంలోనూ కూడా డిపాజిట్లు రానటువంటి సందర్భాన్ని నేను మళ్ళా గుర్తు చేస్తా ఉన్నా. సో కాంగ్రెస్ పార్టీకి గెలుపా ఓటపా ఎగ్జిట్ పోల్సా మాకు వస్తాయా మాకు రావా అనేటటువంటి అంశం మాట్లాడతలేం. ఈ రోజు ప్రధానంగా భారతదేశ ప్రజలని ప్రాణాలతో కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే దాని మీద మేము ముందుకు కూడా పోతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ పార్టీ అధికారంలోకి రాకపోయినా కూడా కలుపుకొని ఫస్ట్ మన యొక్క ప్రజానికాన్ని కాపాడేటటువంటి నేపథ్యంతో ఈ యొక్క ఛానల్ ముఖంగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. రైట్. సో రామ్మోహన్ రెడ్డి గారు, ప్రధానంగా సార్ మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏ విధంగా ఉన్నా కాంగ్రెస్లో కేరళలో కాంగ్రెస్కి కొంచెం ఎడ్జ్ ఉంటుందనేటువంటి నమ్మకం ఉండేది ఇప్పటివరకు కూడా మీ కార్యకర్తలకు కానీ మిగతా వారందరికీ కూడా విశ్లేషకుల నుంచి కూడా. కానీ ఎందుకంటే రాహుల్ గాంధీ అక్కడి నుంచే ఎంపీగా గెలుపొందారు కాబట్టి. సో కేరళలో కూడా పూర్తిగా అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. ఎల్డీఎఫ్ఏ మరొకసారి స్పష్టమైనటువంటి అధికారంగా వస్తున్నట్టు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా చెప్తున్నాయి. దీనికి ఏమంటారు? ఒక్కటి వాస్తవం ఏంటంటే ఎప్పుడైనా లోక్సభకి అటు మళ్ళీ ప్రాంతీయంగా జరిగేటటువంటి శాసనసభ ఎన్నికలకి చాలా భిన్నంగా ఉంటాయి రిజల్ట్స్. అది దేశవ్యాప్తంగా మనం గమనించుకున్నప్పటికీ కూడా, సో పంజాబ్ తీసుకున్నా, రాజస్థాన్ తీసుకున్నా, మధ్యప్రదేశ్ తీసుకున్నా, ఛత్తీస్గఢ్ తీసుకున్నా, ఇంకెక్కడ తీసుకున్నా కూడా మరి లోక్సభ విషయానికి వచ్చేసరికి నరేంద్ర మోడీ గారికి వచ్చినాయి కదా. మరి తర్వాత ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాల తర్వాత కొన్ని ఎన్నికలు అయినటువంటి సందర్భాల్లో ఎందుకు నరేంద్ర మోడీ గారి ఉనికి కోల్పోయినటువంటి పరిస్థితి కనిపించింది. సో శాసనసభలకి ఇటు పార్లమెంట్ కి చాలా వ్యత్యాసం ఉంటది. ఆ యొక్క అభిప్రాయాలు అటు పైన ఎవరు ఉండాలి కింద ఎవరు ఉండాలంటే మేము ఖచ్చితంగా కేరళ మీద మాకుంటున్నటువంటి పట్టు, రాహుల్ గాంధీ గారు చేసినటువంటి క్యాంపెయినింగ్, నేను మళ్ళీ అదే చెప్తున్నా, ఒక స్థాయిలో ఉంటున్నటువంటి మా యొక్క పొలిటికల్ గ్రాఫ్ అమాంతంగా ఈసారి పెరగబోతుంది అనేటటువంటి దాంట్లో ఎట్లాంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి పైన ప్రజలకు పెరిగినటువంటి విశ్వాసం కానీ, ఆయన యొక్క అగ్రెసివ్నెస్ కానీ, ఆయన ముందు చూపుతో వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, ఆయన చెప్పిన విషయాలు ఏవి కూడా చెప్తే వినకుండా నరేంద్ర మోడీ అండ్ ప్రభుత్వం మొత్తం కూడా కలిసి ప్రజలను పెట్టినటువంటి ఇబ్బందులు కానీ, ఇవన్నీ ప్రజలకి స్లోగా ఏదైతే బీజేపీ ముందు నుంచి కూడా రాహుల్ గాంధీ గారిని కార్నర్ చేసి హ్యూమిలేట్ చేసినటువంటి వాతావరణం ఏదైతే ఉండేనో స్లోగా ప్రజలు దాని నుంచి బయటకు వస్తా ఉన్నారు. బీజేపీ అనేటటువంటి మత్తు నుంచి బయటకు వస్తా ఉన్నారు. ప్రాణం పోయేసరికి వాస్తవాలు కళ్ళెముగడ కనిపిస్తా ఉన్నాయి. సో ఈ గ్రాఫ్ అనేది ఒకసారి అమాంతంగా పెరగడమే కాదు, ఇది ఆగకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తిరిగి ఈ దేశాన్ని మళ్ళీ తిరిగి పాలించేటటువంటి దాకా కూడా వస్తుంది అనేటటువంటి ఆశభావం మేము వ్యక్తం చేస్తాం. రైట్. సో బాలగారు మీరేం చెప్తారంటే సుమారుగా 820 అసెంబ్లీ స్థానాలకు జరిగినటువంటి ఈ కురుక్షేత్రంలో మేజర్గా చూసినట్లయితే
దీంట్లో కాంగ్రెస్ని ఎలా డివైడ్ చేయొచ్చు, బీజేపీని ఎలా డివైడ్ చేయొచ్చు, ప్రాంతీయ పార్టీని ఎలా డివైడ్ చేయొచ్చు, వీటన్నిటికి వచ్చినటువంటి సీట్లకు సంబంధించి? ఇక్కడ ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సామగారు చెప్పడం ఏంటంటే అమాంతంగా కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రాఫ్ పెరగబోతోందని అన్నారు. మరి గతంలో కూడా 2020లో సేమ్ కరోనా వైరస్ వచ్చింది, మరి ఇప్పుడు కూడా కరోనా వైరస్ వచ్చింది. మరి ఏ ప్రాతిపదికన చెప్తున్నామంటే అప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కంపారిటివ్లీ 2020లో చాలామంది వలసదారులు వెళ్ళిపోయిన సందర్భాలు, ఆ యొక్క సిచ్యువేషన్స్ మనం చూస్తే మనకి మనమే ఏడ్చుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అయితే ఇప్పుడు డెత్ రేట్ పెరిగిన మాట మాత్రం వాస్తవమే, కాదనట్లేదు. అయితే దీన్ని బేస్ చేసుకునే ఎలక్షన్ ప్యాటర్న్ కానీ లేకపోతే ఒపీనియన్ కానీ ఉంటుందా అంటే పబ్లిక్ అంతా మెచ్యూర్డ్గా ఆలోచించే స్థాయిలో ఈరోజు కూడా లేరు. ఇంకా ఇండియాలో 87% అండ్ అబోవ్ సైకలాజికల్ డిజార్డర్తో ఉన్న సిటిజన్స్ ఉన్నాం మనమంతా. అంటే ఎవరో చెప్తే, ఎవరో చేస్తే, ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే యాక్ట్ చేసే సిటిజన్సే మన దగ్గర ఎక్కువ. అంటే అది కులం, మతం, ప్రాంతం రకరకాలుగా ఏ విధంగా తీసుకున్నా కూడా ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా తొందరగా అయిపోతారు. ఇలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఓటర్స్ స్టాండర్డ్గా ఉండడం అనేది చాలా కష్టం. సో ఎప్పటికప్పుడు డైనమిక్గా చేంజ్ అయిపోతూ ఉంటారు, స్ట్రాటజికల్గా ఉండలేరు వీళ్ళు. సో ఉండలేని పక్షంలో ఈ అంశము ఈ రోజుతో మర్చిపోయి నెక్స్ట్ రేపు వచ్చే అంశానికి రేపు ఏంటి అని ఆలోచించుకునే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు మన భారతదేశంలో ఎక్కువగా 10 రోజులు, 100 రోజులు, 180 రోజులు, 200 రోజులు, అంటే 1 year అయిపోయింది అనుకోండి, ఈ అంశం పక్కన పోయి ఇంకొక అంశం ముందరకు వచ్చేస్తే దాన్ని ఎక్కువ పట్టించుకొని కంటిన్యూ చేసే మైండ్ సెట్స్ ఉన్న ఓటర్ మన దగ్గర ఉన్నారు. బట్ రాయల్ ఓటర్స్ దాంట్లో మనం నో డౌట్ ఇండియన్లో ఉన్న వాళ్ళు రాయల్ ఓటర్స్. ఎందుకు అంటే వన్స్ ఒకసారి ఫిక్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ మైండ్ ఇంజెక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకే ఓటేస్తారు తప్ప మిగతా ఇంకొక దానికి ఓటేయడానికి ధైర్యం కూడా చేయరు. ఎందుకు అంటే రాయల్ ఓటర్స్ కాబట్టి. నా ఇటు కాంగ్రెస్కైనా బీజేపీకైనా మనం ఒకసారి చూసుకుంటే గతంలో 2020లో ఏదైతే కరోనా వైరస్ వచ్చిందో, ఇప్పుడు 2021లో సెకండ్ వేవ్ కరోనా వైరస్ ఏదైతే వచ్చిందో, ఎలక్షన్స్కి మేబీ బీజేపీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకా ఇతరత్ర పార్టీలు కావచ్చు, అందరూ ఓకే అనుకుంటేనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఇస్తుంది. ఎలక్షన్స్కి అయితే వచ్చారు, క్యాంపెయినింగ్ చేశారు. క్యాంపెయినింగ్ చేసిన తర్వాత ఎలక్ట్రోసైలీ బీజేపీ గత ప్రభుత్వాలు ఎక్కడెక్కడైతే బీజేపీ లేదో, అటు వెస్ట్ బెంగాల్ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, లేకపోతే మీకు అస్సాం కానివ్వండి, అస్సాంలో ఆల్రెడీ బీజేపీ ఉంది కాబట్టి మనం దాన్ని మినహాయించేస్తే కేరళ కానివ్వండి. అయితే ఈ ప్రతి చోట్ల కూడా ఇప్పుడు తమిళనాడులో అకౌంట్ ఓపెన్ చేయబోతుంది. అంటే ఏం అకౌంట్ ఓపెన్ చేయబోతుంది అంటే గతంలో బీజేపీకి సంబంధించిన సీట్లు అక్కడ లేవు, కానీ ఈసారి అకౌంట్ అయితే ఓపెన్ చేయబోతుంది. అది 1 digit వస్తుందా లేకపోతే డబల్ డిజిట్కి వస్తుందా అంటే డబల్ డిజిట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సింగిల్ డిజిట్లోనే సమ్ సీట్స్ అయితే వస్తాయి. ఎందుకంటే మా సర్వే రిపోర్ట్లో కూడా మేము ఇచ్చాం ఎన్ని సీట్లు మేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి. మొత్తానికి అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత ఇందాక సామా గారు చెప్పడం ఏంటంటే రిలీజియస్ ఫ్యాక్టర్స్ని ఎక్కువగా తీసుకున్నారు, ఆ మత్తులో నుంచి బయటకు వస్తున్నారు అన్నారు. ఎస్, కొంతవరకు అది వాస్తవమే. ఇంతవరకు జరిగిన రిలీజియస్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు 2021లో సెకండ్ వేవ్ వచ్చిన కరోనా వైరస్ని చూసుకొని ప్రజలు కూడా ఏంటంటే రిలీజియస్ ఫ్యాక్టర్స్ కంటే మనకు కావాల్సిన ఎసెన్షియల్ సర్వీసెస్ ఏంటి, ఎసెన్షియల్ సర్వీసెస్ మీద ఎవరు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ఏంటి అనే దాని మీద దృష్టి ఎక్కువ పెట్టున్నారు. బట్ ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్లో ఇన్ కేస్ బీజేపీ ఒక ముందడుగు వేసి ప్రజల ప్రాణాలను కాపాడే విధంగా కానీ ప్రయత్నిస్తే డెఫినెట్గా రాబోయే రోజుల్లో కూడా మేబీ ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇంకా అంత యాంటీ ఇంకంబెన్సీ ఓట్స్ జనరేట్ అవ్వలేదు, గ్రౌండ్ లెవెల్లో ఇంకా పెనట్రేషన్స్కి జరగలేదు, యాంటీ ఇంకంబెన్సీ ఓట్స్ జనరేట్ చేయలేకపోయింది. కాంగ్రెస్ ఎక్కడ ఫెయిల్యూర్ అవుతుందంటే యాంటీ ఇంకంబెన్సీ జనరేట్ చేయడంలో కాంగ్రెస్ ఇప్పటికి కూడా ఫెయిల్యూర్ అవుతుంది. ఇది వాస్తవం. దీన్ని కాంగ్రెస్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎంతైతే వీళ్ళు ప్రయత్నిస్తారో అంటే ఇక్కడ పాలిటిక్స్లో ఎప్పుడు కూడా 2 ఫండమెంటల్ ఫార్ములాస్ ఉంటాయండి, రాజనీతి, రణనీతి. బీజేపీకి అది బాగా తెలుసు, చాణక్య నీతి బాగా ఫాలో అవుతారు. రాజనీతి, రణనీతిలో ఎప్పుడైనా కూడా పరిగెత్తే గుర్రానికే గంటలు కట్టాలి, రాజనీతిలో బాగా చాణక్యం ఉన్న గుర్రాలకే గంటలు కట్టాలి. కానీ అలా కాదు అని అనుకునేసి భిన్నంగా ప్రయత్నిస్తే మనకు సాక్ష్యంగా విట్నెస్ కింద కాంగ్రెస్ పార్టీనే తీసుకోవచ్చు. వాళ్ళు ఏం చేశారంటే రణనీతిలో పరిగెత్తే గుర్రాలకు కాకుండా కుంటుకుంట గుర్రాలకి సీట్లు ఇచ్చేసి వాళ్ళని ఎక్కువ క్యాంపెయినింగ్ చేస్తే ఎలా ఉంటుందో కాంగ్రెస్ పార్టీ మనకు చూపించేసింది. బీజేపీ ఎందుకు అంత సక్సెస్ అయింది? బీజేపీ ఎక్కువ ఫోకస్ ఎక్కడ చేసిందంటే మన దగ్గర ఆల్మోస్ట్ 60+% యూత్ అండ్ మిడిల్ ఏజ్ వాళ్ళ ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ మీకు 48-49 years వరకు మనం తీసుకోవచ్చు. వారసత్వ రాజకీయాన్ని కూడా ఎక్కువ ఎంకరేజ్ చేయరు అక్కడ. ఎంకరేజ్ చేయకపోయినా కూడా ఓటింగ్ ఫ్యాక్టర్ మనం 18 years నుంచి
లెస్ దెన్ 52 వరకు తీసుకున్నప్పుడు ఎక్కువ శాతము అది హిందూ రిలీజియస్ ఫ్యాక్టర్స్ మీద తీసుకున్నా లేకపోతే మతతత్వం మీద తీసుకున్నా ఏ తత్వం మీద తీసుకున్నా కూడా ఈ ఓటర్స్ని ఎక్కువగా వీళ్ళు టార్గెట్ చేయడం జరిగింది. అంటే టార్గెట్ ఆడియన్ ఎవరు అనుకున్నప్పుడు ఏజ్ ఫ్యాక్టర్స్లో ఉన్న ఈ ఓటర్షిప్స్ని ఎక్కువ వాళ్ళు అట్రాక్ట్ చేశారు. ఏ మీడియంలో అట్రాక్ట్ చేశారు? అది సోషల్ మీడియా కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రానికల్ మీడియా కానివ్వండి, సంథింగ్ ఎల్స్. ఇవన్నీ తీసుకొచ్చేసిన తర్వాత వీళ్ళ యొక్క టార్గెట్ ఆడియన్స్లో మెజారిటీ ఆఫ్ పోర్షన్స్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఓటర్స్ని క్యాప్చర్ చేసుకున్నారు. క్యాప్చర్ చేసుకున్న ఓటర్స్ కూడా రాయల్గా అదే విధంగా బీజేపీకి ఫస్ట్ టర్మ్లో కానివ్వండి, సెకండ్ టర్మ్లో కానీ ఓట్లు వేశారు. బట్ థర్డ్ టర్మ్లో కూడా అది జరుగుతుందా అంటే మేబీ థర్డ్ టర్మ్లో తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే యూత్ అలానే మిడిల్ ఏజ్ ఉన్న ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంచెం పర్సంటేజ్ యాంటీ ఇన్కంబెన్సీ జనరేట్ అయింది. అది ఎలా జనరేట్ అయింది? కాంగ్రెస్ జనరేట్ చేసింది కాదు, సర్కమ్టెన్సెస్ బేసెస్ కింద జనరేట్ అయిన ఓటర్స్ తప్ప కాంగ్రెస్ ఇప్పటికి కూడా దాని విధంగా ప్రయత్నించట్లేదు. అఫ్కోర్స్ ఇందాక సామా గారు ఒకటి అన్నారు ఏంటంటే రాహుల్ గాంధీ గారు బాగా ట్రై చేస్తున్నారు. ఈ ట్రై చేయడము ఇంతతో సరిపోదు, అగ్రెసివ్నెస్ చాలా పెరగాలి, చాలా అంశాలు పెరగాలి. అంటే బీజేపీని ఢీ కొట్టడానికి ఇప్పుడున్న పవర్ సరిపోదు. కరోనా వైరస్ ఏ విధంగా అయితే 2020 చైనా నుంచి వచ్చి ఇక్కడ ఇండియన్స్ని చూసి భయపడి పారిపోయి బ్రిటిష్లోకి వెళ్ళి అంటే యూకేకి వెళ్ళి మళ్ళీ రూపాంతరం చెందుకొని కరోనా వేవ్ 2 అని చాలా స్ట్రాంగ్గా వచ్చిందో అంతకంటే డబల్ స్ట్రాంగ్ అయితే కానీ కాంగ్రెస్కి హోప్ లేదండి. రైట్. సో అంటే ఈ ఎగ్జిట్ పోల్స్తో అటు బీజేపీ బలం పుంజుకుందా లేదంటే కాంగ్రెస్ బలం పుంజుకుందా? అంటే కొన్ని ప్లేసెస్లో ఎటువైపు ఉన్నా కూడా ఓవరాల్గా బీజేపీ స్ట్రాంగ్ అయిందా కాంగ్రెస్ స్ట్రాంగ్ అయిందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అన్నీ చూస్తున్నాము. ఏది ఏమైనా కూడా అటు కాంగ్రెస్ ప్రభావం అయితే పూర్తిగా కనిపించట్లేదు. దేశవ్యాప్తంగా కూడా ఒక నాయకత్వం లేమి అనేటువంటిది మరొకసారి మనకు కనిపిస్తుంది ఎగ్జిట్ పోల్స్తో. 5 రాష్ట్రాల ఎన్నికలు, 820కి పైగా అసెంబ్లీ స్థానాలు అంటే ఆల్మోస్ట్ చాలా ఇంపాక్ట్ ఉండేటువంటి ఎన్నికలు దేశవ్యాప్తంగా కూడా. ఇక్కడ కూడా ఎలాంటి ప్రభావం చూపించినట్టుగా కనిపిస్తుంది. సో బాలగారు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ ఎన్నికలు ఏం చెప్పదలుచుకున్నా? ఇప్పటికే డీలా పడిపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మరొకసారి ఈ ఎన్నికల ద్వారా ఏం సందేశాన్ని ఇస్తున్నాయి జనాలకి, కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ క్యాడర్కి? కాంగ్రెస్ ఇప్పుడైనా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ మొత్తం యంగ్ జనరేషన్. పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు? మీకోసమే అంటే యువత కోసమే మేము చేసేది కష్టపడేది అని చెప్తున్నారు. ఇంట్లో తల్లిదండ్రుల మాటలే ఇప్పట్లో పిల్లలు వినట్లేదు. అలాంటిది బయటకు వచ్చినప్పుడు సమాజంలో ఏ విధంగా నాయకులు చెప్పే మాటలు వింటారని చెప్పేసి మనం అనుకుంటున్నాం. హైలీ ఇంపాసిబుల్. అంటే మన పేరెంట్స్ మనకు పుట్టించి మనకు కావాల్సిన అన్ని సదుపాయాలు చేసి వాళ్ళ మాటే మనకు ఒక రెక్కలు వచ్చిన తర్వాత మనం వినట్లేదో. సో ఈరోజు దేశంలో కూడా లీడర్స్, యంగ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా ఒక వింగ్స్లా ఉండాలని అనుకోవట్లేదు. దే వాంట్ ఫ్లై. అంటే వాళ్ళు ఒక బర్డ్ అవ్వాలనుకుంటున్నారు. లెట్ దెమ్ టు ఓపెన్ ద డోర్ టు బికమ్ ఇన్ సెంట్రల్ కమిటీ. దే హ్యావ్ టు టేక్ ద డెసిషన్స్. మీరు ఒక పెద్ద తరంగా ఉండాలి, ఒక ఎల్డర్షిప్లో ఉండాలి, గైడ్ మాత్రమే చేయాలి. వేర్ ఎవర్ ద మిస్టేక్స్ ఇస్ హ్యాపన్ యూ హ్యావ్ టు బి ఐడెంటిఫైడ్, టు టెల్ దెమ్, టు కాషన్ దెమ్, నాట్ టు బి ఎంటర్ఫియర్ పుట్ ఇన్ యువర్ ఫింగర్. రైట్. ఇదే పరిస్థితి రేపు బీజేపీకి కూడా రాబోతుంది. ఎందుకు అంటే ఇప్పటికైనా కూడా కాంగ్రెస్లో యంగ్ లీడర్షిప్ లేరు, బీజేపీలో యంగ్ లీడర్షిప్ ఉన్నారు. అంతా ఉన్నారా అంటే అంత లేరు. కానీ లీడర్షిప్ ఉన్నప్పటికీ కూడా మెయిన్ కీ రోల్ పొజిషన్ అంతా కూడా ఎల్డర్షిప్లోనే ఉంది. ఈ ఎల్డర్షిప్ లీడర్షిప్ని ఎప్పుడు కూడా ఇప్పుడున్న యూత్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇది మనం వాస్తవంగా గమనించాల్సిన విషయం. ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదంటే ఎవ్రీ పర్సన్ హూ ఆర్ ఏజ్ 18 to 42 బిట్వీన్ ఉన్న వాళ్ళు ఇండివిజువాలిటీని కోరుకుంటున్నారు. వీఆర్ టాకింగ్ అబౌట్ ఆఫ్ గ్లోబలైజేషన్స్లో ఎవరి టాలెంట్ వాళ్ళదే అని అనుకుంటున్నాం. అంటే మనం ఎడ్యుకేషన్ ఫ్యాక్టర్స్ని కూడా మనం ఏం నేర్పిస్తున్నామంటే ఇండివిజువల్ రైట్ని మనం ఎక్కువ నేర్పిస్తున్నాం. అంటే నాకెంత టాలెంట్ ఉంది, నేనేంటి, నేను ఎక్కువ ఎదగాలి, నేను చేయాలి, ఒక ఆస్పెక్ట్స్ని మనం నేర్పిస్తున్నాం. ఇలాంటి సందర్భాలలో ఎవరో వచ్చేసి మనకి ఏదో చెప్తారో ఏదో చేస్తున్నారు అన్నప్పుడు మనం యాక్సెప్ట్ చేస్తామా? నో. మనకు జీతం ఇచ్చే మేనేజర్ మాటే మనం వినము. అలాంటిది ఓటేసే ఓటరు ఈరోజు నాయకత్వాన్ని ప్రూవ్ చేసుకుండే ఒక లీడరు, యంగ్స్టర్స్, యంగ్ లీడర్సు ఇంకా ఎల్డర్స్ చెప్పే మాటని వినుకుంటూ చేతులు కట్టుకునేసి వాళ్ళు చెప్పినంత మాత్రం జెండా మోయాలన్న రూల్ లేదు, వాళ్ళు మోయాలనుకోవట్లేదు కూడా. యంగ్స్టర్స్ ఎలా ఉన్నారంటే కనుక నిజమైతే నిర్ణయాత్మకంగా పోషించే అవకాశం ఉందా ఈ రిజల్ట్? అంటే జమిలీ ఎన్నికలు కూడా పెడదామని ఆలోచనతో ఉన్నట్టు మనం గత కొంతకాలంగా వింటున్నాం. సో దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఈ జమిలీ ఎన్నికలకు? ఈ 5 స్టేట్స్ ఎలక్షన్స్ని ఒకసారి మనం గమనించుకుంటే ఒకవేళ బీజేపీకి ఫెచ్ అయితే మాత్రం దెర్ మే బీ ఎ ఛాన్స్ కమ్ ఫార్వర్డ్ టు ద జమిలీ ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ ఒకవేళ 5 స్టేట్స్లో ఓటింగ్ ఫ్యాక్టర్ మేజర్గా చూసుకుంటారు. గెలిచారా ఓడారా అనేది సెకండరీ. ఓటింగ్ ఫ్యాక్టర్స్లో
ఓటింగ్ ఎక్కువ వచ్చింది, పోల్ అయ్యింది ఉంది అంటే డెఫినెట్గా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓటింగ్ ఫ్యాక్టర్లో తక్కువ ఉండి సీట్స్ కూడా సరిగ్గా రాకపోయి ఉంటే పర్సంటేజెస్ మాత్రం చేంజ్ అయితే మాత్రం బీజేపీ ఒకవేళ జమిలీ ఎలక్షన్స్కి వెళ్తే డెఫినెట్గా అడ్డుకట్టపడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అడ్డుకట్టపడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటే పల్స్ ఏవైతే ఉంటాయో ఓటర్ పల్స్ మర్చిపోవడానికి కొంచెం టైం ఫ్రేమ్ కావాలి. ఈ టైం ఫ్రేమ్ గ్యాప్ మనం ఇవ్వకుండా ఇమీడియట్లీ ఎలక్షన్స్ పడినప్పుడు ఏమవుతుందంటే మైండ్స్తో సెట్ అయిపోయి ఉంటుంది. సైకలాజికల్ కూడా మనం చాలా ఆలోచించాలి. ఇమీడియట్లీ ఇప్పుడు నెగిటివ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ ఫ్యాక్టర్ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఓట్స్ కిందనే జనరేట్ అవుతాయి. అది అపోజిషన్ పార్టీకే ఓట్ ఫ్యాక్టర్ మారిపోతుంది. సో ఓటింగ్ ఫ్యాక్టర్ ఎవరికి వెళ్తుంది, అపోజిషన్ పార్టీకి వెళ్ళిపోతుంది. సో బీజేపీ అప్పుడు అలాంటి టైంలో ఏం చేస్తుంది, డెఫినెట్గా మీకు జమిలీ ఎలక్షన్స్కి వెళ్ళడానికి స్కోప్ ఇవ్వదు. ఒకవేళ వచ్చింది అనుకోండి, ఓటింగ్ ఫ్యాక్టర్ బాగా వచ్చింది అనుకోండి బీజేపీకి, డెఫినెట్గా జమిలీ ఎలక్షన్స్కి వెళ్ళే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే ఇదే వేవ్లో కొట్టేయాలని చూస్తారు. సో ఆ వేవ్ మైండ్ సెట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇవి చూస్తున్నాం మనం. బెంగాల్లో సరే ఎడ్జ్ కనిపిస్తుంది, మూడు ఎమ్మెల్యే స్థానాల నుంచి ఇప్పుడు దగ్గర సరే గెలిచిన 100 పైన అయితే కనిపిస్తున్నాయి స్పష్టంగా. చాలా క్లీన్గా కనిపిస్తుంది అక్కడ ఎడ్జ్. అదేవిధంగా తమిళనాడులో కూడా మీరు అన్నట్టుగా ఎంత కొత్త ఓపెన్ చేయబోతుంది. అస్సాంలో సిట్టింగ్ ప్లేస్ కాబట్టి మళ్ళీ వచ్చే పుదుచ్చేరిలో మీరు క్లియర్ గా కనిపిస్తుంది. సో ఎడ్జ్ చూసినా కూడా బీజేపీకి ఒక స్పష్టమైనటువంటి ఆధిక్యం అయితే మనకు ఈ ఎలక్షన్ లో కనిపిస్తుంది ఓటర్ల పర్సంటేజ్ ద్వారా. ఈ 5 స్టేట్స్ ఒకటే కాదు, జనరల్ సొసైటీ సర్కమ్స్టాన్సెస్, న్యాచురల్ సర్కమ్స్టాన్సెస్ కూడా చాలా ఇంపార్టెన్స్ గా మనం చూసుకోవాలి. అన్ఎక్స్పెక్టెడ్లీ అని కాకుండా ఎక్స్పెక్టెడ్ అనుకోవచ్చు. ఆల్రెడీ WHO ఎప్పటి నుంచో వార్న్ చేస్తుంది, బట్ ఆ కౌషన్ చేసినా కూడా దాన్ని మనం రిసీవ్ చేసుకోలేకపోయాము. ఎనీహో దీన్ని ఒకసారి మనం తీసుకున్నప్పుడు, ఈ యొక్క ఫ్యాక్టర్ని మనం తీసుకున్నప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఇప్పుడు ఓ రేంజ్ స్కేల్లో పెరిగిపోయింది. అంటే ఈ 5 స్టేట్స్ని పక్కన పెట్టేసిన తర్వాత మిగతా స్టేట్లలో తీసుకుంటే, ఒక ఢిల్లీ తీసుకున్నా, మహారాష్ట్ర తీసుకున్నా, లేకపోతే మన తెలుగు రాష్ట్రాలు తీసుకున్నా, ఇంకా కర్ణాటక తీసుకున్నా, వేరియస్ స్టేట్స్ తీసుకున్నా కూడా ఏమైపోయిందంటే ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం వల్ల చాలామంది చనిపోవడం జరిగింది. ఆక్సిజన్ దొరకకపోవడం వల్ల, అక్కడ షార్టేజ్ రావడం వల్ల ఎక్కువ శాతం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ల కంటే సెంట్రల్ గవర్నమెంట్ మీద ఎక్కువగా ఈ నెగిటివిటీ అనేది ఫామ్ అయింది. ఇలాంటి సందర్భాలలో ఈ స్టేట్లలో ఒకవేళ పాజిటివ్ వేవ్ కనిపించినా, ఇప్పుడు ఓట్స్ వచ్చినా కూడా నెక్స్ట్ వచ్చే స్టేట్స్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మిగతా స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువ జనరేట్ అవుతాయి. ఎందుకు అవుతాయంటే ఫిజికల్గా ఇక్కడ ఒక హ్యూమన్ క్యాపిటల్ లాస్ అవుతున్నాం. మీరు ఫైనాన్షియల్ క్యాపిటల్ ఎంతైనా లాస్ అవ్వండి, ఫైనాన్షియల్గా మీరు ఎంత లాస్ అయినా అది 1 to 2 yearsలో మీరు రికవర్ అయిపోవచ్చు. కానీ హ్యూమన్ క్యాపిటల్ని లాస్ అయితే మాత్రం దాన్ని రికవరీ చేయాలంటే 25 years టైం పడుతుంది. అంటే ఒక జనరేషన్ని మనం లాస్ అవుతున్నట్టు అర్థం. ఈ జనరేషన్ని లాస్ అవ్వడానికి స్టాప్ చేసే విధంగా బీజేపీ ఇప్పటికీ కూడా ఆ విధంగా మనకు ట్రై చేయట్లేదు. ఎంతసేపు ఏమంటుందంటే ఆక్సిజన్ని తీసుకొచ్చేసి మనం సప్లై చేస్తున్నాం, చేయబోతున్నాం ఇలా చెప్తుంది తప్ప ఇమీడియట్గా లైక్ ఒక వార్ ఫుట్ లాగా యాక్షన్ తీసుకొనేసి ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా అకౌంటబిలిటీ తీసుకునే విధంగా చూడట్లేదు. ఒక నెంబర్గా చూస్తుంది. అంటే బులెటిన్స్ వదులుతున్నాయి, అన్ని స్టేట్లు బులెటిన్స్ వదలడము, లేకపోతే కంట్రీ వైడ్ బులెటిన్స్ వదలడం. ఇంతమంది చనిపోతున్నారు అని చెప్పేదానికంటే చనిపోయిన వాళ్ళ మీద కట్టసి, చనిపోయిన వాళ్ళ మీద అకౌంటబిలిటీ చూపించి చనిపోకుండా తీసుకోవాల్సిన చర్యలు ఒకవేళ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా రాబోయే రోజుల్లో మళ్ళీ బీజేపీ వచ్చినా ఆశ్చర్యపోయినక్కర్లేదు మనం. ఎందుకంటే ఇక్కడ ఇండియన్లో ఉండే హ్యూమన్స్ ఏంటంటే సెంటిమెంటల్ ఫుల్స్ బేసికల్గా. ఈ సెంటిమెంట్ ఎలా ఉంటుందంటే, నా ప్రాణాలు కాపాడాలనుకోండి దేవుళ్ళ కొలుస్తారు, అదే నా ప్రాణం దగ్గరికి వచ్చేసినప్పుడు నేను పట్టించుకోలేదనుకోండి ఇంకా అంతకంటే దారుణంగా ట్రీట్ చేస్తారు. అది మనం చూసిన విషయమే. అంటే దేవతల కాలం నుంచి ఇది కంటిన్యూషన్ వస్తూనే ఉంది మన దగ్గర ప్రక్రియ. ఈరోజు బీజేపీ కూడా అదే ఫండమెంటల్ మనుశాస్త్రాన్ని ఎక్కువ కంటిన్యూషన్ చేస్తుంది. కాబట్టి ఆ మనుశాస్త్రాన్ని ఒకసారి మనం తీసుకున్నప్పుడు, నాకు మంచి చేయనప్పుడు నేనేం ఆలోచిస్తాను, చెడు కిందనే తీసుకుంటాను దాన్ని ఆల్వేస్లీ. సో పుదుచ్చేరి విషయానికి వచ్చినా కూడా అక్కడ ఒక చిన్న డ్రామా జరిగింది. అంతకుముందు మనం చూసాం, కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి సీఎంని తప్పడం, తర్వాత గవర్నర్ పాలన కొనసాగడం, ఆ తర్వాత వచ్చిన ఎలక్షన్స్ మనం ఇక్కడ చూసాం. సో ఇక్కడ కూడా అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి కాకుండా క్లీన్గా పుదుచ్చేరికి కనుక బీజేపీకి అనుకూలంగా ఉండడానికి కారణాలు ఏమంటారు? పుదుచ్చేరిలో బికాస్ అది పెద్ద స్టేట్ కాదు, ప్లస్ ఒక చిన్న యూటీ కాబట్టి మీకు యూటీలో ఎప్పుడు కూడా స్టేట్లో ఉన్న యొక్క వేరియేషన్స్ ఉండవు, ఫ్యాక్టర్స్ కూడా ఉండవు, డైమెన్షన్స్ ఉండవు. అవి యూటీలో స్పెసిఫికల్గా మీకు ప్రిసైజ్ ఓటర్సే ఉంటారు. మీరు ఏం చేసినా కూడా ఇమీడియట్లీ ఇంజెక్ట్ అయిపోతుంది. సో ఈ ఇంజెక్షన్ అనేది ఆల్రెడీ వెళ్ళిపోయింది. అక్కడ కాంగ్రెస్ నుంచి జరిగిన కొన్ని ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వెళ్ళిపోవడం వల్ల బీజేపీ వైపు ఇప్పుడు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మోస్ట్ ప్రాబ్లీ ఒకవేళ బీజేపీ ఫామ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మనకు అక్కడ. సో కాబట్టి యూటీకి స్టేట్కి మనం పోల్చలేం.
యూటీలలో మీకు ప్రిసైజ్ ఓటర్సే ఉంటారు, లిమిటెడ్ ఓటర్సే ఉంటారు, లిమిటెడ్ జియోలికల్గా మీకు స్పేస్ ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న ఓటర్ యొక్క మైండ్ సెట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో వాళ్ళని చేంజ్ చేయడానికి టైం ఫ్యాక్టర్స్ పడుతుంది. ఇమీడియట్లీ ఎలక్షన్స్ ఉండడం వలన బెనిఫిట్ ఏంటంటే బీజేపీకి ఎక్కువ బెనిఫిట్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే రిజల్ట్లో కూడా మనం చూసుకుంటే పుదుచ్చేరి, అస్సాంలో హంగు కనిపించిన, పుదుచ్చేరిలో మ్యాక్సిమం మళ్ళీ బీజేపీ వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. అక్కడ ఫ్యాక్టర్ ఏంటి అంటే బికాజ్ లిమిటేషన్ ఫ్యాక్టర్ అక్కడ. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఇన్ని దశలో కంప్లీట్ అయిన నేపథ్యంలో సెకండ్ వేవ్ కొన్ని అప్పటికే కంప్లీట్ అయిపోవడం వల్ల ఈ ఫ్యాక్టర్లో రిజల్ట్లో మార్పు చేర్పులు వచ్చాయంటారా? ఎస్, ఖచ్చితంగా వచ్చాయి. వెస్ట్ బెంగాల్లో ఇది స్పెసిఫికల్గా బాగా పడింది. వెస్ట్ బెంగాల్లోనే కాదు, మిగతా స్టేట్లలో పడింది. ఈ కరోనా సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత మొత్తం ఇండియా అంతా ఒక మేల్కొనే విధంగా, అంటే పానిక్ వేకప్ ఏదైతే జరిగిందో, ఈ పానిక్ వేకప్ జరిగినప్పుడు ఓటర్లలో యొక్క స్పెసిఫికల్గా నాడి కొంచెం చేంజ్ అయింది. ఎక్స్పెక్ట్ చేసిన ఓటర్స్ కంటే కొంత శాతం మనకు వెస్ట్ బెంగాల్లో తీసుకుంటే 6th phase, 7th phase, ఈ 8th phaseలో ఓటర్ల నాడి మారింది. ఓటర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ కూడా చేంజ్ ఓవర్ అయిపోయాయి. చేంజ్ ఓవర్ అయిపోయినప్పుడు బీజేపీకి పడాల్సిన ఓట్లు కూడా కొన్ని తగ్గిపోయి ఎవరికి పడ్డాయంటే ఆపోజిట్ పార్టీకే పడ్డాయి. సో ఈ కరోనా వేవ్ కూడా, కరోనా ఎఫెక్ట్ కూడా బీజేపీకి స్ట్రాంగ్గా ఒక దెబ్బనే మనం అనుకోవచ్చు. రైట్. సో మనకు బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారు కూడా లైవ్లో యాడ్ అవుతున్నారు, చర్చలో పాల్గొంటున్నారు. ఎస్, ప్రేమేందర్ రెడ్డి గారు నమస్తే అండి. సో ఎగ్జిట్ పోల్స్ అన్ని చూసుంటారు కదా, ఎలాంటి రిజల్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేశారు? ఎలాంటి రిజల్ట్ ఎగ్జిట్ పోల్లో కనిపిస్తుంది? ఇప్పటికే కొన్ని ప్లేసెస్లలో, కొన్ని రాష్ట్రాలలో ఎడ్జ్ కనిపించినప్పటికీ కూడా బీజేపీకి అయితే భారీ ఓటింగ్ పడ్డట్టుగా ఓవరాల్గా చూస్తే మనకు కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఏం చెప్తా పోతున్నారు? హలో, ఎస్ ప్రేమేందర్ రెడ్డి గారు వినిపిస్తుంది, చెప్పండి. హలో, ఎస్ ప్రేమేందర్ రెడ్డి గారు వినిపిస్తుందా? ఇప్పుడు చాలా స్పష్టంగా దేశం మొత్తంలో, ముఖ్యంగా బెంగాల్ కానీ, ఇటు అస్సాం కానీ, పాండిచ్చేరిలో కానీ భారతీయ జనతా పార్టీ మంచి ఫలితాలు సాధించబోతున్నది. రెండో వైపు కేరళలో, తమిళనాడులో గతంలో కంటే పరిస్థితి మెరుగు కాబోతుంది. కాబట్టి ఏ విధంగా చూసినా ఇది బీజేపీకి అనుకూల ఫలితాలుగా మేము భావిస్తున్నాం. ఏదైతే ముఖ్యంగా బెంగాల్లో ఇన్ని రోజుల నుంచి మమతా బెనర్జీ గారి యొక్క పరిపాలనలో ప్రజలు విసిగిపోయారు. అవినీతి విషయం కావచ్చు, దౌర్జన్యాలు, వీటి పట్ల విసిగిపోయి వాళ్ళ భారతీయ జనతా పార్టీకి బీజేపీ 4-5 సీట్ల నుంచి ఈ స్థితికి రావడం అనేది అది మామూలు విషయం కాదు. ఎంతో ప్రభుత్వ వ్యతిరేకత, నాయకత్వం యొక్క వైఫల్యం ఉంటేనే అది సాధ్యమవుతుంది. రెండో వైపు బీజేపీ యొక్క నాయకత్వం వైపు సానుకూలమైన యొక్క ఇది ఉంది. సో పుదుచ్చేరిలో కూడా బీజేపీకి మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. అస్సాంలో కూడా ఇప్పటికే మీద అధికారంలో ఉన్నారు సిట్టింగ్, అది కూడా చాలా వరకు కూడా మరలా అధికారంలోకి వస్తాయి. 1-2 సంవత్సరాల హంగు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాయి. సో బెంగాల్లో కూడా చాలా సీట్లు పెరుగుతున్నాయి. 3 సీట్ల నుంచి ఎమ్మెల్యే 140-130 ఇలా వస్తున్నట్టుగా సర్వేలు చెప్తున్నాయి. సో తమిళనాడు, కేరళలో ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోయినప్పటికీ కూడా మిగతా 3 రాష్ట్రాల్లో క్లీన్గా మీకు బీజేపీకి స్పష్టమైనటువంటి మెజారిటీ లాగా పర్సంటేజ్ కనిపిస్తుంది. సో ఈ ఎన్నికల ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశం వెళ్ళబోతుంది బీజేపీ నుంచి కానీ మిగతా పార్టీలకు సంబంధించి కానీ? ముఖ్యంగా బీజేపీకి కేరళ కూడా మొదటి నుంచి బలహీనమైన యొక్క ప్రదేశమే. తమిళనాడు కూడా అంతే, పాండిచ్చేరి కూడా అంతే, బెంగాల్ కూడా అంతే. ఒక అస్సామే బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ పక్కా అస్సాంలో అధికారాన్ని నిలబెట్టుకోబోతున్నాం. పాండిచ్చేరిలో, పాండిచ్చేరిలో అధికారానికి రాబోతున్నాం. తర్వాత కేరళ, తమిళనాడులో మెరుగవుతున్నది. బెంగాల్లో కూడా అధికారానికి వస్తామని చెప్పి ఇప్పుడు కొన్ని సర్వేలు చూపెడుతున్నాయి. కాబట్టి ఏ విధంగా అయినా ఆడ ఒక మంచి పరిస్థితికి భారతీయ జనతా పార్టీ రాబోతున్నది. కాబట్టి ఇవన్నీ కూడా బీజేపీకి ఒక దేశవ్యాప్తంగా ప్రజల నుంచి లభిస్తున్న యొక్క ఆదరణగానే మనం భావించాలి. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న యొక్క బలహీనమైన యొక్క స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ముందుకు రావడం అనేది ఇది మనం ఆహ్వానించదగ్గ పరిణామం. సో ఈ ఫలితాల తర్వాత, ఈ ఉత్సాహం తర్వాత ఇన్ని స్థానాల్లో మీకు పర్సంటేజ్ పెరిగింది కాబట్టి జమిలీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? బీజేపీ ఆ స్టాండ్ తీసుకోబోతుందా? ఇది ఎలాంటి నిర్ణయాలను తీసుకునే దిశగా ఈ ఫలితాలు ఉండబోతున్నాయి? అంటే ఇప్పుడే జమిలీ ఎన్నికల గురించి చెప్పలేము. ఒక రకంగా ఏంటంటే దేశ ప్రజలకు ఎప్పుడు
ఎప్పుడు ఎన్నికలు చూస్తూనే ఉన్నాం. ఎక్కడో ఒక దగ్గర ఎన్నికల వెనుక ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి అది ఏ విధంగా చూసినా దేశ అభివృద్ధికి కానీ, దేశ ప్రజలకు కానీ, రాజకీయ పార్టీలకు కానీ ఎవరికి కూడా మంచిది కాదు. కాబట్టి ఒకేసారి ఎన్నికలు కావాలనేది అందరి యొక్క అభిమతమే. కానీ ఇప్పుడు ఆ విధంగా జరుగుతుందా లేదా అని చెప్పలేము. ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్ లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటున్నది. ఈ యొక్క మనం సెకండ్ వేవ్ వచ్చింది, మొదటిసారి దెబ్బతిన్నాం, రెండవది మళ్ళీ సెకండ్ వేవ్ లో దెబ్బతింటున్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలు అది సాధ్యమవుతుందా లేదా అనేది కొన్ని రోజులు పోయిన తర్వాత మనం చర్చించవలసిన విషయం. కానీ ఏది ఏమైనప్పటికీ ప్రజాదరణ భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా బలహీనమైన యొక్క ప్రదేశాల్లో కూడా బీజేపీకి లభిస్తున్న ఆదరణ అనేది మాత్రం దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. రైట్. బాలగారు మీరేం చెప్తారు? ప్రేమేందర్ రెడ్డి అన్నట్టు బీజేపీకి ఆదరణ పెరుగుతుంది దేశంలో అన్ని రకాలుగా, చాలా తక్కువ స్థానాల నుంచి సీట్లను కైవసం చేసుకుంటున్నాం, ప్రజలందరూ కూడా బీజేపీ వైపు ఉంటున్నారన్నట్టుగా ప్రేమేందర్ రెడ్డి గారి అభిప్రాయం. అంటే ప్రేమేందర్ రెడ్డి గారు ఒకటి క్లారిఫై అయితే చేశారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీ మీడియా ముఖంగా ఆయన ఈరోజు చెప్పడం ఏంటంటే కంటిన్యూషన్ ఆఫ్ ఒక ట్రాక్ లాగా జర్నీ ఏదైతే ఎలక్షన్స్ అనేది ప్రజలు విసికెత్తిపోయారు అని ఆయన చెప్పేశారు. అంటే ఈరోజు ఆయన ఒక ఓపెన్ అయింది ఏంటంటే జమిలీ ఎలక్షన్స్ ఉండకపోవచ్చేమో అన్న విధంగానే చెప్పకుండానే చెప్పినట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే 21 ఇది కంప్లీట్ అయిపోతుంది ఈజీగా. కరోనాతోనే సగం 21 కంప్లీట్ అయిపోతుంది. ఉండేది 22, 23 ఈ రెండే మనకు మిగిలి ఉన్నాయి. మళ్ళీ ఇమీడియట్లీ ఎలక్షన్స్ అంటే ప్రజలు విసికెత్తిపోయి యాంటీ ఇంకమెన్సీ జనరేట్ అయ్యే ఛాన్సెస్ మాకు ఉంటాయి, అందుకే మేము పెట్టకపోవచ్చు అన్నది కూడా మనం ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఇప్పుడు చాలా టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు ఆయన చెప్పడం దాని మాటల్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే కంటిన్యూగా ఎలక్షన్స్ అన్నప్పుడు మైండ్లో పబ్లిక్ ఎవరికి కూడా, ఎందుకంటే ఫైనాన్షియల్గా మనం చితికిపోయాము, ఎకనామికల్గా చితికిపోయినాము. ఎంఎస్ఎంఈలు అయితే ఈ రోజు మొత్తం జీరో అయిపోయాయి, నల్ అయిపోయాయి మొత్తం కంప్లీట్గా. అవన్నీ పుంజుకోవాలి, మళ్ళీ ఫైనాన్షియల్గా మనం స్ట్రెంగ్తన్ అవ్వాలి, మళ్ళీ ప్రొడక్షన్ జరగాలి, డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ మనకు జరగాలి, కల్టివేషన్ జరగాలి, అన్నీ జరగాలి అంటే ఇట్ విల్ టేక్ another 4 years or 5 years. సో ఈ 4-5 years ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ ఎలక్షన్స్ కాకుండా నార్మల్ జనరల్ ప్యాటర్న్ ఎలక్షన్స్ అంటే 24 అని మనం అనుకోవచ్చు ఈ విధంగా చూసుకున్నప్పుడు. ఎస్, అన్ని ప్లేసెస్లో కూడా ఎలక్ట్రోల్స్ మీకు ఒక పెరుగుతూ ఉన్న గ్రాఫ్ని చూస్తున్నాం, తగ్గుతున్న గ్రాఫ్ని కూడా చూస్తున్నాం. ఓటింగ్ ఫ్యాక్టర్ అయితే ఉంది. ఈ ఓటింగ్ ఫ్యాక్టర్ని దీన్ని కంటిన్యూ చేస్తారా చేయలేరా అనేది కూడా ఒక అంశం. ఎందుకు అంటే ఓటర్ల నాడి ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. ఈ రోజు ఇండియాలో ఉన్న పరిస్థితులు ఏంటి, లోకల్ సర్కమ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో, అటు రైతుల ధర్నా చూసాం, అదేవిధంగా కరోనా వైరస్ వెంటనే చూసాం, పెట్రోల్ ధరలు చూసాం. ఇట్లాంటి ఫ్యాక్టర్స్ మళ్ళీ కంటిన్యూషన్ అయితే ఆ గ్రాఫ్ పడే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే సామాన్యుడికి ఓటర్ ఇచ్చేది ఎవరంటే సామాన్యుడు, క్యాపిటలిస్టో లేకపోతే మిడిల్ మ్యానో, అంటే లైక్ బిలో పావర్టీ లైన్ వాళ్ళు కాకుండా అబో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే మీడియం స్కేల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాదు, వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. మాక్సిమం పర్సంటేజ్ ఎవరు ఉంటారంటే బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళు, పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళు, మిడిల్ క్లాస్. ఈ 3 ఫ్యాక్టర్స్, వీళ్ళ ముగ్గురికి మనం ఎంత సాటిస్ఫాక్షన్ చేసామనేది మోర్ ఇంపార్టెంట్. ఈ ముగ్గురిని ఒకవేళ 2024 వరకు కన్సిక్యూటివ్గా మనం సాటిస్ఫాక్షన్ చేయలేకపోతే, వీళ్ళని కంటిన్యూ మనము అక్వైర్ చేయలేకపోతే డెఫినెట్గా గ్రాఫ్ మళ్ళీ పడే ఛాన్సెస్ కూడా మనం చూడాల్సిన అవసరాలు వస్తాయి. ఎందుకు అంటే ఎగ్జాంపుల్ మనం బిజినెస్లో తీసుకున్న కూడా ఒక క్లయింట్ని మన దగ్గర తెచ్చుకున్న తర్వాత అతను కంటిన్యూ అవ్వాలంటే తనకి ఫేవరబుల్గా మనము డిస్కౌంట్స్లో ఆఫర్లు ఇస్తాం. సో పాలిటిక్స్లో ఇంకెంత మనం వాళ్ళని సాటిస్ఫై చేయాలి అంటే, సాటిస్ఫై చేయడం ఇన్ ద సెన్స్ స్కీమ్లు పెట్టో లేకపోతే ఇంకోటి కాదు, సెల్ఫ్ ఎర్నింగ్ కెపాసిటీని పెంచడం కానివ్వండి, రీసోర్సెస్ని పెంచడం కానివ్వండి. ఒకవేళ కామన్ మ్యాన్కి బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళు ఇప్పటికిప్పుడు వాళ్ళకి పని చేసుకుని డబ్బులు తెచ్చుకోమంటే చాలా కష్టం అవుతుంది, అంటే వాళ్ళు తినడానికే సరిపోతుంది. ఇట్లాంటి వాళ్ళకి కొన్ని స్కీమ్స్ ఏమైనా ప్రొవైడ్ చేసి వాళ్ళకి స్ట్రెంగ్తన్ చేసే విధంగా మనం ఆత్మనిర్భర భారత్ అని చెప్పుకొని అనుకున్నాం. ఆత్మనిర్భర భారత్ అనే పేరులోనే కాకుండా దాన్ని గ్రౌండ్ లెవెల్ వరకు, గ్రాస్ రూట్ లెవెల్ వరకు ఎగ్జిక్యూషన్ మోడ్లోకి తీసుకెళ్ళి ప్రతి కామన్ మ్యాన్కి వేరియస్ కంట్రీస్లలో ఏ విధంగా అయితే ఫైనాన్షియల్ స్ట్రెంగ్తన్ చేసే విధంగా, బెనిఫిట్ చేసే విధంగా, రైట్ని ఏ విధంగా ఇస్తున్నారో, సపోర్ట్ ఏ విధంగా ఇస్తున్నారో, ఇండియాలో కూడా అలాంటి సందర్భాల్లో మాత్రం ఒకవేళ వచ్చి మిడిల్ క్లాస్ని, అలానే బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళని ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఒకవేళ చేసి వాళ్ళని స్ట్రెంగ్తన్ చేయగలిగితే, ఇండిపెండెంట్ కానీ చేయగలిగితే డెఫినెట్గా మళ్ళీ బీజేపీ వచ్చే ఛాన్సెస్ మనం అనుకోవచ్చు. చేయలేకపోతే మాత్రం ఈ యాంటీ ఇన్కంబెన్సీ జనరేట్ అయ్యే ప్రతి ఓటు కూడా దట్ గోస్ టు ఏ డిఫరెంట్ పార్టీ. అది కాంగ్రెసా లేకపోతే థర్డ్ ఫ్రంటా, ఇది కాకుండా ఇంకో కొత్త ఫ్రంట్ ఏమైనా వస్తుందా అన్న కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. రైట్.
సో దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ సునీల్ కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముఖ్యంగా కొన్ని స్థానాల్లో తక్కువ ఎగ్జిట్ పోల్స్ కనిపిస్తున్న బీజేపీకి, కానీ ఓవరాల్గా చూసినట్లయితే పోలింగ్ శాతం బాగా పెరిగినట్టుగా బీజేపీకి కనిపిస్తుంది. సునీల్ గారు మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి? కొన్ని సర్వేలు ఎడ్జ్ తప్పించి చూపించినప్పటికీ కూడా ఓవరాల్గా అయితే ఒక స్పష్టమైనటువంటి అంశం మనకు కనిపిస్తుంది, భారీగా బీజేపీకి ఓటు శాతం పెరిగిందనేటువంటి అంశం. డెఫినెట్లీ బెంగాల్లో 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 3 సీట్లు మాత్రమే గెలుచుకుంది. తర్వాత 2019లో లోక్సభ ఎన్నికల్లో 18 లోక్సభ స్థానాలు ఇన్ టర్మ్స్ ఆఫ్ అసెంబ్లీ సెగ్మెంట్స్ 121. ఇప్పుడు కూడా ఆ టెంపో మెయింటైన్ అవుతోంది. ఆ మేరకు ఓట్లు సీట్లు రాబోతున్నాయి అనేటువంటిదే ఎగ్జిట్ పోల్స్ అన్ని చెప్తున్నాయి. రిపబ్లిక్ టీవీ 138 అంటే 121 కంటే ఎక్కువనే, ఇండియా టీవీ 172, 192 అంటే 121 కంటే ఎక్కువనే. అంటే లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఓట్ షేర్ పెరుగుతోంది, బాగా పెరుగుతోంది. అంతకుముందు 2016 కంటే ముందు అక్కడ బీజేపీ నామమాత్రంగానే ఉంది. ఆర్గనైజేషన్ పరంగా కూడా, సంస్థాగతంగా కూడా బీజేపీ ఇప్పటికీ కూడా బెంగాల్లో మిగతా రాష్ట్రాల అంత బలంగా లేదు. అధికారంలో ఉన్న రాష్ట్రాలతో పోల్చినట్టయితే బెంగాల్లో బీజేపీ సంస్థాగతంగా అంత పటిష్టంగా లేదు. అయినప్పటికీ ఇంత ఓట్ షేర్ రావడం అనేటువంటిది మిస్ రూల్ ఆఫ్ మమతా బెనర్జీ సర్కార్. అంతగా మమతా బెనర్జీ ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఆల్టర్నేట్ ఎవరు? బీజేపీ మాత్రమే ఆల్టర్నేట్ గా ఉంది. అక్కడ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ కథమైపోయింది. అబ్బాస్ సిద్దికి, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఇవన్నీ కూటమిగా సంయుక్త మోర్చా అని చెప్పేసి ఏర్పాటైనప్పటికీ కూడా అవి ప్రజల నమ్మకాన్ని చురగొనలేకపోయినాయి. కొంత ముస్లిం సెక్షన్స్ మాత్రమే వాటికి ఓటేసేట్టుగా కనపడుతుంది. ఆ మేరకు ముస్లిం ఓటు బ్యాంకు, తృణమూల్ కాంగ్రెస్ ఓటు బ్యాంకే చీలిపోతుంది. దీనివల్ల కన్సాలిడేట్ అయింది హిందూ ఓటు బ్యాంకు. ఆ మేరకు కంపేర్ టు 2019 లోక్సభ కానీ అంతమంది అసెంబ్లీ కానీ బీజేపీ ఓట్ షేర్ బాగా పెరగబోతుంది, సీట్లు కూడా పెరగబోతున్నాయి. ఇక్కడ కొంత క్యాండిడేట్ సెలక్షన్స్, క్యాండిడేట్ విషయం లోపల కొంత గందరగోళము, అయోమయం కావడం వల్ల బీజేపీకి కొన్ని సెగ్మెంట్స్ లోపల ఇబ్బంది పడింది. అటువంటి లోపాలను అధిగమించగలిగినట్టయితే అలాంటి మైనస్ ను బీజేపీ కనుక మొదటి నుంచి కొంత సైంటిఫిక్ గా వర్క్ చేసుకున్నట్టయితే ఇబ్బందులు ఉండకపోయేది. కంఫర్టబుల్ విన్ 160-170 సీట్లు ఇప్పటి కూడా ఆ మేరకు వస్తాయనేటిప్పుడే కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఇండియా టీవీ లాంటి అయితే 172, 192 అని చెప్తున్నారు. అంటే మార్పు అనేది చాలా స్పష్టంగా కనపడుతున్నప్పుడు కొంత ఎగ్జిట్ పోల్ సర్వేలకు అందకపోవచ్చు. కొద్దిమంది ఓపెన్ గా వచ్చి మేము బీజేపీకి ఓటేసామని చెప్పకపోవచ్చు. మనం ఉత్తరప్రదేశ్ లో అదే చూసాం. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఏ సర్వేలు చెప్పలే, అంతగా ఓవర్వెల్మింగ్ మెజారిటీ తోటి గెలుస్తుందని చెప్పేసి. కానీ అండర్ కరెంట్ గా ముస్లింలు కూడా బీజేపీకి ఓటేశారు. ట్రిపుల్ తలాక్ ఎఫెక్ట్. ఇప్పుడు ట్రిపుల్ తలాక్ ఎఫెక్ట్, సిఏఏ, తర్వాత ఎన్ఆర్సి ఇలాంటి అంశాలన్నీ కూడా బెంగాల్లో చాలా ప్యాకెట్లలో ప్రచారాంశమైనాయి. దాంతో హిందుత్వ కన్సాలిడేట్ అయింది. గతంలో ఎప్పుడూ లేనటువంటి ఒక హిందుత్వ ఫీలింగ్ అనేది బెంగాల్లో స్పష్టంగా కనపడుతుంది. మనం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కి సంబంధించినటువంటి అంశాలు చర్చకు వచ్చినప్పుడు కానీ, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్ వచ్చినప్పుడు కానీ, ఎన్ఆర్సి చర్చకు వచ్చినప్పుడు కానీ స్పష్టంగా కనపడ్డది. బీజేపీ ఈ అంశాలనే ఎజెండాగా చేసింది, ప్రచార ఎజెండాగా చేసింది. దాంతో పాటు మమతా బెనర్జీ ప్రభుత్వ వైఫల్యాలు అనేటువంటి 10 ఏళ్లుగా పేరుకుపోయాయి. ఆల్టర్నేట్ దొరికితే మమతా బెనర్జీని వదిలించుకుందాము, మార్పును కోరుకుందామని ప్రజలు ఎదురు చూస్తున్న తరుణం లోపల బీజేపీ ఎమర్జ్ అయింది. ఇప్పుడు అక్కడ మమతా బెనర్జీ నందిగ్రామ్ లో కూడా గెలవడం అనేటువంటిది అంత సులువు కాదు అని చెప్పేసి ఇండియా టీవీ చేసినటువంటి సర్వేలో వెల్లడైనటువంటి అంశం. ఆమె ఎక్కడికి దిగజారింది అంటే మమతా బెనర్జీ కాలుకు గాయమైంది అని చెప్పేసి ఎన్నికల ప్రచారం అంతా కూడా గాయం కాకపోయినా అది కూడా ఆమెకు బూమరంగ్ అయింది.
చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ 2003 లోపల అలిపిరి కట్టుకట్టుకొని ఎన్నికల ప్రచారం కోసం ఏ విధంగా చేసే జనం నమ్మలేదో అట్లనే సేమ్ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ కాలుకు కట్టుకట్టుకొని తిరగడం అనేది దాన్ని కూడా జనం నమ్మలేదు. ఈ ఉదాహరణలన్నీ కూడా ఇటువంటి విన్యాసాలన్నీ కూడా బూమరంగా అవుతాయి. ప్రజలు వాస్తవాలని పసిగట్టగలుగుతారు. ఎటువంటి వాళ్ళు ఎవరు ఎందుకోసం ఏ డ్రామాలు ఆడుతున్నారని కూడా ప్రజలు పసిగట్టగలుగుతారు. అవన్నీ కూడా ఆ విన్యాసాలన్నీ కూడా కొన్నిసార్లు బూమరంగా అవుతాయి. ఇప్పుడు కూడా బెంగాల్లో అదే జరగబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ సౌత్ బెంగాల్ 126 సీట్లు ఉన్నటువంటి సౌత్ బెంగాల్లో ఇక్కడ ముస్లింల జనాభా 26% వరకు ఉంది. 60 నుంచి 26% వరకు ఉంది. ఇక్కడ బీజేపీకి 65 సీట్లు రాబోతున్నాయని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం. తృణమూల్ కాంగ్రెస్ కేవలం 37 సీట్లు మాత్రమే బెంగాల్ అంతా కూడా ఉన్నటువంటిది. 24 పరగణాలు ఉన్నటువంటి ఏరియాలంతా కూడా ఇదంతా కూడా ఈ సౌత్ బెంగాల్ కిందకు వస్తుంది. ఇక్కడంతా పూర్తి స్థాయిలో బీజేపీకి ఎడ్జ్ వచ్చింది. ఇక 28 సీట్లు ఉన్నటువంటి నార్త్ బెంగాల్, డార్జిలింగ్, జల్పాయిగురి, అలీపూర్దౌర్, కూచ్ బిహార్, ఇక్కడ ఈ ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు. ఇదంతా కూడా యాంటీ టీఎం తృణమూల్ కాంగ్రెస్ ఉంది, ప్రో బీజేపీ ఉంది. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ నేతల ఇష్టారాజ్యం వల్ల ఉపాధి అవకాశాలు పనుల్లో కూడా, నరేగా పనుల్లో కూడా అవినీతి అనేటువంటిది ఇక్కడ ఎక్కువగా బాగా కనపడింది నార్త్ బెంగాల్ లోపల. ఈ నార్త్ బెంగాల్లో అక్కడ బీహార్, కూచ్ బీహార్ లాంటి ప్రాంతాల్లో తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉంది. ఇంకా మైనార్టీ ప్రాబల్య ప్రాంతాలు ఒక 49 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. రాయిగంజ్, బలూర్ఘాట్ ఇటువంటివి. ఇక్కడ ముస్లింస్ 25% నుంచి 66% ఉన్నారు మైనార్టీ పాపులేషన్. ఈ మైనార్టీ పాపులేషన్ ఉన్న దగ్గర కొన్నిట్లో తృణమూల్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంది. ఇక్కడ కూడా మళ్ళా హిందుత్వ కన్సల్టేషన్ కనుక అయిన దగ్గర బీజేపీకి అనుకూలంగా ఉంది. ఇది కృష్ణనగర్, రాణాఘాట్, బర్ధమాన్ పూర్బా, ఆసోన్సోల్, బోల్పూర్, ఇక్కడ కూడా ముస్లింలు 20% నుంచి 37% వరకు ఉన్నారు. ఎక్కడైతే ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉందో అక్కడ హిందుత్వ పోలరైజేషన్ స్పష్టంగా కనపడుతుంది. దాంతో ఈ 49 సీట్లలో కూడా బీజేపీకి 30 సీట్లలో ఎడ్జ్ ఉంది. ఇక జంగల్ మహల్ 42 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ ప్రాంతం లోపల. ఇక్కడ హిందుత్వ నినాదం, ఇక్కడ కూడా ముస్లింలు తక్కువగా ఉన్నటువంటి ఇక్కడ కూడా హిందుత్వ నినాదం మనకు ప్రబలంగా వినిపించింది. ఒకవేళ బీజేపీ 180 సీట్లు దాటిందంటే అది జస్ట్ బికాస్ ఆఫ్ హిందుత్వ. అంతగా అక్కడ భావోద్వేగాలు రాజకీయాన్ని శాసిస్తాయి. అస్సాంలో జరిగింది అదే. 5 సీట్ల నుంచి 60 సీట్లకు 2016లో అస్సాంలో జరిగింది అదే. ఇప్పుడు కూడా అస్సాంలో కూడా అవే పరిస్థితులు కనబడుతున్నాయి. మనం ఒకసారి అస్సాంకి వెళ్తే అస్సాంలో కూడా స్పష్టంగా కనబడుతుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా గెలవాలని చెప్పేసి మహాజౌత్ కాంగ్రెస్ పార్టీ, ఏయుడిఎఫ్, ఇది ముస్లిం మన దగ్గర ఎంఐఎం ఎలాగో అస్సాంలో ఏయుడిఎఫ్ అలాగా ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పేరు మీద భద్రత్ అజ్మల్ బద్రుద్దీన్ అనేటువంటి ముస్లిం లీడర్ మన దగ్గర ఓవైసీ ఎలాగో అక్కడ ఆయన అలాగా కొన్ని సీట్లు ఎప్పుడు గెలుచుకుంటూ వస్తుంటాడు. 14 సీట్లు కాంగ్రెస్ తో కలిసి పోటీ చేశారు. ఎప్పుడైతే అక్కడ ఏయుడిఎఫ్ తోటి కాంగ్రెస్ పార్టీ కలిసిందో ముస్లింలు కాంగ్రెస్ పార్టీ మమేకం అయిపోయారు అనేటువంటి ఫీలింగ్ అక్కడ ఉన్నటువంటి హిందువులకు వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడ కూడా సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లు, ఎన్ఆర్సీలు, అక్కడ కొంత ఎన్ఆర్సీ ఇష్యూ, అక్కడ ఎన్ఆర్సీ ప్రకటించారు. అందులో కొంతమంది తమ పేరు లేదు అని చెప్పేసి నిరసనలు వెల్లువెత్తాయి. అదంతా కూడా సెటరేట్ అయిపోయింది. కేవలం ఒక 15 లక్షల ఓట్లు, 15 లక్షల ప్రజలకు సంబంధించినటువంటి అంశం. ఆ అంశాన్ని టాక్టిఫుల్ గా బీజేపీ హ్యాండిల్ చేయగలిగింది. దాంతో అక్కడ అస్సాంలో కూడా ఇప్పుడు మళ్ళీ బీజేపీ ప్రభుత్వం నిలబెట్టుకోగలుగుతోంది. అంటే ఈ ఇష్యూస్ అటు బెంగాల్లో కానీ ఇటు అస్సాంలో కానీ ఈ 2 చోట్ల కూడా
ఎన్ఆర్సి అండ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇటువంటి అంశాలు బలంగా పనిచేశాయి. అండర్ కరెంట్ గా ఆ హిందుత్వ వేవ్ కనపడుతోంది. అందుకే ఇటు బెంగాల్లో కానీ అటు అసోంలో కానీ బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అవే ఎగ్జిట్ పోల్ వచ్చేసాయి. లైన్ లో ఉండండి. ప్రేమేందర్ గారితో మాట్లాడిన తర్వాత మరలా మనం చర్చను కొనసాగిద్దాం. ఎస్ ప్రేమేందర్ రెడ్డి గారు, సో ఫైనల్ గా ఈ రిజల్ట్లకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఓటు శాతం అయితే మీకు బీజేపీకి పెరిగినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ తమిళనాడులో అనుకున్న స్థాయిలో ప్రభుత్వంతో కూటమిగా ఏర్పాటు చేసిన అక్కడ కొంచెం డిఫరెంట్ ఫలితంగా అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఏం చెప్తున్నారు? ఒకటి, ఇప్పుడు మాకున్న సమాచారం ప్రకారం గతంలో మేము చాలా 5 సీట్లలో ఉన్న యొక్క బెంగాల్లో అధికారానికి రాబోతున్నాం, అస్సాం నిలబెట్టుకోబోతున్నాం, పాండిచేరిలో అధికారానికి రాబోతున్నాం, తమిళనాడు అండ్ కేరళలో మా బలాన్ని పెంచుకోబోతున్నాం, ఓటింగ్ పర్సెంటేజ్ కానీ మిగతా కానీ. అయితే మిగతా యొక్క ఎగ్జిట్ పోల్స్ లేకపోతే కొంతమంది సర్వేలు అక్కడ బెంగాల్లో రాదు, మిగతా చోట్ల దగ్గరికి వస్తుంది కావచ్చు, ఇలా ఏదో చెప్తున్నాను. ఒకవేళ నేనేమంటున్నా అంటే అది జరుగుతుందని నేను అంటలేను. మాకున్న సమాచారం 100% బెంగాల్లో గెలుస్తాము, అస్సాంలో గెలుస్తాము, తర్వాత పాండిచేరిలో గెలుస్తాము, మిగతా చోట్ల బలాన్ని పెంచుతాము. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూల అంశాలే. మిగతా వాళ్ళు ఏదైతే అంటున్నారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు మేము బెంగాల్ 5 సీట్ల నుంచి మమతా బెనర్జీ 70 కంటే ఎక్కువ రాదన్నది. ఇప్పుడు వాళ్ళు ఏదో 116, 130 ఏదో చూపెడుతున్నారు. అదైనా బీజేపీ యొక్క డెవలప్మెంటా లేక అది బీజేపీ వెనక పోయినట్ట? తర్వాత పాండిచేరిలో ముందుకు పోయినట్ట వెనక పోయినట్ట? కేరళలో 1 సీట్ ఉండే దాని నుంచి ముందుకు పోయినట్ట వెనక పోయినట్ట? ఈవెన్ తమిళనాడులో కూడా మీరు 0 సీట్లు ఉన్నాయి, అక్కడి నుంచి ముందుకు పోవడమే. కాబట్టి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ యొక్క నాయకత్వాన్ని దేశ ప్రజలు అంగీకరిస్తున్నారు. రెండోది, మరొక వైపు భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఆదరిస్తున్నానికి నిదర్శనం. ఇన్ని రోజులు ప్రాంతీయ పార్టీలు నడిపిన చోట కూడా భారతీయ జనతా పార్టీ చొచ్చుకుపోతున్నదంటే ప్రజలు జాతీయ దృక్పథంతో స్థానికంగా అభివృద్ధి చెందాలి, కానీ అది జాతీయ పార్టీతోనే సాధ్యం. ప్రాంతీయ పార్టీ లీడ్స్ టు కరప్షన్ బేస్డ్ గా తయారవుతున్నాయి, ఫ్యామిలీ పార్టీలుగా మారుతున్నాయి. కాబట్టి అటువంటి చోట ఒక అందరినీ ఆదరించి అందరినీ కలుపుకొని అన్ని సామాజిక వర్గాలను కలుపుకోగలిగే ఒక ఫ్యామిలీ పార్టీ కాకుండా అందరికి అవకాశాలు వచ్చేటువంటి ఒక జాతీయ రాజకీయ పార్టీలు రావాలని కోరుకుంటున్నారనే దానికి ఇది ఇండికేషన్. గతంలో మనకు నార్త్ లాంటి ప్లేస్ లో బెంగాల్ లాంటి ప్రదేశాన్ని కూడా ఇప్పుడు మీరు రిజల్ట్ లో చూస్తే చాలా ఆశాజనకంగా కనిపిస్తుంది. భారీగా బీజేపీ దూసుకువెళ్ళింది బెంగాల్ లాంటి ప్రదేశంలో. కానీ దక్షిణ భారతదేశంలో ఎందుకు అంత స్పీడప్ గా బీజేపీ కనిపించట్లేదు? దక్షిణ భారతదేశంలో బీజేపీని అంత త్వరగా ప్రజలు స్వీకరించే పరిస్థితి లేదంటారా? ఎందుకంత స్పీడప్ కాలేకపోతుంది దక్షిణ భారతదేశంలో? అంటే మేము ప్రజలను ఇంకా కన్విన్స్ చేయడంలో మేము సఫలం చెందలేకపోతున్నాం అని అనుకుంటున్నాం. కానీ తప్పక మేము ఏ రోజుకైనా సఫలం చెందుతాం. ఇవాళ తెలంగాణలో కావచ్చు, తర్వాత కర్ణాటకలో మేము వచ్చిన గతంలో లేము. కాబట్టి మెల్లమెల్లగా మిగతా చోట్ల మా యొక్క బలాన్ని పెంచుకుంటున్నాం. ఇంకా సమయం పడుతుంది, మేము వెయిట్ చేస్తాం. మేము ఎన్ని సంవత్సరాలైనా, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పుట్టి 40 సంవత్సరాలు అయింది, జనసంఘ్ పుట్టి ఒక 80 సంవత్సరాలు అయింది, 70 సంవత్సరాలు అయింది. కాబట్టి నేనేమంటున్నా అంటే తప్పక మేము ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇవాళ 40 సంవత్సరాల తర్వాత దేశవ్యాప్తంగా అన్ని వర్గాల్లోకి, ఎస్సీ, ఎస్టీ, దళితులు, తర్వాత మనం మహిళా, యూత్, అన్ని వర్గాల్లోకి చుచ్చుకుపోయినాం, అన్ని ప్రాంతాల్లోకి చుచ్చుకుపోయినాం. లక్షద్వీప్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఇవాళ ఈస్టర్న్ యొక్క ఇండియా ఏదైతే అక్కడ, తర్వాత ప్రతి చోట ఒరిస్సాలో మేము డెవలప్ అయ్యాము. కాబట్టి ఇవన్నీ కూడా ఛాలెంజెస్ ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ఈవెన్ తమిళనాడు కానీ కేరళలో కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. తప్పక రాబోయే రోజుల్లో వాటిని కూడా తప్పక మేము సాధిస్తాం. అక్కడ కూడా ఇంకెక్కడెక్కడ మా యొక్క డ్రాబ్యాక్స్ ఉన్నాయో వాటిని మేము చూసుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది, అక్కడ కొన్ని సామాజికమైన పరిస్థితులు కావచ్చు, లేకపోతే కొన్ని ప్రాంతీయ పార్టీల శక్తులు కావచ్చు, లేకపోతే ఐడియాలజికల్ ఫైట్ కావచ్చు ఉంది. కేరళలో ఇవాళ మేము ఏమి తక్కువలేము. కాకపోతే అక్కడ ఉండే యొక్క పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, మతపరమైన పరిస్థితులు, వీటి కారణంగా మేము అనుకుంటే ముందుకు రాలేకపోతున్నాం. కానీ ఏ నాటికైనా తప్పక వస్తాం. రావడం కోసం మేము మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంటాం. దీనికి ఎక్కడ కూడా పులి స్టాప్ మేము నిరుత్సాహపడే ప్రశ్న లేదు. ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నమ్మొచ్చు? ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందా అనేటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలిస్తే, గతంలో అనేక రకమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా చూసాం.
చాలా వరకు అనుకున్నట్టు జరగకపోవచ్చు, కానీ అనుకున్నది కూడా జరగవచ్చు అనేటువంటి అంశాన్ని గతంలో పరిశీలించాం. కానీ మేజర్గా ఏంటంటే 70-80% వరకు కూడా ఒక కంక్లూజన్ అయితే కనిపిస్తుంటుంది. దీంట్లో అధిక 2-3 సీట్లు కానీ కొన్ని సీట్లు తేడా వచ్చినప్పటికీ కూడా ఒక లైన్ అయితే కనిపిస్తుంటుంది, ఏ పార్టీకి మేజర్గా ప్రజలు మద్దతు ఇస్తున్నటువంటి అంశం. సో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్నటువంటి ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి సరే 1-2 అటు ఇటు అయినా కూడా బీజేపీ ఓటు షేర్ అయితే భారీగా పెరిగినట్టు ఇదొక స్పష్టమైనటువంటి అంశం మనకు తెలుస్తుంది. సో ఈ ఎగ్జిట్ పోల్స్ నిజమైనా కాకపోయినా ఆ షేర్ ఎల్లుండి రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది? చాలా సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ తప్పుపట్టిన వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ కొద్దిగా భిన్నంగా ఉండొచ్చు అసలు ఫలితాలకు దీనికి. కానీ చాలా సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ నిజమైన యొక్క సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ సందర్భం కానీ, గత పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా కానీ ఏం చెప్పారు, నరేంద్ర మోడీకి ఇంకా 140-240 కంటే 230 కంటే ఎక్కువ రావు, నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధానమంత్రి కాడని చెప్పి అనేక రకాల పోల్స్ ముందరు సర్వేలు అవి. సరే ఎగ్జిట్ పోల్స్ వచ్చినాక డిఫరెంట్. ఉత్తరప్రదేశ్ లో అయితే ఎగ్జిట్ పోల్స్ ఏమాత్రం కూడా కరెక్ట్ చెప్పలేకపోయింది. కాబట్టి ఇప్పుడున్న ఎగ్జిట్ పోల్స్ విషయంలో కనుక మనం దాంట్లో సానుకూల అంశాలు తీసుకోవాలి. అలా భారతీయ జనతా పార్టీ వైపు స్వింగ్ ఉంది బెంగాల్లో. అసలు ఎక్కడున్న పార్టీ ఎక్కడికి వచ్చింది, ఏ విధంగా ప్రజల యొక్క ఆగ్రహం ఎలా ఉంది, ప్రజల దౌర్జన్యం అక్కడ సిపిఎం కూడా భయపడిపోయే పరిస్థితి వచ్చింది. ఇంతకాలం ఇంత దౌర్జన్యం, అవినీతి, దీనికి వ్యతిరేకంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తున్నది. సరే అధికారాన్ని కైవసం చేసుకుంటామనే సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం. కానీ బెంగాల్లో బీజేపీ పార్టీని అంతగానం ఆదరించడానికి లేదా అంతా నమ్మడానికి అధికారానికి కట్టబెట్టే స్థితికి ప్రజలు తీసుకురావడానికి ఏంటి కారణాలు అనుకుంటున్నారు బెంగాల్లో? కారణం ఒకటే, ఒకవైపు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న యొక్క ప్రభుత్వం కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క పనితీరు ఇది. రెండో వైపు ఏంటంటే మమతా బెనర్జీ 10 సంవత్సరాలుగా ఆ రాష్ట్రంలో ఆమె మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఆమెను తీసుకొచ్చారు. కానీ డెవలప్మెంట్ ఏమీ లేదు. సిపిఎం టైంలో ఎక్కువ మళ్ళీ ఇప్పుడు అదే టైంలో వచ్చేసింది. తర్వాత ఆమె కూడా సేమ్ గుండారాజు, ఎప్పుడైతే సిపిఎం లో ఉన్న వాళ్ళందరూ ఈమె పార్టీలో జరిపి అట్లా తయారైపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఆమె అదే యొక్క పంతాను ప్లస్ పక్షపాతము, అది బంధుత్వము, తర్వాత ఎవరైతే సరైన వాళ్ళు నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ దూరం పెట్టడం, సువేంద్ర అధికారి లాంటి వాళ్ళను, ఆ విధంగా దానికి వ్యతిరేకంగా ప్రజలు ఒక మార్పు కోరుకున్నారనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పుడు అక్కడ ఏమైనా అధికారానికి వస్తే కాంగ్రెస్ లెఫ్ట్ రావాలి, ఎందుకంటే వాళ్ళు కొన్ని సీట్లను ఉన్నాయాడ. గతంలో అనేక సందర్భాల్లో వాళ్ళు అధికారంలో ఉన్నారు. కానీ ఎక్కడ లేని పార్టీ, కేవలం 4 సీట్ల 3 సీట్లలో 4 సీట్లలో ఉన్న యొక్క పార్టీ వాళ్ళ అధికారం కోసం పోటీ పడ్డది అంటే మనం ఆలోచించాలి. ఇవాళ వస్తున్నది అనే దాని విషయంలో ఇవాళ నా ఉద్దేశం అయితే ఎగ్జిట్ పోల్స్ మించి ఫలితాలు బీజేపీకి వస్తాయని నాకు అనిపిస్తున్నది. అక్కడ కానీ అస్సాంలో కానీ, తర్వాత ఈవెన్ పాండిచేరిలో కానీ ఇక్కడ తప్పక వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ప్రజలు ఒక బీజేపీ వైపు ఆలోచిస్తున్నారని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్. సో బాలగారు మీరేం చెప్తారు? బెంగాల్లో అంతగా మార్పు చెందడానికి, అంతగా బీజేపీ వైపు ప్రజలు చూడడానికి ఎలాంటి కారణాలు అయి ఉంటాయి? మీరు చేసినటువంటి సర్వేలు మీకు కనిపించినటువంటి కారణాలు కానీ, ఒపీనియన్ పోల్స్ కానీ ఏ విధంగా ఉన్నాయి? మేము కొన్ని క్వశ్చనరీస్ని తీసుకున్నాము. అంటే అటు నెగిటివిటీ లేదు, అలా అని చెప్పేసి అని పాజిటివిటీ లేదు, న్యూట్రలైజేషన్స్లో ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఎగ్జాంపుల్ మీకు ఖేలో అనే ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు మమతా బెనర్జీకి ఎంతైతే పర్సంటేజ్ ఉంటుందో లైట్ పర్సంటేజ్ చేంజెస్ ఉన్నాయి, అంటే 4-5% చేంజెస్. అయితే కరప్షన్ ఏ విధంగా ఉందని చూసుకున్నప్పుడు అక్కడ కూడా స్లైట్ పర్సంటేజెస్. అదేవిధంగా మీకు హిందుత్వం గురించి తీసుకున్నప్పుడు అక్కడ కూడా స్లైట్ పర్సంటేజెస్. అంటే ఎస్ అనే ఫ్యాక్టర్లో కూడా ఆల్మోస్ట్ మీకు 48-49-50% వస్తుంది. అంటే నో అనే పర్సంటేజ్కి దీనికి పోల్చుకుంటే ఒకసారి మనము 10-15% మధ్యలో ఉన్నాయి తప్ప మెజారిటీగా లేదు. అండ్ అదేవిధంగా ఒకసారి మనము ఎవరు విన్ అవుతారు అంటే లైక్ బీజేపీనా లేకపోతే టీఎంసీనా అని తీసుకున్న దగ్గర కూడా 50 నుంచి ఆల్మోస్ట్ 51-52 ఈ పర్సంటేజ్, అంటే 2-3%లోనే ఎక్కువ కనిపిస్తుంది. అంటే బీజేపీకి అక్కడ వాస్తవంగా చెప్పాలంటే లేని పొజిషన్ నుంచి చాలా ఫాస్ట్గా వచ్చింది. దాంట్లో మనం అప్రిషియేట్ చేయాల్సిన అంశమే. అండ్ మోర్ ఎవర్ ప్రైజెస్ విషయానికి తీసుకున్నప్పుడు మాత్రం చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ప్రైజెస్ విషయానికి తీసుకున్నప్పుడు ఏమైపోయిందంటే ఆల్మోస్ట్ మీకు 60% ఎస్ ఫ్యాక్టర్స్, 70% ఎస్ ఫ్యాక్టర్స్ ఉంటే 30% నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే బీజేపీకి మొగ్గు చూపే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు.
ఎందుకంటే జనరల్గా పెరిగాయి కాబట్టి కొన్ని ఉన్న అంశాలు మనం డెఫినెట్గా మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి కూడా, నిజాలు కూడా ఉన్నప్పుడు. అదే పబ్లిక్ సెక్టార్స్ చేసిన విషయంలో కూడా తీసుకున్నప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే పర్సంటేజెస్లో ఉన్నాయి. కానీ మిగతా పర్సంటేజ్లో తీసుకున్నప్పుడు రిలీజియస్ కావచ్చు, ఖేలో కావచ్చు, లేకపోతే అక్కడున్న కరెంట్ మోడీ గవర్నమెంట్ మీద ఒపీనియన్స్ తీసుకుంటే ఎంటైర్ కంట్రీ కింద తీసుకున్నప్పుడు కూడా మీకు 10 to 15% నెగిటివిటీ అక్కడ చూపిస్తున్నారు తప్ప అంతకంటే మించి మోర్ కనిపించట్లేదు మనకు. ఇంకా ఎకనామికల్ కండిషన్స్లో తీసుకున్నప్పుడు ఈ ఫ్యాక్టర్ని కూడా మనం గమనించాల్సింది ఏంటంటే స్టేట్ వైడ్గా చూసుకున్నప్పుడు 40% చేంజ్ మాత్రమే నో ఫ్యాక్టర్లో ఉన్నాయి. 60% అక్కడ కూడా మీకేంటి 15 to 20% వేరియేషన్సే ఉన్నాయి, మరీ ఎక్కువగా లేవు. అంటే బీజేపీకి మరీ ఎక్కువగా ఉన్నాయి, మరి మమతా బెనర్జీకి తక్కువగా ఉన్నాయని చూసుకుంటే ఈక్వాలిటీ ఏమైనా చూసుకుందామంటే అంత లేదు. ఈ ఫ్యాక్టర్స్ ఏమై ఉండొచ్చు అని మనం ఒకసారి మనం టెస్ట్ చేసుకుంటే మేము చేసిన సర్వే ప్రకారము అక్కడ బీజేపీ పోలరైజేషన్ చేయడంలో సైకలాజికల్ పరంగా బాగా ట్రైన్ అయిపోయాడు. దాని ఫ్యాక్టరు బాగా అక్కడ యూజ్ అయింది, అది మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఒక మనిషికి కావాల్సిన ఫస్ట్ 2 ఫ్యాక్టర్స్ ఏంటంటే ఆంథ్రపాలజీ అండ్ సైకాలజీ. ఈ బేస్ మీదే బిజినెస్ కానీ, పాలిటిక్స్ కానీ, సొసైటీ కానీ ఏదైనా నడుస్తుంది. సో ఆంథ్రపాలజీ తీసుకున్నప్పుడు మీ ఓపెన్ అప్ బిహేవియర్ ఎలా ఉంటుంది, సైకలాజికల్గా తీసుకున్నప్పుడు మీ ఇన్సైడ్ బిహేవియర్ ఎలా ఉంటుంది అనే ఆస్పెక్ట్స్ని బీజేపీ చాలా చక్కగా దాన్ని చాకచక్యంగా గ్రాప్ చేసింది. పాలిటిక్స్లో ఉండాల్సిన ఒక మేజర్ క్వాలిఫికేషన్ అది. సో అది బీజేపీలో పుష్కలంగా ఉంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ సంస్థ కానివ్వండి, లేకపోతే బజరంగ దళ్ కానివ్వండి, లేకపోతే యూత్ వింగ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఏంటంటే బాగా ట్రైన్ అయిపోయి ఉన్నారు. సో ఈరోజు క్యాడర్ ఒకసారి మన బీజేపీని గమనించుకుంటే వెల్ ట్రైన్డ్ క్యాడర్స్ ఉన్నారు. ఎలాంటి క్యాడర్స్ అంటే డెడికేటెడ్ క్యాడర్స్ ఉన్నారు. సో వీళ్ళు చేసే ఫ్యాక్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీలో ఇంపాక్ట్ చేసే విధంగా, ఇంజెక్ట్ చేసే విధంగా ఉన్నాయి. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ అక్కడ వెస్ట్ బెంగాల్లో బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ ఫ్యాక్టర్స్ వల్లనే బీజేపీ మీకు ఎక్కడ లేని దగ్గర నుంచి ఏ స్థానానికి వచ్చిందో మనం ఒకసారి ఇప్పుడు చూస్తున్నాం. అంటే సర్వేస్లో కూడా చూస్తున్నాం. రీసెంట్గా కూడా మనం చూసాం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో అసలు ఎక్కడున్న బీజేపీ ఎక్కడ దాకా తీసుకొచ్చారు. అంటే ఆ యొక్క పోలరైజేషన్ని ఇప్పుడున్న అంశాల్లో ఏది హిట్ చేస్తే తొందరగా క్యాచ్ అవుతుంది, పబ్లిక్ పోలరైజ్ అవుతారు అన్న దాంట్లో పిహెచ్డీలు చేసేసారు బీజేపీ. అందులో నో డౌట్, దాంట్లో ఎవరు మనము డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇదే ఫ్యాక్టర్ కానీ ఒకవేళ కొనసాగితే రాబోయే రోజుల్లో పబ్లిక్ ఇదే మైండ్ సెట్తో ఉంటే డెఫినెట్గా ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ పబ్లిక్ మైండ్ సెట్లో ఇప్పుడు వచ్చి నెగిటివిటీ ఫామ్ అయితే మాత్రం, అంటే మేల్కొంటే, వేకప్ అయిపోతే, అంటే ఎందుకంటే కొన్ని ఇష్యూస్ జరిగాయి మనకు, పబ్లిక్ సెక్టార్స్ కానివ్వండి, ప్రైజెస్ కానివ్వండి, లేకపోతే కరోనాకి సంబంధించిన కానివ్వండి, ఈ అంశాలను ఒకసారి పరిగణించి మరి అపోజిషన్ పార్టీస్ దీని మీద ఎక్కువగా స్ట్రెస్ చేసి ప్రొపగండాస్ ఒకవేళ చేసుకోగలిగితే, క్యాప్చర్ చేయగలిగితే, దేర్ మే బీ ఏ ఛాన్స్ అగైన్ డౌన్ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. విన్నింగ్కి, రన్నర్కి ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటంటే 1 to 2% ఉంటుంది ఎప్పుడు కూడా. ఈ పర్సంటేజ్లోనే మరి బీజేపీ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా, నెక్స్ట్ టైం జమ్లీ కావచ్చు, లేకపోతే జనరల్ ఎలక్షన్స్ కావచ్చు అని మనం అనుకోవచ్చు. కానీ కేరళలో ఇది ఎందుకు వర్కౌట్ అవ్వలేదంటే బికాస్ కేరళలో ఫ్యాక్టర్ ఇస్ టోటలీ డిఫరెంట్. అక్కడ మీకు కేరళలో ఎక్కువగా లిటరసీ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, అలానే రిలీజియస్ ఫ్యాక్టర్స్, ఒక రిలీజియస్కి సంబంధించిన ఫ్యాక్టర్ ఎక్కువ శాతం ఉంటుంది. సో అక్కడ ఇది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ కాబట్టి వాళ్ళు ఎక్కువగా డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ మేనర్లోనే వెళ్ళిపోయినారు. కానీ ఇక్కడ రిలీజియస్ ఫ్యాక్టర్స్ బాగా వర్కౌట్ అయింది. తమిళనాడులో కూడా అది వర్కౌట్ అవ్వలేదంటే బేసికల్గా తమిళనాడు స్టేట్ మొత్తం రిలీజియసే, కానీ బీజేపీకి ఎందుకు మొగ్గు చూపలేదు, ఓన్లీ అకౌంట్ ఎందుకు ఓపెన్ చేసిందంటే రిలీజియస్ ఫ్యాక్టర్స్లో కూడా అక్కడ ఎలాంటి వాళ్ళంటే రీజన్ ఫ్యాక్టర్ని ఎక్కువ బిలీవ్ చేస్తారు. మా రీజన్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనుకునే విధంగా బిహేవ్ చేసేది ఏంటంటే తమిళనాడు మనం అనుకో. రైట్. థ్యాంక్ యూ బాల గారు, థ్యాంక్ యూ ప్రేమేందర్ రెడ్డి గారు, అదేవిధంగా డిస్కషన్లో పాల్గొన్న సోగల కుమార్ గారు, అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి, సునీల్, అందరికీ ధన్యవాదాలు. సో ఏదేమైనా కూడా ఇవాళ వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ స్పష్టమైనటువంటి ఒక అంశాన్ని అయితే తెలియజేస్తున్నాయి. బీజేపీకి ఓవరాల్గా భారీగా స్పష్టమైనటువంటి ఓటు బ్యాంకు పెరిగింది అనేటువంటిది ఒకటి కనిపిస్తుంది. బెంగాల్లో గతంలో లేనంత విధంగా బీజేపీ పుంజుకున్నటువంటి వాస్తవం ఈ అన్ని ఎగ్జిట్ పోల్స్లో కూడా కనిపిస్తున్నాయి. తమిళనాడు, కేరళలో అంత ప్రభావం చూపించినప్పటికీ కూడా అక్కడ కూడా దక్షిణ భారతదేశంలో బీజేపీ ఖాతా తెరవబోతుందనేది ఇక్కడ స్పష్టం కాబోతుంది. పుదుచ్చేరిలో, అస్సోంలో యాజ్ ఇట్ ఈస్గా బీజేపీకి మరొకసారి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది ఎగ్జిట్ పోల్స్లో. ఇది ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి కొనసాగినటువంటి చర్చా కార్యక్రమం. చూస్తూ ఉండండి రాజ్ న్యూస్.